స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. డిగ్రీ 6th సెమిస్టర్కి సంబంధించినటువంటి సాహితీ దుందుబి తెలుగు పాఠ్యాంశాల అన్నిటి ఆన్సర్లని మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్లను, మోడల్ పేపర్లను, ప్రిపరేషన్ టిప్స్ని ప్రతిది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ వీడియోలో చర్చించుకుందాం. ఈ ఒక్క వీడియో చాలు, మీరు ఖచ్చితంగా ఓ గ్రేడ్ సంపాదిస్తారు. ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. ఇది ఒక 1:50 ఉంటుంది వీడియో మొత్తం. ఆ 1:50 మీరు 2x స్పీడ్లో పెట్టుకుంటున్నంటే ఒక 55 minutes, ఒక 1 hour టైం మీరు దీనికి కేటాయిస్తే మీకు ఓ గ్రేడ్ ఖచ్చితంగా వస్తుందని నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. సాహితీ దుందుబిలో మొత్తం సిలబస్ అనేటటువంటిది సాహిత్య ప్రక్రియల పరిచయం, జర్నలిజంలోని మౌలికాంశాలు, ప్రాజెక్టు పరిచయం, ఈ 3 సబ్ టాపిక్లుగా ఉండడం జరుగుతుంది కదా. ప్రతి లెసన్లో నుంచి పరిచయము, లక్షణాలు, పద్ధతులు, దానికి ఒకటి ఉదాహరణ, దానికి సంబంధించినటువంటి ఉపయోగాలు మరియు లాభాలు, నష్టాలు, జాగ్రత్తలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్లతో క్వశ్చన్లు అనేటటువంటి మనకు రావడం జరుగుతుంది. ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనేటటువంటివి డిగ్రీ 6th సెమిస్టర్లో ఏముంటాయంటే, సాహిత్య ప్రక్రియల పరిచయం నుంచి నాటకం, నవల, కథానికల నుంచి ఎస్ఏ క్వశ్చన్లు ఎక్కువసార్లు రిపీట్ అయినాయని గుర్తుంచుకోగలరు. కొన్నిసార్లు ఉపన్యాస కళ యొక్క ఉపయోగాలని తెలపండి అని కూడా క్వశ్చన్ రావచ్చు. మోస్ట్ ఆఫ్ ద నాటకం, నవల, కథానికకు సంబంధించి నాటకం నుంచి కన్యాశుల్కం నాటకం మరియు నాటకం యొక్క లక్షణాలను తెలపండి అని చెప్పి క్వశ్చన్ వస్తుంది. అట్లాగే నవల నుంచి ప్రజల మనిషి నవల యొక్క పరిచయానికి సంబంధించినటువంటి క్వశ్చన్ రావచ్చు. కథానికకు సంబంధించి ఊరు అడవి కథకు సంబంధించినటువంటివి, కథానిక లక్షణాల మీద క్వశ్చన్ రావచ్చు. ఏ పాఠ్యాంశంలోకి వెళ్ళి క్వశ్చన్ వచ్చినా ఆ పాఠ్యాంశం పరిచయము మరియు లక్షణాలు, ఆ ఉదాహరణకు సంబంధించినటువంటి అంశం మీద ఆన్సర్ రాయాలి. అట్లాగే జర్నలిజంలోని మౌలికాంశాల నుంచి వార్త అనే పాఠ్యాంశం నుంచి ఎక్కువసార్లు ఎస్ఏ క్వశ్చన్ రిపీట్ అయింది. వార్త నిర్మాణం, వార్త కథనాలకు సంబంధించి, వార్త రాసే పద్ధతులు, వార్త ఎన్ని రకాలు అని చెప్పి క్వశ్చన్ రావచ్చు. ఎస్ఏ క్వశ్చన్కు సంబంధించి మీరు 3 పాఠ్యాంశాలలోకి వెళ్ళి వార్త అనేటటువంటి పాఠ్యాంశం నేర్చుకుంటే మిగతా అన్ని పాఠ్యాంశాలను కూడా మీరు ఈజీగా రాయొచ్చు. ఒక ఎడిటింగ్ అనేటటువంటిది, లీడ్ బాడీ అనేటటువంటి ఇది 2 ఉంటాయి. 5W+1H అనేటటువంటి ఒక సూత్రాన్ని నేర్చుకున్నట్లయితే వార్త నిర్మాణం, వార్త కథనాలు, ఈ 3 పాఠ్యాంశంలోకి వెళ్ళి ఏ క్వశ్చన్ వచ్చినా అని కూడా మీరు ఆన్సర్ రాయొచ్చు. ఇంటర్వ్యూ ఎన్ని రకాలు అని చెప్పి ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. ఇంకా అనువాదము షార్ట్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అట్లాగే ప్రాజెక్టు పరిచయముకు సంబంధించి ఇందులోకి వెళ్ళి 2 క్వశ్చన్లు ఎస్ఏ క్వశ్చన్లు వస్తాయి. మొదటి క్వశ్చన్ ప్రాజెక్టు నుంచి వస్తుంది. రెండో క్వశ్చన్ అనేటటువంటిది అధ్యయనం, పరికల్పన, నివేదిక, ఈ 3 పాఠ్యాంశంలోకి వెళ్ళి ఏదైనా ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. వీటన్నిటికి సంబంధించినటువంటివి ఎస్ఏ క్వశ్చన్లు. అట్లాగే షార్ట్ క్వశ్చన్లు ఎక్కడెక్కడ నుంచి ఎక్కువ రిపీట్ అవుతుంటాయంటే, ఎడిటింగ్కి సంబంధించి వార్త జర్నలిజంలోని మౌలికాంశాల నుంచి ఎడిటింగ్ ఆవశ్యకత తెలపండి అని షార్ట్ క్వశ్చన్ వస్తుంది. అట్లాగే ఈ 5W+1H ఎడిటింగ్ నిర్మాణానికి సంబంధించినటువంటి, వార్త నిర్మాణానికి సంబంధించినటువంటి క్వశ్చన్. కథానిక లక్షణాలు, అట్లాగే అనువాదం యొక్క సమస్యలు, అనువాద పద్ధతులు, అట్లాగే ప్రాజెక్టు ప్రయోజనాలు, జీవిత చరిత్ర లక్షణాలు, అధ్యయనం అనగానేమి, అట్లాగే శీర్షిక అనగానేమి అని చెప్పి ఇట్లా షార్ట్ క్వశ్చన్లు వస్తాయి. ప్రతి పాఠ్యాంశంలోకి వెళ్ళి లాంగ్ క్వశ్చన్ రాకపోతే షార్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. వీటన్నిటికి సంబంధించినటువంటి ఆన్సర్లను నేను సీక్వెన్స్గా ప్రతి పాఠ్యాంశాన్ని నేను ఈ ఛానల్లో చెప్పినటువంటి అన్ని లెసన్ల నుంచి పీపీటీగా ప్రిపేర్ చేసి ఒక 10 నిమిషాల లోపే వీడియో అయిపోయేటట్లు, ఓన్లీ ఎస్ఏ క్వశ్చన్ పర్పస్గా 14 లెసన్లను 10 నిమిషాల లోపు వచ్చేటట్లుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఇంత పెద్ద వీడియో చూడలేమనుకుంటున్నంటే సెకండ్ ఛానల్ దండు ఎడ్యుకేషన్ అని ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తా. ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి రివిజన్గా ప్రతి పాఠ్యాంశాన్ని మెయిన్ ఛానల్లో విన్న తర్వాత దాంట్లో రివిజన్ అన్న చేసుకోండి. లేదంటే కంప్లీట్గా ఈ 2 గంటల క్లాస్ ఏదైతే ఉందో దాన్ని 2x స్పీడ్లో పెట్టుకొని ఒక 1 hour వినడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఓ గ్రేడ్ వస్తుంది. ఇది గ్యారంటీ ఇవ్వగలుగుతా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు సాహితీ దుందుబి ఉండడం జరిగింది. సీక్వెన్స్గా మోడల్ పేపర్లను మనం మొదట చూసుకొని పాఠ్యాంశాలను చర్చిద్దాం. దీని మీద చూస్తున్నట్లు పార్ట్ ఏ, పార్ట్ బిగా రావడం జరుగుతుంది. కాబట్టి మీకు పార్ట్ ఏలో షార్ట్ క్వశ్చన్లు, పార్ట్ బిలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు ఉన్నాయి. మీకు 6 ఆప్షన్తో 5 క్వశ్చన్లు అంటే 10 క్వశ్చన్లు వస్తాయి. మొత్తం 14 లెసన్లో 10 క్వశ్చన్లు వస్తాయి. అంటే మీరు ప్రతి సాహిత్య ప్రక్రియ నుంచి అంటే యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ప్రతి దాంట్లో ఒక 3 పాఠ్యాంశాలు నేర్చుకున్నట్లయితే ఈజీగా మీరు గెటన్ అవుతారు. అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తారు, ఓ గ్రేడ్ వస్తుంది. ఇది మరొక మోడల్ పేపర్ పార్ట్ ఏ, పార్ట్ బికి సంబంధించినటువంటి అంశంగా రావడం జరిగిందని గుర్తుంచుకోగలరు. అట్లాగే 14 పాఠ్యాంశాలను సీక్వెన్స్గా ఎస్ఏ క్వశ్చన్ పర్పస్గా నేర్చుకుందాం. నాటకం ప్రతి పాఠ్యాంశంలో లాగా పరిచయము, లక్షణాలు,
అట్లాగే జాగ్రత్తలు, ఉపయోగాలు ఒక ఎగ్జాంపుల్ ఉండడం జరుగుతుంది కదా. అదేవిధంగా నాటకానికి నాటక పరిచయం, నాటకం రాసే పద్ధతులు మరియు లక్షణాలు, నాటకం ఇతివృత్తం, వైవిధ్యాలు, అట్లాగే ఈ పాఠ్యాంశంలో నాటకంలో కన్యాశుల్కం అనేటటువంటి నాటకంని ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగిందని గుర్తుంచుకోగలరు. ఇది నాటకానికి సంబంధించినటువంటి పీపీటీకి సంబంధించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి లెసన్ నుంచి తీసుకొని చెప్తున్న కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎట్లా వస్తుంది, నాటకంలో రాసే లక్షణాలు మరియు పద్ధతులను తెలపండి, అట్లాగే కన్యాశుల్కం నాటకం గురించి వివరించండి అని చెప్పి క్వశ్చన్ రావడం జరుగుతుందని గుర్తుంచుకోగలరు. నాటకం అనేది భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది, కానీ తెలుగులో మాత్రం అధునాతనమైందని చెప్పుకోవచ్చు. మీకు పూర్తి పాఠ్యాంశం వింటే అంటే ఎంత నాలెడ్జ్ వస్తుందో మ్యాక్సిమం 80% అంత రావడానికి ఈ పీపీటీల నుంచి ఓన్లీ కీ పాయింట్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక సాహిత్య ప్రక్రియలు అనేటటువంటివి కథ, నాటకం, అట్లాగే పాట, గేయం, వచనం ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా. ఈ అన్నిటిలో కొన్ని జానపదం, కొన్ని సంగీతం, ఇట్లాంటి వాటిల్లో కొన్ని చూసేవి ఉంటాయి, కొన్ని వినేటివి ఉంటాయి, కొన్ని మాట్లాడేటివి ఉంటాయి, కొన్ని చదివేవి ఉంటాయి. అయితే నాటకం అనేది కంటితో చూసేదానికి సంబంధించినటువంటి సాహిత్య ప్రక్రియ. ప్రేక్షకుడు చదువుకున్నోడు కావచ్చు, చదువుకున్నోడు కావచ్చు, వాడు ఏ పొజిషన్లో ఉన్నోడు అయినా కావచ్చు, ఎక్కువ క్యాప్చర్ చేసే శక్తి ఉన్నోడైనా కావచ్చు, క్యాప్చర్ చేసే శక్తి లేనోడైనా సరే, ప్రేక్షకునికి సాహిత్య స్థాయితో సంబంధం లేకుండా చూసి ఎవరైనా సరే నాటకాన్ని చూసి అనుభూతి చెందగలుగుతారు. ఇట్లా నాటకానికి సంబంధించినటువంటివి గ్రీకు ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా విషాద నాటకాలు, నాటకం అనే ఈ సాహిత్య ప్రక్రియ ఉద్భవించిందని చెప్పుకోవచ్చు. ఈ నాటకానికి సంబంధించినటువంటి పరిచయము, లక్షణాలు, అట్లాగే కన్యాశుల్కానికి సంబంధించినటువంటి అందులో ఏ క్యారెక్టర్స్ ఉంటాయి, ఏం స్టోరీ ఉంటుంది అనేటటువంటి కొంత టాపిక్ తెలుసుకుంటే ఈ పాఠ్యాంశం అయిపోతుంది అన్నమాట. నాటకం 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 అంటున్న ఈ పదం ఎట్లా ఉద్భవించిందంటే నట అనే ధాతువు నుంచి నాటక అనే పదం ఉద్భవించింది. దీని నుంచి నటి, నటుడు అంటే హీరో, హీరోయిన్ వీళ్ళందరూ ఈ పదాలన్నీ ఏర్పడ్డాయి. నటులు భావావేశాలతో ప్రదర్శిస్తారు కాబట్టి నాటకం, నట నుంచి నటీ నటులు భావావేశాలతో ప్రదర్శిస్తారు కాబట్టి నాటకం అని పిలవడం జరిగింది. దీనిని ఒక వేదిక మీద నిర్వహిస్తాం కాబట్టి ఆ వేదికను రంగస్థలం లేదా రంగభూమి అని పిలుస్తున్నాం అనమాట. రంగస్థలం అంటే నాటకాన్ని ప్రదర్శించే ప్లేస్ అని గుర్తుంచుకోగలరు. ఇక నటులు పాత్రను బట్టి కొంత వేషధారణతో తమ అభినయంతో ప్రదర్శిస్తారు. వాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ వేసుకొని, మేకప్ వేసుకొని కొంత వాళ్ళకు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ని బట్టి ఏడుపు సిచ్యువేషన్ ఉందా, నవ్వు సిచ్యువేషన్ ఉందా, ఏ సిచ్యువేషన్కి ఆ సిచ్యువేషన్కి వేషధారణతో, అభినయంతో, భావావేశాలతో నటిస్తారు రంగభూమి మీద అని గుర్తుంచుకోగలరు. నాటకానికి వివిధ పేర్లు, దృశ్య కావ్యం, ప్రేక్షకావ్యం, ప్రేక్షణీయం అనేటటువంటి పేర్లు ఉన్నాయని గుర్తుంచుకోగలరు. భారతదేశంలో ఇది పురాతనమైంది కానీ తెలుగులో అధునాతనమైందని చెప్తూ దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి పానీయం అనేటటువంటి గ్రంథంలో నట ధాతువును ప్రయోగించబడింది. భరతుడు అంగీకాభినయోపేతమైనటువంటిది నాట్యమని నాట్యశాస్త్రంలో చెప్పడం జరిగిందని, లోకవృత్తానుకరణం అభినయ ప్రధానం అని చెప్పి అందులో భరతుడు అభినయోపేతమైనటువంటిది నాటకం అని చెప్పడం జరిగింది నాట్యశాస్త్రంలో అని గుర్తుంచుకోగలరు. ఇక లాజోస్ అనేటటువంటి రచయిత నాటకానికి ఏం నిర్వచనం ఇచ్చిందంటే నాటకం జీవితానికి ప్రతిబింబమే కాదు జీవిత సారం అని కూడా నాటకాన్ని అన్నాడు. మనం ప్రస్తుత పాఠ్యాంశంలో పరిచయము, నాటక నిర్వచనం, లక్షణాలు ఇట్లా తెలుసుకుంటూ కన్యాశుల్కాన్ని తెలుసుకుందాం. నాటకం థీమ్ ఏంటిది అంటే భావావేశాలకు అనుగుణంగా మనం ఎంచుకునే కథ. వీరత్వం ఉండొచ్చు, అందులో నవ్వు ఉండొచ్చు, ఏడుపు ఉండొచ్చు, సుఖం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఏమని ఉండొచ్చు. ఒక కాన్సెప్ట్, ఒక స్టోరీ, ఒక జోనర్ అని గుర్తుంచుకోగలరు. ఇక నాటకానికి లక్షణాలు ప్రధానంగా 10 లక్షణాలు ఉంటాయి. 5 నుంచి 10 అంకాలుగా చెప్పవచ్చు. అన్ని నాటకాలకు అన్ని లక్షణాలు ఉండాలని కాదు. అట్లాగే ఈ లక్షణాలు ఒకటే కాకుండా ఆధునిక ప్రపంచంలో కూడా నాటకానికి వివిధ లక్షణాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నాటకం లక్షణాలలో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటివి నాంది, ప్రస్తావన, ఇతివృత్తం, నాయకుడు, రసం, అంక విభజన, అర్థోపక్షేపకాలు, భరతవాక్యం అని చెప్పి ఉండడం జరిగింది. అట్లాగే నాంది అంటే ఏంటి? ఒక నాటకాన్ని స్టార్ట్ చేసేటప్పుడు దైవస్థుతి తెర వెనుక లేదా ముందు జ్యోతి ప్రజ్వలన లాంటి కార్యక్రమం పాడడం అట్లాంటిది. ఇక ప్రస్తావన, నాటక విశేషాలు, ఇండెక్స్, ఈరోజు ఈ నాటకం జరుగుతుంది అనేటటువంటి అంశం. ప్రేక్షకుడు కింద కూర్చున్న వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకోవడం అని
చెప్పుకోవచ్చు. ఇతివృత్తం అందులో ప్రఖ్యాతం, ఉత్పాద్యమం, మిశ్రమం అని ఉంటుంది. ఇప్పుడు ఒక స్టోరీ ఉందనుకో, ఆ స్టోరీలో కొంచెం సేపు కామెడీ జోనర్ ఉంటుంది, కొంచెం సేపు విలనిజం ఉంటుంది, కొంచెం సేపు ఫ్యాక్షన్ ఉండి వాళ్ళ ఆ కథను మొత్తం కలిపేటట్లు ఉంటుంది. ఇందులో మిశ్రమం ఇదంతా ఇతివృత్తం అనేది ఒక స్టోరీ థీమ్ లైన్ అన్ని కోణాలను కలిపితేనే వస్తుందని దాన్నే ప్రఖ్యాతం, ఉత్పాద్యమం, మిశ్రమం అని పిలుస్తున్నాం అన్నమాట. అట్లాగే నాయకుడు, నాయిక ఈ నట అనే ధాతువు నుంచి ఉద్భవించిందని చెప్పుకోవచ్చు. నటి, నటులు అనేటటువంటిది ఇందులో క్యారెక్టర్స్, హీరో, హీరోయిన్ అని చెప్పి మీ సొంత మాటల్లో రాయొచ్చు. ఇక రసం అంటే భావావేశాలు, ఏడుపు, సంతోషం, బాధ, పొగడత, ఏ జోనర్కు సంబంధించినటువంటి అంశమే రసం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగే అంక విభజన నాటక కథలోని వివిధ ఉపశాఖలు. ఇంతకుముందు చెప్పిన కదా, ఒక కథలో కామెడీ జోనర్ ఒక వైపు నడుస్తుంది, విలనిజం ఒక వైపు నడుస్తుంది, స్టోరీ ఒక వైపు నడుస్తుంది. అన్నీ కలుపుకోవడమే మనం ఇంతకుముందు ఏమని చెప్పుకున్నాం, ఉత్పాద్యము, మిశ్రమము ఇట్లా చెప్పుకున్నాం కదా. అందులో ఏ కోణాలు ఉంటాయనేటివి అంక విభజన అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక అర్థోపక్షేపకాలు అంటే ఆ నాటకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఉన్నటువంటి డ్రామా పాత్రని, ఇప్పుడు ఏదైనా టైం పీరియడ్ ఉంటే స్క్రీన్ మీద చూపిస్తుంటాం కదా మనం సినిమాల్లో, అట్లాంటివన్నీ అర్థం చెప్పించడానికి దానికి సంబంధించినటువంటి అంశాలకు దగ్గరగా నటీనటులు తమ భావావేశాలకు అనుగుణంగా అర్థోపక్షేపకాలు చేస్తుంటారని గుర్తుంచుకోగలరు. ఇక భరతవాక్యం అంటే ఏంటి, నాటకం ముగించేటటువంటి విధానం. నార్మల్గా మంగళకరమైనటువంటి ఏదైనా పాటలు కావచ్చు, ఏదైనా సిచ్యువేషన్ కావచ్చు, మన సినిమాలు అయితేనంటే జనగణమన అట్లా ఒకప్పుడు ఉంటుండే, ఆ విధంగా ఒక భరతవాక్యం అనేటటువంటిది ఎంజాయ్ చేస్తూ దీనికి ఒక మంచి స్క్రీన్ కార్డ్ ఇచ్చేటట్లు భరతవాక్యం అనేటటువంటిది నాటకంలో ఉంటుంది. ఆధునిక నాటకానికి లక్షణాలు కూడా ఉన్నాయి. ఇందులో ఏమి లేకపోతే కొత్తగా ఈ అప్డేటెడ్ యుగంలో ఏమొచ్చింది, వేషధారణలో అట్లాగే మేకప్లో తేడాలు వచ్చినాయి కదా, దానికి సంబంధించి వేషాలు అంటే మేకప్తో ప్రదర్శన జరుగుతుంది. సర్వకాలికం నాటక ప్రదర్శన నడుస్తున్నప్పుడు ఆ కాలం జీవన విధానం తెలియజేస్తుంది అన్నమాట. ఇప్పుడు నార్మల్గా సినిమాల్లో ఇప్పుడు ఎట్లుంది, మనకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఇప్పుడు కొన్ని పాటలు ప్రేమల సినిమాలు అంటే అందులో ఒక డైలాగు 2 లివాలు ఎక్స్ట్రా అని కుమారి ఆంటీ డైలాగ్ ఉంది అంటే అట్లా ఏ విధంగా వచ్చి ఉంటుంది, సార్వకాలికం అనేది గుర్తుంచుకోగలరు. సామూహికత నటులు గుంపుగా నటనలో మమేకం కావడం. ఉత్కంఠ అంటే సస్పెన్స్ పెడుతుందంటే మళ్ళీ ఏం జరుగుతుంది అనేటటువంటి అంశం నాటకంలో వచ్చినటువంటిది. నటుల వ్యాఖ్యానాత్మక శైలి కొత్తగా ఉండడం. భాష ఎక్కడికక్కడ వేరువేరుగా డిఫరెంట్గా చెప్పడం. నాటకాలు ఎన్ని రకాలు ఉంటుంది స్టోరీని బట్టి అంటే నార్మల్గా పౌరాణిక నాటకాలు, చారిత్రక నాటకాలు, సాంఘిక నాటకాలు. పౌరాణిక అంటే దేవుళ్ళ సినిమాలు, చారిత్రక నాటకాలు అంటే హిస్టరీకి సంబంధించినటువంటి సినిమాలో నాటకాలు ఏదో ఒకటి. ఇక సాంఘిక నాటకాలు అంటే సొసైటీలో జరుగుతున్నటువంటి నార్మల్ స్టోరీలని చెప్పుకోవచ్చు. ఇక నాటకానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఉండాలి, లేదంటే నాటకాన్ని చూసే ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు ఎక్కువసేపు చెప్తే. ఇక జాగ్రత్తలు ఏంటంటే వాస్తవిక అంశాలతో కూడిన కథను గ్రహించాలి, జీవితాలను పరిశీలించి వర్తమాన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి, సంభాషణలు సరళంగా స్పష్టంగా ఉండాలి, పాత్రలు వ్యక్తీకరణం కలిగిన పాత్రలుగా చిత్రీకరించాలి, నాటకం ప్రేక్షకులు ఆలోచింపజేసే విధంగా ఉండాలని గుర్తుంచుకోగలరు. ఇక కన్యాశుల్కం అనేటటువంటి నాటకం ఎగ్జాంపుల్. ఇందులో కన్యాశుల్కం అనేటటువంటిది ఏం లేదు, వరకట్నానికి ఆపోజిట్ అనమాట. పిల్ల తల్లిదండ్రులకు లేదా అమ్మాయి తల్లిదండ్రులు లేదా వధువు తల్లిదండ్రులకు డబ్బిచ్చి అమ్మాయిని కొనుక్కొచ్చి పెళ్లి చేసుకోవడం అనమాట. ఇది కన్యాశుల్కం అని చెప్పవచ్చు. ఇది విజయనగర ప్రాంతాల్లో 1880 నుంచి 1900 మధ్యకాలంలో చాలా ఎక్కువ ఉంది, ఆ ప్రభావం ఉంది అనమాట. ప్రస్తుత కన్యాశుల్కం ఇదొక సాంఘిక నాటకం, కల్పిత కథ, వ్యంగ్యంగా, హాస్యంగా వితంతు వివాహం గురించి రాయబడింది, వ్యవహారిక భాషలో రాయబడిందని చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి నాటకం కన్యాశుల్కంలో గిరీశము, మధురవాణి, రామపంతులు, అగ్నిహోత్రావధానులు అనేటటువంటి పేర్లు నాటకంలో ఉండడం జరిగింది. అగ్నిహోత్రావధానులు అనేటటువంటి వ్యక్తికి 3 పిల్లలు అనమాట. వెంకమ్మ అనేటటువంటి భార్య, బుచ్చమ్మ, సుబ్బి, వెంకటేశం. ఈ బుచ్చమ్మ, సుబ్బి 2 కూతుర్లు, వెంకటేశం అనేటటువంటి కొడుకు. ఇందులో అగ్నిహోత్రావధానులు చిన్న కూతురు సుబ్బిని కన్యాశుల్కంతో లుబ్ధావధానులతో వివాహం చేయాలనుకుంటాడు. దీనికి మధ్యవర్తి రామపంతులు అనమాట. అయితే మొదటి కూతురు అయినటువంటి బుచ్చమ్మని అట్లాగే డబ్బులు ఉన్నటువంటి ఒక వ్యక్తికి చేయడానికి అయితే అతను వివాహం చేసుకుంటున్నప్పుడే చనిపోయిందనమాట ముసలోడు. ఇక ఆమె వెట్టి చాకిరి చేస్తూ వితంతుగా ఉండిపోతుంది. అట్లాగే రెండవ కూతురు సుబ్బిని కూడా ఒక పర్సన్కి లుబ్ధావధానులకు ఇవ్వాలనుకుంటున్నంటే
వాళ్ళ భార్య ఇంకా మిగతా వాళ్ళు ఆ పెళ్ళిని ఆప్ చేయాలని అనుకుంటారు. వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే వాళ్ళ తమ్ముడైనటువంటి కరకట్ట శాస్త్రిని ఆశ్రయిస్తే అతను గుంటూరు శాస్త్రిగా వేషం మార్చుకొని వచ్చి మధురవాణి సహాయము తీసుకొని సుబ్బి వివాహం నిలిపివేయడం జరుగుతుంది. ఇందులో వేషం మార్చుకొని తన శిష్యుడైన వ్యక్తికి మధురవాణి సహాయంతో సుబ్బి జీవితాన్ని చెడగొడతాడనమాట. దానికి సంబంధించినటువంటి పాత్రలు కరకట్ట శాస్త్రికి సంబంధించినటువంటి అగ్నిహోత్ర అవధానులు కొడుకు వెంకటేశంకు గిరీశం అనే పంతులు చదువు చెప్తాడు. ఈ సమయంలోనే వితంతువుగా ఉన్నటువంటి తన పెద్ద కూతురైనటువంటి బుచ్చమ్మని మాయ మాటలు చెప్పి ఇలేవ తీసుకొని పోతాడు. గిరీశం మీద అగ్నిహోత్ర అవధానులు కోర్టులో దావా వేస్తే సౌజన్యరావు అనేటటువంటి ఒక మంచి వ్యక్తి ఈ కేసుని వాదించి బుచ్చమ్మను విడిపిస్తాడు. సౌజన్యరావు చివరికి మధురవాణికి ఆదర్శంగా ఈ కేసులో చూపుతాడు. మధురవాణిని ఎట్లా చూపుతాడంటే ఈ కన్యాశుల్కం జరుగుతున్నప్పుడు సుబ్బిని కూడా ఇస్తున్నప్పుడు ఒక దాసి వేశ్యగతి అయినా సరే ఆమె కరకట్ట శాస్త్రికి సహాయం చేసి సుబ్బి జీవితాన్ని కాపాడిందని కోర్టులో చెప్తాడనమాట. ఇది ఈ పాఠ్యం. నవల నుంచి క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే నవలను నిర్వచించి నవల యొక్క లక్షణాలు రాసే విధానాలు తెలపండి అని చెప్పి అన్న రావచ్చు. లేదంటే వట్టికోట ఆళ్వార్ స్వామి గారు రచించినటువంటి ప్రజల మనిషి నవలకు సంబంధించినటువంటి ఆ క్వశ్చన్ అన్న రావచ్చు అనమాట. సాహిత్య ప్రక్రియల పరిచయంలో నవల అనేటటువంటిది ఒకటి. ఆధునిక వచన ప్రక్రియ అని చెప్పుకోవచ్చు నవల అనేటటువంటిది. ప్రజల మనిషి నవల వట్టికోట ఆళ్వార్ స్వామి గారు రచించినటువంటిది. ప్రస్తుత పాఠ్యాంశంలో ఎగ్జాంపుల్గా ఇచ్చి నవలకు ఉండేటటువంటి లక్షణాలను వివరించడం జరిగిందని గుర్తుంచుకోగలరు. నవల అంటే పరిచయం చేసుకుంటే నవల అనేటటువంటిది ఇప్పుడు నార్మల్గా కథ అంటే అంశం పరంగా చిన్నది. కథానికంటే సామాజిక చైతన్యాన్ని కలిగించడం ఒక ప్రత్యేక లక్షణం ఉండేటటువంటిది. నవల అంటే ఏంటి? ఒక సామాజిక చైతన్యాన్ని కలిగిస్తుంది. అట్లాగే అంశం పరంగా చాలా పెద్దగా ఉంటుంది, విస్తృతి ఎక్కువ ఉంటుంది. దాన్నే నవల అని పిలుస్తుంటాం. వచన రూపంలో ఉంటుంది. కథానికకు ఆపోజిట్గా అంటే దానిలాగానే ఉండి కొంచెం పెద్దగా ఉండేటటువంటిది నవల అనేటటువంటి ఆధునిక వచన ప్రక్రియ. ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి భావజాలాన్ని కలిగి ఉంటాయని గుర్తుంచుకోగలరు. ఆధునిక వచన ప్రక్రియ నవల. దీనికి సంబంధించి క్రీస్తు శకం 14వ శతాబ్దం ఇటాలియన్ సాహిత్యం నవల ధోరణి రచనలు రావడం, నావెల్లా అనేటటువంటి ఇటలీ పదం నుంచి నవల అనేటటువంటి పదం ఉద్భవించడం, తెలుగులో ఇంగ్లీష్లోని వడ్డైనటువంటి నావెల్ అనేటటువంటి పదాన్ని తెలుగులో స్థిరీకరించడం జరిగిందని గుర్తుంచుకోగలరు. ఇటాలియన్ సాహిత్యం నుంచి నవల ధోరణి రచనలు వచ్చిన తర్వాత మిగతా అన్ని సాహిత్యాలలో వచ్చినాయి. నవల గద్య వ్యాఖ్యానాలు అంశం పరంగా పెద్దది. కథకు కథానికకు ఉండేటటువంటి రెండు లక్షణాలు కూడా నవలకు ఉంటాయి. కొంచెం పెద్దగా ఉంటుందని నవలని గుర్తుంచుకోగలరు. ఇక నవల గద్య వ్యాఖ్యానాలకు సంబంధించినటువంటిది. ఇందులో పద్యానికి సంబంధించినటువంటి లక్షణాలు ఛందస్సు ఇట్లా ఏమి ఉండవు. గద్యం ఇవన్నీ కూడా ప్యారల్గా ఇట్లా ఉంటుంది వచనానికి సంబంధించినటువంటిది. నవల అనేటటువంటిది కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి రాజశేఖర చరిత్ర అనేటటువంటి రచనను మొట్టమొదటిసారి నవల అని సంబోధించడం చేత ఇంగ్లీష్ పదాన్ని నవలగా సంబోధించడం, ఆ విధంగా తెలుగులోనూ కూడా నవల అనేటటువంటి పదం స్థిరీకరణ జరిగిందని గుర్తుంచుకోగలరు. నవల రచనలు తెలుగులో ఎవరు మొదట చేసిందంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాజశేఖర చరిత్ర వచన ప్రబంధంగా పేర్కొనడం జరిగింది. అది కూడా కొంచెం నవలకు దగ్గరగా ఉంది. గోపాలకృష్ణమ శెట్టి 1872లో శ్రీ రంగరాజ చరిత్రను రాయడం జరిగింది. అట్లాగే కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి రాజశేఖర చరిత్రని నవల అని సంబోధించడం జరిగింది. ఆ విధంగా తెలుగు భాషలో నవల అనేటటువంటి పదం స్థిరీకరణ జరగడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నట్లు కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రిది, అట్లాగే ఈ గోపాలకృష్ణమ శెట్టిది, అట్లాగే కందుకూరి వీరేశలింగం గారిది ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. నవల వివిధ భాషల్లో వివిధ రకాలుగా పిలవడం జరుగుతుంది. మన తెలుగులో అయితే ఇంగ్లీష్ పదాన్ని పిలుస్తున్నాం, కన్నడలో అయితే కాదంబరి, గుజరాతీలో నవల్ కథ, అట్లాగే అస్సామీ, పంజాబీ, హిందీలో ఉపన్యాస్, తమిళంలో పుదియా వచన సాహిత్య ప్రక్రియగా నవలని పిలుస్తున్నామని గుర్తుంచుకోగలరు. నవలకు సంబంధించినటువంటి వివిధ భాషల్లో వివిధ పేర్లు ఎట్లయినా పిలవచ్చు. ఇక ప్రస్తుత పాఠ్యాంశానికి సంబంధించినటువంటి నవల, దీనికి సంబంధించినటువంటి నిర్వచనాలు మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే నిర్వచనాలు చాలా ఉంటాయి. మీరు అన్నీ నేర్చుకోకున్నా సరే నవల అనే ప్రక్రియ పాత్రల సాహిత్యం కోసం ఉద్భవించిందని వర్జీనియా వూల్ఫ్ గారు చెప్పడం జరిగింది. మొదలి నాగభూషణ శర్మ గారు గద్య ప్రబంధమే నవల అని మన తెలుగు నుంచి చెప్పడం జరిగింది. ఎన్సైక్లోపీడియా అండ్ ఫ్యాక్ట్ ఇండెక్స్ వారు రాల్ఫ్ ఫాక్స్ గారు, జేబీ ప్రిస్లీ గారు, హెచ్జి వేల్స్ గారు, సోమర్సెట్ మమ్ వీళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళు కూడా నవలను నిర్వచించిందని చెప్పి
రాయండి, మీకు గుర్తుంటే రాయండి, లేదంటే అటువంటి పేర్లని పట్టుకోకుండా నవల పరిచయానికి సంబంధించి, నిర్వచనానికి సంబంధించి మీ సొంత మాటల్లో నవల గద్య ప్రబంధాలుగా, వ్యాఖ్యానాలుగా, వచనంతో ఉంటుందని రాయండి. జైలు జీవితం, ప్రజల మనిషి, గంగు వంటి రచనలు చేసినటువంటి వట్టికోట ఆళ్వార్ స్వామి గారి నవల ప్రజల మనిషి అనేటటువంటి నవలను మనం ప్రస్తుత పాఠ్యాంశంలో ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. దానికి సంబంధించినటువంటి ఇవి నవలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ మనం చదువుకుందాం. ఒక వచన సాహిత్య ప్రక్రియనే నవల అని, ఇది సమకాలీన జీవన వాస్తవికత మీద ఆధారపడ్డ కల్పనాత్మకమని వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు నిర్వచించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి తాలూకా దిమ్మగూడెం గ్రామంకి సంబంధించినటువంటి స్టోరీనే ప్రస్తుతం ఎగ్జాంపుల్గా తీసుకున్నటువంటి ప్రజల మనిషి నవల. అందులో దొర అయినటువంటి రాంభూపాలరావు యొక్క ఆకృత్యాలు ఎట్లా ఉంటాయి అనేటటువంటిది నిజామాబాద్ జిల్లా కామారెడ్డి తాలూకా ఆ దిమ్మగూడెం అనే గ్రామంలో గడీల పాలన గురించి ఉండడం జరిగింది. తొలి తెలంగాణ నవల అని చెప్పుకోవచ్చు ఈ ప్రజల మనిషి నవల. 1852లో రచించడం జరిగింది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆవిర్భావానికి ముందు, ఆవిర్భావం తర్వాత జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఉంటుంది. 1930 నుంచి 35 మధ్య కాలంలో దీని అంశం ఉంటుందని గుర్తుంచుకోగలరు. అట్లాగే ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈ వట్టికోట ఆళ్వార్ స్వామి. దేశోద్ధారక గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ సాయుధ పోరాటాల్లో పాల్గొన్నాడు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసిండని గుర్తుంచుకోగలరు. నవల కథాంశం ఎట్లా ప్రారంభమవుతుంది ఈ ప్రజల మనిషి అంటే, రాంభూపాలరావు అనేటటువంటి వ్యక్తి ఒక వ్యక్తి యొక్క ఆవుని తీసుకుంటాడు. అట్లా ఎద్దు ఆవు కథతో ప్రారంభమవుతుంటుంది. అంటే ఎద్దు ఆవు రెండుని కూడా ఒక రైతు తన పొలంలో, కోటయ్య అనేటటువంటి రైతు తన పొలంలో కట్టేస్తున్నప్పుడు గడ్డేస్తే ఎద్దు మాత్రమే దీని ఆవుని పొడుస్తుంది. కానీ హక్కు ఇద్దరికి ఉంది. ఈ పాఠ్యాంశంలో ఈ నవలలో కూడా హక్కులు అనేటటువంటివి అందరికీ సమానంగా ఉన్నా సరే దొరలు, రాజ్యాన్ని నేలేటటువంటి వాళ్ళు మిగతా వాళ్ళని పీడిస్తున్నారు అనేటటువంటి అంశం ఉంటుంది. అక్కడ ఆ ఎద్దు ఆవు ఎవరిదో కాదు, కోటయ్య అనేటటువంటి పర్సన్, అతనికి ఉన్నటువంటి కొడుకు కొమరయ్య అని గుర్తుంచుకోగలరు. గడీల పాలన పెత్తందారుల వ్యవస్థ మీద ఉంటుంది. కోటయ్య ఆవుని రాంభూపాలరావు అపహరించుకుంటాడు అనమాట. ఇందులో నిజామాబాద్ జిల్లా కామారెడ్డి తాలూకా ఇదంతా చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఎవరైతే ఈ రాంభూపాలరావు ఇంట్లో ఆండాలమ్మ, రంగనాథాచార్యులు, వెంకటాచార్యులు, కంఠీరవం అనేటటువంటి ఈ పర్సన్స్ అంతా వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారు అనమాట. అంటే ఆండాలమ్మ, రంగనాథాచార్యులు ఇద్దరు భార్యాభర్తలు పనిచేస్తుంటే వాళ్ళకి ఇద్దరు కుమారులు వెంకటాచార్యులు, కంఠీరవం. వెంకటాచార్యులు రాంభూపాలరావుకి తొత్తులాగా పనిచేస్తుంటాడు. కంఠీరవం చదువుకున్నటువంటి వ్యక్తి, దొరకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తిలాగా ఉంటాడు. నిజామాబాద్కు వెళ్ళి చదువుకుంటాడు కంఠీరవం. తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చి కొమరయ్య అనేటటువంటి పర్సన్, అంటే కోటయ్య కొడుకు కొమరయ్య, ఇద్దరు మిత్రులు ఉంటారు. పరస్పర సహకారం ఉంటుంది. ఆ దొరకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటారు అనమాట. ఆ దిమ్మగూడెం గ్రామంలో ఐదర్ అలీ అనేటటువంటి వ్యక్తి అంజుమాన్ సంస్థ ద్వారా హరిజనులను మతం మారుస్తుంటాడని గుర్తుంచుకోగలరు. ఇక ఆ రాంభూపాలరావు ఆ గ్రామంలో చేసినటువంటి అకృత్యాలకు కొన్ని సాక్ష్యాలుగా రహస్యంగా చింతల చెరువు అనేటటువంటి చెరువుని కూడా వేలం వేసుకుని ఉంటాడు ఎవరికి తెలియకుండా. కోటయ్య భూమిని మాదే అని చెప్పి అపహరించుకుని ఉంటాడు. అట్లాగే దీనికి సంబంధించినటువంటి ఈ కంఠీరవం అనేటటువంటి వ్యక్తి ఆ మత మార్పిడికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు 2.5 ఏళ్ళు జైలు శిక్ష పడి ఉంటుంది అనమాట. అంజుమాన్ ఇత్యాదుల సంస్థకు హైదర్ అలీకి వ్యతిరేకంగా పోరాటాలు చేసి హరిజనులను ముస్లిం మతంలోకి మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు కంఠీరవం. ఇక్కడ నవల లక్షణాలు, ప్రజల మనిషి నవల ఆధారంగా మనం మాట్లాడుకుంటే ఈ నవలలో కొంతమంది, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి క్యారెక్టర్లు అన్నీ కూడా మీరు ఇంత డీప్గా రాయకున్నా సరే, కోటయ్య సాగు చేసే భూమి అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు దాని నిజాన్ని చెప్పి కంఠీరవము ఆ రాంభూపాలరావుని జైలుకు పంపిస్తాడనమాట. దానికి సంబంధించినటువంటిది కంఠీరవం 2.5 సంవత్సరాలు ఆ అంజుమాన్ సంస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తాడనమాట. ఇక నవల లక్షణాలు చూసుకున్నట్లయితే పాత్ర చిత్రణ అంటే ఏంటి అంటే, నవల పాత్రలతో నడుస్తుంటుంది. పాత్రల ద్వారానే భావోద్వేగాలు పుడతాయి. వ్యక్తుల స్వభావాలు మాటల ద్వారా పాత్రలతో వ్యక్తమవుతాయి అని చెప్పి ఇందులో పాత్ర చిత్రణ కొమరయ్య, కోటయ్య అనేటటువంటి పాత్రల స్వభావం వివిధ రకాలుగా. ఇతివృత్తం అంటే ఏం లేదు, థీమ్ మనం ఎంచుకున్నటువంటి ఒక అంశమే ఇతివృత్తం అని చెప్పి. ఇందులో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజల మనిషి నవలలో కథానాయకుడు కంఠీరవం మత మార్పిడులకు వ్యతిరేకంగా, దొరల ఆకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుండే, అదే ఇతివృత్తం. వస్తువు, ఇందులో ఉన్నటువంటి వస్తువు ఏంటి అంటే ఆబ్జెక్ట్. నవల ఆబ్జెక్ట్ ఏంది, ఆలోచన అన్వేషణ ఎట్లుంటుందంటే దాంట్లో వెట్టి చాకిరికి గురైనటువంటి, దోపిడీ అణిచివేతలకు గురైనటువంటి వ్యక్తుల జీవితాలు ఉంటాయి.
వ్యవహారిక వచనం ప్రజల మనిషి నవల అనేటటువంటిది వట్టికోట ఆళ్వారు స్వామి గారి వ్యవహారిక వచనంలో తెలంగాణ భాషలో రచించిందని గుర్తుంచుకోగలరు. అట్లాగే పాత్ర చిత్రణ అనేటటువంటిది నవల పాత్రలతో నడుస్తుందని చెప్పి ఇంతకుముందు మనం చెప్పినాం కదా. దానికి సంబంధించి క్యారెక్టర్స్ ఏమేమి ఉంటాయి అనేటటువంటి సన్నివేశ చిత్రణ అక్కడ ప్రధానంగా ఎద్దు ఆవుకు సంబంధించినటువంటిది, చింతల చెరువుకు సంబంధించినటువంటిది ఇవన్నీ కూడా నవలల్లోని పాత్ర చిత్రణ అని చెప్పుకోవచ్చు. సంభాషణలు మాటలు ఒకరి మధ్య ఒకరు, ఇప్పుడు కంఠీరవం కుమరయ్య మధ్య పరస్పరం స్నేహితులు కదా, వాళ్ళ ఇద్దరి మధ్య ఉండేటటువంటి మాటలు, ఊరిలో వాళ్ళని పీడిస్తున్నప్పుడు ఉండేటటువంటి మాటలు. వాతావరణ చిత్రణ అనేటటువంటిది 1930 కాలం నాటి వాతావరణం ఉంటుందని గుర్తుంచుకోగలరు. ఓపెన్ ఎండింగ్ ఉంటుంది ఈ నవలలో, మీరు ఎంతవరకన్నా రాసుకోవడానికి. అట్లాగే నవల ప్రారంభం ముగింపు అనేటటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటిదని గుర్తుంచుకోగలరు. నవల ప్రారంభము ముగింపు ఎంత బలంగా ఉంటే అంత మంచిగా నవల అనేటటువంటిది ప్రచారం జరుగుతుందని గుర్తుంచుకోగలరు. నవల ప్రారంభం ముగింపుకు సంబంధించినటువంటి అంశాలతో ఈ లక్షణాలు అనేటటువంటివి అయిపోతాయి. ఇది నవలానిక పాఠ్యాంశం డిగ్రీ 6th సెమిస్టర్కి సంబంధించినటువంటి సాహిత్య ప్రక్రియల పరిచయం నుంచి. క్వశ్చన్ ఎట్లా వస్తుంది ఈ పాఠ్యాంశం నుంచి అంటే, ఇందులో కథానికకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ పోట్లపల్లి రామారావు గారు రచించినటువంటి ఊరు అడవి అనేటటువంటి కథ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి లక్షణాలు తెలిపి కథానిక పరిచయాన్ని తెలపండి అని క్వశ్చన్ రావచ్చు, లేదా కథానిక లక్షణాలను తెలపండి అని రావచ్చు అనమాట. కథానిక అంటే సాహిత్య ప్రక్రియలలో ఇది కూడా ఒక రకమైనటువంటి పాట, పద్యం, గేయము ఇట్లా ఏ విధంగా కథ ఉంటాయో అందులో కథానిక అనేటటువంటిది ఒకటి. ఇక కథ సాహిత్య ప్రక్రియకు కొంత స్వల్ప భేదం ఉన్న, అంటే కథకు కథానికకు కొంచెమే తేడా ఉంటుంది. రెండింటిని కూడా షార్ట్ స్టోరీ అనే పిలుస్తారు. కథ అంటే ఏం లేదు, ఒక అంశం ఏదో ఒక స్టోరీని తీసుకొని రాస్తారు, అందులో చైతన్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు. కథానిక అంటే ఖచ్చితంగా చైతన్యం పరంగా ఉండి కొంచెం పెద్దగా ఉంటాయి కథల కన్నా అని చెప్పి అనుకోవచ్చు. ఇక ఒక అంశం కొన్ని పాత్రలుగా తీసుకొని కథ ఆనందాన్ని, ఉల్లాసాన్ని, సంతోషాన్ని లేదా నిద్రపుచ్చేవిగా కథలు ఉంటాయి. కథానికలు అనేటటువంటి సామాజిక స్పృహను కలిగిస్తూ పెద్దగా ఉంటాయి అని చెప్పి గుర్తుంచుకోగలరు. కథానిక అనేటటువంటి పదం కత్ అనేటటువంటి ధాతువు నుంచి ఉద్భవించింది. కత్ అంటే చెప్పుట, మాట్లాడుట, సంభాషించుట అని చెప్పుకోవచ్చు అనమాట. కథానిక లక్షణాలు, కథానికకు ఉండేటటువంటి రచనా నైపుణ్యాలకు సంబంధించినటువంటి ప్రస్తుత పాఠ్యంలో చర్చిస్తాం. ఊరు అడవి కథను పోట్లపల్లి రామారావు గారు రచించారు. ఎండ మండుతుంది అని చెప్పి దాహం వేసిందని ఒక గ్రామంలోకి వెళ్దామని అక్కడికి వెళ్తే, ఏ ఊరు మీది, ఎవరు మీరు, నీ పేరేమిటి అని చెప్పి ప్రశ్నిస్తారు, కానీ నీళ్లు మాత్రం ఇవ్వలేదని. చివరికి అడవిలో ఒక చిన్న వాగు ఎదురై అక్కడ ఒక చెల్మి వద్ద తన దాహాన్ని తీర్చుకున్నాడని ఒక రచయిత ఒక ఊర్లోకి పోయింటాడు ఎండాకాలం. పోతేనంటే ఏ ఊరు మీది, ఎవరు నువ్వు, నీ పేరేంటి అని క్వశ్చన్లే అడిగినారు. 3-4 ఇళ్ళకి వెళ్తే కానీ ఎవరు కూడా వాటర్ ఇవ్వలేరు అనమాట. వాటర్ ఇవ్వకపోతే అడవిలోకి నడిచేస్తే అక్కడ ఒక చెల్మెలో వాటర్ తాగింటాడు అనమాట. ఇంకా కథానికకు సంబంధించినటువంటివి మనం లక్షణాలు ఆ కథ నుంచి మనం తెలుసుకోవాలన్నమాట. కథానికలు అనేటివి రాజకీయ పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, కళాపరంగా వివిధ రంగాల్లో చైతన్యపరిచేవిగా ఉంటాయి. 1936లో ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు కథానిక అనే పేరును స్థిరీకరించడం జరిగింది. కథానిక నిర్వచనాల ప్రకారం తెలుగు అకాడమీ నిఘంటువు, ఎడ్గర్ హెలెన్ పో తెలుగు కథానిక అనే పుస్తకం వాళ్ళు నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. కథానిక నిర్వచనాలకు సంబంధించి ఇంతకుముందు చెప్పినట్లు సామాజిక స్పృహను కలిగించే విధంగా ఉంటుందని చెప్పి కథానిక నిర్వచనాలు ఇచ్చిండ్రు. తెలుగు కథానిక అనే పుస్తకం ఒక ఆసక్తికరమైన సంఘటన, ఒక విచిత్రమైన మనస్తత్వాన్ని, ఒక అపూర్వమైన పరిస్థితిని, ఒక అందమైన ఆలోచనను, ఒక మర్చిపోలేని అనుభవాన్నో దేన్నో ఒక పాఠకుని హృదయంలో గాఢంగా అత్తుకునేలా చేయడం కథానిక అని చెప్పడం జరిగింది. తెలుగు కథానిక అనేటటువంటి పుస్తకం ఎడ్గర్ హెలెన్ పో నిర్వచించడం జరిగింది. అట్లాగే తెలుగు అకాడమీ నిఘంటు కొంత సత్యాంశంతో కూడిన కల్పిత గద్య గ్రంథం అని చెప్పి చెప్పడం జరిగింది. కథానికకు సంబంధించినటువంటి నిర్వచనాలకు సంబంధించి వీళ్ళ పేర్లు రాయండి. కథానిక లక్షణాలు, రాసే విధానం, ఉపయోగాలకు సంబంధించి ఈ ఊరు అడవి పోట్లపల్లి రామారావుకు సంబంధించినటువంటి కథ. రచయిత ఎండాకాలము ఒక ఊరిలోకి వెళ్తాడు, అక్కడ నీళ్ళు ఇయ్యరు అనమాట. నీళ్ళు దాహం వేసిందంటని అడిగితే కూడా ఇయ్యరు. ఇంకా అతను అడవిలోకి వెళ్ళింటాడని చెప్పి పోట్లపల్లి రామారావు గారు రాసినటువంటి కథ ఊరు అడవి కథ. ఇది కథానికకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. ఇందులో క్లుప్తత, అనుభూతి, ఐక్యత, సంఘర్షణ, నిర్మాణ సౌష్టం అనేటటువంటి లక్షణాలు ఉంటాయి. వీటిని మనం చర్చించుకోవాలి. మొట్టమొదటిది క్లుప్తత. క్లుప్తత అంటే కథానిక క్లుప్తత అనే ప్రాణం అని చెప్పుకోవచ్చు. తెలుగు కథానిక ఎడ్గర్ హెలెన్ పో తెలుగు అకాడమీ నిఘంటువులు
క్లుప్తతకు సంబంధించినటువంటి నిర్వచనాలు ఇవ్వడం జరిగిందనమాట. ఇక అంటే స్టోరీని డెప్త్గా చెప్పడం క్లుప్తత. అట్లాగే అనుభవ ఐక్యత అంటే కథానికకు ముక్కుసూటిగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఊరు అడవి కథలో దాహం తీర్చడానికి ఎన్నో ఆటంకాలు, చివరికి దాహం తీరింది. ఒకటి స్టేట్ పాయింట్, అదే అనుభూతి ఐక్యత దగ్గర ఆ కథను దగ్గర చేస్తుంది. సంఘర్షణ కథకు వేగాన్ని చురుకుదనాన్ని కలిగిస్తుంది. సంఘర్షణ కథా వస్తువులోంచి సహజంగా పుట్టాలి. ఊరు అడవి కథలో ప్రశ్న మీద ప్రశ్నతో ఏ ఊరు నీది, ఏ పేరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి అని చెప్పి క్వశ్చన్లే అడిగిన తప్ప నీళ్ళు ఇయ్యలేరు అనమాట. అట్లా కథానికకు సంబంధించినటువంటిది. మరొకటి వస్తువు రచయిత చెప్పదలుచుకున్న లేదా ఎంచుకున్న అంశమే కథా వస్తువు. ఇది సృజనాత్మకానికి శక్తికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. వస్తువు అంటే మనం ఎంచుకున్నటువంటి థీమ్, దానికి సంబంధించినటువంటి కథానికకు సంబంధించిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక రచనా నైపుణ్యాలు కథకు జీవితమే ముడి పదార్థం. ఒక కాలంలో జరిగిన సంఘటనల ఆధారిత కథలన్నీ ఒక కాలపు చరిత్రలని చెప్పుకోవచ్చు. ఇక నిర్మాణ సౌష్ఠవం అనేటటువంటిది కథలోని అన్ని కోణాల సమన్వయం, కథ ప్రారంభం, కొనసాగింపు, ముగింపు. ఊరు అడవి కథలో దాహం వేసి దాహం కోసం ప్రయత్నాలు చేసి చివరికి దాహం ఎట్లా తీరింది అనేటటువంటి ఒక మంచి నిర్మాణ సమన్వయం ఉంటుందన్నమాట. ఇక సంఘటనలు సన్నివేశాలు అనేటటువంటి లక్షణాల విషయానికి వస్తే సన్నివేశాలు సంఘటనలు ఒకటి కావు. రైతు పొలంలో నాగలి దున్నుతున్నాడు అనేది ఒక సన్నివేశం. నాగలి దున్నుతున్న ఎద్దు నోట్ల నురుగలు కక్కుకుంటూ పొలంలోనే కూలిపోయింది అనేటటువంటిది సంఘటన, సిచ్యువేషన్. సీన్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు ఇంగ్లీష్లో. ఇక శిల్పం అనేటటువంటిది జోనర్, అమరిక, అల్లిక, లీనర్, నాన్ లీనర్ కథలు ఉంటాయని. ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్, డైరీలోని పేజీలు, జ్ఞాపకాలు, కలబడడం, ఇట్లాంటివన్నీ కథానిక కథలు ప్రారంభంగా ఉంటాయి. పాత్రలు అనేటటువంటివి ఎట్లుంటాయంటే వస్తువు స్వభావాన్ని బట్టి పాత్రలు ఉంటాయి. మనుషులు, జంతువులు, చెట్లు, వేషధారణ, మాట తీరు, పాత్రకు పేర్లు ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మనకి ఇచ్చినటువంటి ఊరు అడవి కథలో పాత్రకు పేర్లు అనేటటువంటివి ఏం లేవు, జనరల్గా ఉంటాయి. ఇక ఎత్తుగడ అనేటటువంటిది ఎట్లుంటుందంటే కథా వాతావరణాన్ని తెలిపేటట్లుగా ఎత్తుగడ అనేటటువంటిది ఉంటుంది. కథ పేరు, టైటిల్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిబింబించే విధంగా ఉండాలి. మొత్తం సారాంశానికి పెద్ద భవనానికి చిన్న కిటికీలు తెరిచినట్లు ఉండాలి. కిటికీలోంచి వెలుగు కాంతి కిరణం పడినట్లు ఉండాలని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లాగే ముగింపు అనేటటువంటిది ప్రారంభం అనేటటువంటిది కొసమెరుపుగా ఉండాలి. చాలా సింపుల్గా అందరిని ఆకట్టుకునే విధంగా ఉండాలి అని చెప్పి ఉండాలి. అట్లాగే కంఠస్వరం ఎట్లా ఉండాలి, కథానికలో రాసే పాత్రల కంఠస్వరం అనేటటువంటిది ఒక్కొక్క రచయిత ఒక్కొక్కలాగా ఆలోచిస్తాడు. దీన్ని మనం పర్టికులర్గా చెప్పలేం. ఒక రచయిత ఒక విధంగా ఒక స్లాంగ్లో రాయొచ్చు, ఇంకొక రచయిత ఇంకొక స్లాంగ్లో రాయొచ్చు. కథలోని అంశాన్ని బలంగా ప్రస్ఫుటించే విధంగా రచయిత వివిధ కోణాలుగా, ఇప్పుడు పుష్పలో ఉండేటటువంటి హీరో ఒకలాగా మాట్లాడతాడు, కేశవ్ ఒకలాగా మాట్లాడతాడు, ఇంకో జగపతి బాబు ఒకలాగా మాట్లాడతాడు, ఇంకో పర్సన్ కొండారెడ్డి ఒకలాగా మాట్లాడతాడు. ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది కదా. అట్లా వర్ణనలు అనేటటువంటి వస్తువు స్థల కాలాలకు లోబడి చేసేటటువంటివి వర్ణనలు అని చెప్పి అనుకోవచ్చు. అంటే వర్ణన అంటే ఇక్కడ ఛందస్సు అలంకారాలు ఏముండవు, కేవలం ఒక అంశాన్ని సీన్ని తీసుకొని పొడుగుగా రాస్తారు. భాష అనేటటువంటిది గ్రాంథిక భాష అయినా వాడుక భాష అయినా ఇది రచయిత ఇష్టం. ఎట్లా అయితే సంభాషణలకు అనుగుణంగా భాష అనేటటువంటిది వ్యక్తుల జీవితాలకు దగ్గరగా ఉండే విధంగా రాయాలి. కథానిక జాగ్రత్తలు అక్షర దోషాలు లేకుండా రాయాలి. రాసిన దాన్ని పదే పదే చదువుకోవాలి. వెంబడే ప్రచురించవద్దు, సాధ్యమైనన్ని సవరణలు చేయాలి అని చెప్పి ఇది కథానికకు జీవిత చరిత్ర పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం నుంచి క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే జీవిత చరిత్ర పరిచయం లేదా జీవిత చరిత్రకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ ఉంటాయి మన పాఠ్యాంశంలో. సిపి బ్రౌన్కు సంబంధించినటువంటిది, మాడపాటి హనుమంతరావుకు సంబంధించినటువంటి ఇలా టాపిక్తో నన్న క్వశ్చన్ రావచ్చు. లేదా జీవిత చరిత్ర అంటే ఏమిటి, జీవిత చరిత్ర లక్షణాలు తెలపండి అని చెప్పి క్వశ్చన్లు ఈ విధంగా రావచ్చు. జీవిత చరిత్రకు సంబంధించినటువంటి నిర్వచనాలు, లక్షణాలు, రాసే విధానం, వికాసం అనేటటువంటిది, వ్యక్తులు, సంస్థలు, సిపి బ్రౌన్, అట్లాగే మాడపాటి హనుమంతరావు, ఇంకొంతమంది కూడా ఉంటారు, అనాగ్రాంతమాల, అట్లాగే సురవరం ప్రతాపరెడ్డి, వీళ్ళ అంశాలు జీవిత చరిత్ర పాఠ్యాంశంలో ఉంటాయన్నమాట. జీవిత చరిత్ర అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వంశం, జననం, మరణం, విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితం, సామాజిక, వ్యక్తిగత అన్ని జీవితాలను తెలియజేస్తూ సంపూర్ణంగా ఒక వ్యక్తి జీవిత చరిత్రను అంటే ఒక వ్యక్తి ఎంటైర్ లైఫ్ స్టైల్ని, లైఫ్కి సంబంధించినటువంటి స్టోరీని మరో వ్యక్తి రాస్తే దాన్ని జీవిత చరిత్ర అంటారు. సొంతంగా రాసుకుంటున్నంటే ఆటోబయోగ్రఫీ అంటారు. ఇంకొక వ్యక్తి రాస్తానంటే బయోగ్రఫీ అంటారు అనమాట. దానికి సంబంధించినటువంటి అంశం గుర్తుంచుకోగలరు. తెలుగు సాహిత్య ప్రక్రియల్లో నాటిక, కథానిక, నవల, వచన, కవిత, గేయం, పాట ఈ విధంగా దీంట్లోతో పాటు జీవిత చరిత్ర అనేటటువంటిది కూడా ఇది ఒక ఆధునిక ప్రక్రియ అని చెప్పుకోవచ్చు.
సమాజంలో మంచి పేరు పొందినటువంటి వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి రచించడం అని చెప్పుకోవచ్చు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో, రాజకీయ రంగాల్లో, ఉద్యమకారుల గురించి, సంఘ సంస్కర్తల గురించి, కళాకారుల గురించి మొదలైన అందరి గురించి సమాజంలో, సంఘంలో గుర్తింపు పొందినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అంశం రాయడమే జీవిత చరిత్ర అని చెప్పుకోవచ్చు. మహా వ్యక్తుల జీవిత చరిత్రలు మానవ జాతికి మహోపదేశకాలని పౌలర్ అనేటటువంటి వ్యక్తి నిర్వచించడం జరిగింది. మొదట జీవిత చరిత్ర నిర్వచనాలు తెలుసుకుందాం. నిర్వచనాలు తెలుసుకుంటే విభిన్న రంగాల వ్యక్తుల జీవితాలను అక్షరబద్ధం చేయడమే జీవిత చరిత్ర అని నిర్వచించుకోవచ్చు. అట్లాగే నిర్వచనం, చిల్కమర్తి నిర్వచనం ఏమి ఇచ్చిందంటే వ్యక్తిలోని గుణగణాలను లోతుగా తరచి చూసి ఒక మాలికలాగా తయారు చేయడమే జీవిత చరిత్ర అని చెప్పి చిలకమర్తి గారు నిర్వచించడం జరిగింది. జీవిత చరిత్రకు ఉండవలసినటువంటి లక్షణాలకు సంబంధించి చూస్తే జీవిత చరిత్రకు ఉండవలసినటువంటి లక్షణాలు అనుభూతి, ఉపదేశాన్ని ఇవ్వగలగాలి, ఆసక్తికరంగా, స్ఫూర్తిదాయకంగా ఉండగాలి, అట్లాగే భాష సరళంగా, సామాన్య పాఠకులకు అనుకూలంగా, మంచి ప్రారంభము, ముగింపు ఉండాలి, అట్లాగే వాస్తవ అంశాలు ఉండాలి, అట్లాగే సరళ వచన శైలి ఉండాలి, అశయోక్తికి ఆస్కారం లేకుండా జీవిత చరిత్ర అనేటటువంటివి నిజంగా ఏం జరిగిందో అదే స్టోరీ ఉండాలని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లాగే జీవిత చరిత్ర వికాసం ఎప్పటి నుంచి ఎట్లా జరిగింది అనేటటువంటి అంశాన్ని చర్చించుకుంటే 19వ శతాబ్దం ప్రారంభం నుంచి జీవిత చరిత్రలు రాయడం అనేటటువంటిది ప్రారంభం కావడం జరిగింది. సమాజ వికాసంకు దోహదం చేసేవి జీవిత చరిత్రలు అని చెప్పి థామస్ గారు చెప్పడం జరిగింది. అట్లాగే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో జీవిత చరిత్రలు రాసినటువంటి కవులు ఈ 19వ శతాబ్దం ప్రారంభంలో తరచుగా రాసిందని చెప్పుకోవచ్చు. ఎందుకు రాసిండ్రు అంటే బెంగాలు, మద్రాసు వంటి ప్రాంతాల్లో ఐరోపా వలస పాలకులు వచ్చి ఇక్కడ అచ్చు యంత్రం, ముద్రణ ఇటువంటివి చేపట్టడం చేత ఇక్కడ జీవిత చరిత్రలకు ప్రాధాన్యత ఏర్పడి జీవిత చరిత్రలు రాసి ప్రింట్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మన తెలుగులో అయితే కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్రని రాయడం జరిగింది. మ్యాక్సిమం నవల అయినా సరే కందుకూరి వీరేశలింగం పంతులే, అట్లాగే రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్ర అయినా కందుకూరి వీరేశలింగం పంతులు గారు అని గుర్తుంచుకోగలరు. ఇక బెంగాల్లో క్రైస్తవ మిషనరీలు వచ్చి అంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి వలస పాలకులు వచ్చి ఇక్కడ ముద్రణ యంత్రాలు, బైబిల్ అనువాదం, కొన్ని ప్రచురణలు చేపట్టడం చేత జీవిత చరిత్రలకు ప్రాధాన్యత ఏర్పడింది. జీవిత చరిత్రలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి సంస్థలు మొట్టమొదట మనం తెలుసుకున్నట్లయితే కొంతమంది వ్యక్తులకు సంబంధించి వడ్లమూడి వెంకటరత్నం దయానంద జీవిత చరిత్రను మొట్టమొదటిసారిగా రాయడం జరిగింది. జీవిత చరిత్రను ఏ శైలిలో ఎట్లా రాయాలంటే వ్యాస రూపంలో రాయొచ్చు, వచన రూపంలో రాయొచ్చు, పాట రూపంలో చెప్పొచ్చు, పద్య రూపంలో కూడా చెప్పొచ్చు. పద్య రూపంలో గుర్రం జాషువా గారు రాయడం జరిగింది. పాట రూపంలో చాలామంది ఉద్యమకారుల జీవితాలు అట్లా ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి 19వ శతాబ్దం ప్రారంభంలో విక్టోరియా మహారాణి జీవిత చరిత్ర, జీసస్ జీవిత చరిత్ర, గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర, గురు గోవింద్ సింగ్ జీవిత చరిత్ర మొదలైనటువంటి వెలువడడం జరిగిందని చెప్పుకోవచ్చు. అట్లాగే జీవిత చరిత్రలపై చేసినటువంటి వ్యక్తులు, సంస్థల గురించి మనం చర్చించుకుందాం. మొదట సంస్థలు ఆంధ్ర భాషావర్ధిని రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ జీవిత చరిత్రలను ఆంధ్ర భాషావర్ధిని వాళ్ళు ప్రచురించడం జరిగింది. అట్లాగే రామకృష్ణ మఠం వారు వాళ్ళకు సంబంధించినటువంటి రామతీర్థం గురించి, వివేకానందుని గురించి వాళ్ళ జీవిత చరిత్రలు మొట్టమొదటిసారిగా ప్రచురించడం జరిగింది. అట్లాగే విజ్ఞాన చంద్రికా మండలి వారు అబ్రహాం లింకన్కి సంబంధించి, అశోకునికి సంబంధించి, చంద్రగుప్తునికి సంబంధించి, శివాజీకి సంబంధించినటువంటి జీవిత చరిత్రలు ప్రింట్ చేయడం జరిగింది. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారికి సంబంధించినటువంటి ఇది విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి. అట్లాగే చాగంటి శేషయ్య అనేటటువంటి వ్యక్తి తెలుగులో బాగా కృషి చేసినటువంటి వ్యక్తి, ఆంధ్ర కవి తరంగిణి అనేటటువంటి పేరుతో కవి జీవితాలుగా 13 సంపుటాలుగా జీవిత చరిత్రలు రాసినటువంటి వ్యక్తులు, సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో మరో వ్యక్తి గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గాంధీజీ గురించి, ఆచార్య రంగ గురించి, నార్ల వెంకటేశ్వరరావు గురించి, చలం గురించి, కట్టమంచి రామలింగారెడ్డి గారి గురించి, వివిధ వ్యక్తుల గురించి జీవిత చరిత్రలు రాసినటువంటి వ్యక్తి. అట్లాగే జీవిత చరిత్రల వికాసం అనేటటువంటివి మనం కీ పాయింట్స్తో చర్చించుకుందాం. విజ్ఞాన గ్రంథ మండలి, రామకృష్ణ మఠం, ఆంధ్ర భాషావర్ధిని, చాగంటి శేషయ్య, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య వీళ్ళు ఎక్కువ కృషి చేసిండ్రని చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు రాయండి, కీ పాయింట్స్గా గుర్తుంచుకోకండి. అట్లాగే
మన తెలుగులో ఇంకా పాతకాలము కవులు ఉంటారు కదా, వాళ్ళ జీవిత చరిత్రలు ఎవరు రాసినంటే వేటూరి ప్రభాకర శాస్త్రి శృంగార శ్రీనాథుడి పేరుతో శ్రీనాథుని గురించి, చిలుకూరి వీరభద్రరావు తిక్కన గురించి, లక్ష్మీకాంత శాస్త్రి తిరుపతి వెంకట కవులకు సంబంధించి, గుర్రం జాషో గారు యేసుక్రీస్తు జీవిత చరిత్రని రాయడం జరిగింది. ఈ యేసుక్రీస్తు జీవిత చరిత్ర అనేటటువంటి పద్య రూపంలో ఉంటుందని గుర్తుంచుకోగలరు. పాతకాలానికి సంబంధించినటువంటి కవులు వారికి సంబంధించినటువంటి ఉన్నవ లక్ష్మీనారాయణ అక్బర్ జీవిత చరిత్రను 1908లో రాయడం జరిగింది. ఆచార్య కృపాలని, సర్దార్ వల్లభాయ్ పటేల్, విజయలక్ష్మి పండిత్ వంటి జీవిత చరిత్రలు కూడా మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం వారు మొట్టమొదటి ప్రారంభంలో వాళ్ళ విశ్వవిద్యాలయంకి సంబంధించినటువంటి నుంచి 30 జీవిత చరిత్రలు ప్రచురించడం జరిగింది. అట్లాగే 2012లో 2017లో మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మహాసభలు జరుగుతాయి. అప్పుడు కూడా కొన్ని జీవిత చరిత్రలను ప్రచురించడం జరిగింది. ప్రోత్సాహకాలు అనేటటువంటి జీవిత చరిత్రలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, తెలుగు అకాడమీ, కొన్ని సాహిత్య సంస్థలు ఇస్తుంటాయని చెప్పి గుర్తుంచుకోండి. స్త్రీ జీవిత చరిత్రలకు సంబంధించినటువంటి అంశం చూస్తే కొండపల్లి వెంకటేశ్వరమ్మకు సంబంధించి నిర్జన వారధి జీవిత చరిత్ర, అట్లాగే టిఎన్ సదాలక్ష్మి జీవిత చరిత్రను నేనే బలాన్ని పేరుతో గోగు శ్యామల గారు రచించడం జరిగింది అని గుర్తుంచుకోగలరు. స్త్రీ జీవిత చరిత్రలకు సంబంధించినటువంటి ఆ టాపిక్. ఇక ఆధునిక యుగంలో మాలవత్ పూర్ణకు సంబంధించి అపర్ణ తోటగారు రచించడం జరిగింది. ఎవరెస్ట్ అధిరోహించినటువంటి స్త్రీగా గుర్తించుకోండి. అట్లాగే జీవిత చరిత్రలు రాసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు జీవిత చరిత్రలు రాసేటప్పుడు విశ్వసనీయత, చిత్రకారుడిగా విద్యార్థులకు స్ఫూర్తిగా ఉండాలి. అట్లాగే దేశం కోసం పాటుపడిన వ్యక్తిని తీసుకోవాలి. సమకాలీన సామాజిక పరిస్థితులు ఉండాలి. శైలి ఆసక్తికరంగా, సరళంగా, మార్గదర్శకంగా, అతిశయోక్తికి ఆస్కారం లేకుండా వ్యాస రూపంలో, వచన రూపంలో ఉండాలని చెప్పి చెప్పుకోవచ్చు. మన తెలంగాణ నుంచి ఉర్దూ ప్రభావాలకు అసబ్జాయిల కారణంగా అనాగ్రంథమాలను స్థాపించి వెల్దుర్తి మాణిక్యరావు, వీరు సావర్కర్, జవహర్లాల్ నెహ్రూ, ఎంఎన్ రాయ్, సుభాష్ చంద్ర బోసుల జీవిత చరిత్రలని ప్రచురించడం జరిగింది. అట్లాగే తెలంగాణ ప్రాంత రచనల్లో ఉర్దూ ప్రభావం ఉండడం చేత ఆనా గ్రంథమాల బాగా చురుకుగా పనిచేసింది. తెలంగాణ నుంచి సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచిక తీసుకొచ్చి అనేక మంది కవుల జీవిత చరిత్రలు రాయడం జరిగింది. అట్లాగే రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి జీవిత చరిత్రను కూడా రచించిందనమాట. జీవిత చరిత్రలు తెలంగాణ ప్రాంతం నుంచి ఈ ముగ్గురు. సిపి బ్రౌన్కి సంబంధించినటువంటి జీవిత చరిత్ర, వంశం, జననం, మరణం, విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితం, వ్యక్తిగత జీవితం, ఇట్లా అన్నిటికి సంబంధించిన కోణంలో జానుమధ్య హనుమత్ శాస్త్రి గారు సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జీవిత చరిత్రను రాయడం జరిగింది. 1798లో సిపి బ్రౌన్ కలకత్తాలో జన్మించడం జరిగింది. గ్రీకు, లాటిన్ భాషలు బాగా మాట్లాడతాడు. 1820లో కడపలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, అంటే ఒక ఆంగ్లేయకారుడైనా సరే తెలుగు ప్రాంతానికి వచ్చి ఇక్కడ జీవించి ఉద్యోగం చేసి తెలుగుని ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి సిపి బ్రౌన్. అతనికి సంబంధించినటువంటి జీవిత చరిత్రను జానుమధ్య హనుమత్ శాస్త్రి అనేటటువంటి పర్సన్ రాయడం జరిగింది. సిపి బ్రౌన్ సాహిత్య సేవలో వేమన పద్యాలను 3000 వరకు సేకరించి 1215 పద్యాలను ఆంగ్లంలో రాయడం జరిగింది. సిపి బ్రౌన్ గారు ప్రాచీన గ్రంథాలకు వ్యాఖ్యానాలను, తాళపత్ర గ్రంథాలను సేకరించి మళ్ళీ ముద్రణ చేసి అనువాదాలు చేసినటువంటి వ్యక్తి. తెలుగు సాహిత్యంలో లేఖ సాహిత్యాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి సిపి బ్రౌన్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే ఉద్యోగ జీవితాన్ని ఇక్కడ కడపలో ప్రారంభించి మచిలీపట్నంలో, కడపలో పాఠశాలలు ఏర్పాటు చేసిండు. వేమన పద్యాలు సేకరించిండని చెప్పుకోవచ్చు. అనేక గ్రంథాలను పునర్ముద్రణ చేశాడనమాట. సిపి బ్రౌన్ కడపలో సాహిత్య సముద్ధరణ మహాయజ్ఞం పేరుతో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి తాళపత్ర గ్రంథాలు పాతకాలం రచయితలు అందరివి తీసుకొచ్చి మళ్ళీ ముద్రణ చేసినటువంటి వ్యక్తి అని మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు. ఇంతకుముందే వినింటారు కదా లాస్ట్ సెమిస్టర్లో. సిపి బ్రౌన్ తెలుగు, ఇంగ్లీష్ నిఘంటువు కూడా రాయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఇంకొక వ్యక్తికి సంబంధించి ఆంధ్ర పితామహుడిగా గుర్తింపు పొందినటువంటి ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు జీవిత చరిత్రను డి రామలింగం గారు రచించడం జరిగింది. ఆ విధంగా శీర్షిక పెట్టిందనమాట. అట్లా డి రామలింగం గారికి సంబంధించినటువంటి విశేషాలు సంగ్రహంగా ఒకసారి తెలుసుకుందాం. మాడపాటి హనుమంతరావు జీవిత చరిత్ర. గ్రంథాలయోద్యమంలో గుమాస్తాగా, వకీలుగా స్వశక్తితో ఎదిగినటువంటి వ్యక్తి. వెట్టి చాకరీ నిర్మూలనలో, తాళపత్ర గ్రంథాల సేకరణలో, శాసనాల సేకరణలో, అస్పృశ్యత నివారణలో, వితంతు వివాహాల వ్యతిరేకతగా, అంటే వితంతు వివాహాలు జరిగేటట్లు, వితంతు వివాహాలు అస్పృశ్యత నివారణ ఉండేటట్లు ఆ మాడపాటి హనుమంతరావు గారు కృషి చేసిందని చెప్పుకోవచ్చు. జీవిత చరిత్రలకు సంబంధించి మాడపాటి హనుమంతరావుకు సంబంధించినటువంటి అంశం
సిపి బ్రౌన్కు సంబంధించినటువంటి అంశం, జీవిత చరిత్రకు సంబంధించినటువంటి అంశం ఎక్కువ రాయండి. ఒక వ్యక్తి విశేషాలను సంగ్రహంగా తెలపడమే జీవిత చరిత్ర. ఈ పాఠ్యాంశం నుంచి కూడా వ్యాస ప్రశ్న వస్తుంది. నార్మల్గా ఉపన్యాసించడం, ఉపన్యాసము, స్పీచ్ అని మనం మాట్లాడేదానికి నార్మల్గా ఉపన్యాసము స్పీచ్ అని అంటుంటాం కదా, కళ అంటానని చెప్తున్నాం అనమాట. ఇది కూడా ఒక కళ అని ఎందుకు చెప్తున్నాం అనేటటువంటిది ఈ ప్రస్తుత పాఠ్యాంశంలో ఉపన్యాసం యొక్క పరిచయము, లక్షణాలు, ఉపన్యాసించడం వల్ల నిజ జీవితంలో ఉపయోగాలు అనేటటువంటి టాపిక్ ఉంటుంది. ఉపన్యాసించడం జీవితానికి అవసరం, జీవితంలో అవసరమైనటువంటి ఉపన్యాస కళ, వ్యక్తిగత కళ, దీనికి సంబంధించినటువంటి అంశాల మీద ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. ఉపన్యాసించడం, విస్తరించండి, ఇట్లా క్వశ్చన్ రావచ్చు. ఉపన్యాసం జీవితానికి అవసరం అనేటటువంటి టాపిక్లు ఉపన్యాసం లేదా ప్రసంగం అనేటటువంటిది మనిషి యొక్క వ్యక్తిగత కళ. సంఘంలో, సమాజంలో మాట్లాడుతున్నప్పుడు మనిషి తనకు తాను ఏ సంఘం నుంచి ఇంకా వ్యక్తుల యొక్క సహాయం లేకుండా తనకు తానే మాట్లాడాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఉన్నటువంటి కళ ఉపన్యాస కళ. చాలామందికి తెలివి ఉన్న తడబడుతూ మాట్లాడుతుంటారు, ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే కొంతమంది వ్యక్తపరచుకోలేరు, ఆత్మన్యూన్యత భావానికి గురయ్యి స్టేజ్ ఫియర్ ఉంటుందని గుర్తించుకోగలరు. స్టేజ్ ఫియర్ కళల పరిభాషలో ఫ్లాప్ స్వెట్, స్థూలంగా మనిషి ప్యానిక్ అవ్వడం అని చెప్పి మనం చెప్పవచ్చు. ఈ ఉపన్యాసించడం అనేటటువంటిది మన ముందు కూర్చున్నటువంటి వ్యక్తులు లేదా సంఘము లేదా విద్యార్థులు కావచ్చు, ఎవరైనా ఏదో ఒక సెక్షన్లో మనం ఉపన్యాసించడం అనేటటువంటి వాళ్ళ హృదయానికి హత్తుకునేలా మాట్లాడగలిగేటటువంటి ఒక వాక్ దృక్పథం, వాక్ శైలి ప్రవాహాన్ని ఉపన్యాసం అని చెప్పవచ్చు అనమాట. ఉపన్యాసానికి అనేక పేర్లు, వక్తృత్వము, ప్రసంగం అని చెప్తుంటాం. ఇప్పుడు నార్మల్గా రాజకీయ నాయకులు ప్రసంగిస్తారు అని అంటారు, టీచర్స్, లెక్చరర్లు ఉపన్యాసిస్తారు అని అంటారు. విద్యార్థుల విషయానికి వస్తే వక్తృత్వ పోటీలు అని అంటుంటాం కదా నార్మల్గా. ఆ విధంగా భారతదేశంలో కూడా పురాతన కాలం నుంచి ఉపన్యాసానికి ప్రాధాన్యత ఉంది. పర్టికులర్గా బౌద్ధుల ఉపన్యాసానికి ప్రాధాన్యత, వాళ్ళు కూడా ఉపన్యాసానికి ప్రాధాన్యతలు ఇచ్చినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆవిష్కరణ, అమరిక, శైలి, జ్ఞాపక శక్తి, ప్రవాహం అనేటటువంటివి ప్రధాన లక్షణాలని ప్లేటో గారు చెప్పడం జరిగింది ఉపన్యాసించడానికి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ప్రాచీన కాలంలో ఉపన్యాసానికి మంచి ఆదరణ ఉంది. రోము, గ్రీకు దేశాల్లో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక వ్యక్తిగత కళ, ఒక కళ అని ఈ ప్రస్తుత పాఠ్యాంశం సాహిత్య ప్రక్రియ పరిచయంలో మనం చెప్పుకోవచ్చు. ఉపన్యాసంలో వివిధ వ్యక్తులు, సంఘంలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు, భారత స్వతంత్రం కావచ్చు, స్వతంత్ర ఆవశ్యకతల గురించి కావచ్చు, గాంధీజీ గారు ఇచ్చినటువంటి స్పీచ్లు, ధార్మిక విషయాల గురించి వివేకానంద స్వామి, కుల నిర్మూలన గురించి అంబేద్కర్ గారు, ప్రజాతంత్ర విప్లవం గురించి మావో గారు, ప్రజాస్వామ్య విలువల గురించి అబ్రహాం లింకన్ గారు, ఇట్లా అనేక మంది ఒక్కొక్క సెక్షన్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినరని చెప్పుకోవచ్చు. నాజిజము ప్రచారం చేసినటువంటి హిట్లర్ కూడా మంచి వక్తగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉపన్యాసం అనేటటువంటిది అతన్ని మంచి దారిలో తీసుకోవచ్చు, చెడ్డు దారిలో తీసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి జనాలనంతా సమైక్యత చేయొచ్చు. అది చెడ్డ రాజకీయ నాయకుడైనా మంచి రాజకీయ నాయకుడైనా తనకంటూ ఒక గ్యాంగ్ ఉంటుంది. అంటే తను మాట్లాడే విధానం, అతను ఆకట్టుకునేటటువంటి సంఘంలో ఆకట్టుకునేటటువంటి విధానాలు. ప్రపంచవ్యాప్తంగా హిట్లర్ని దుర్మార్గుడిగా చూసిన అక్కడ ఉన్నటువంటి నాజిజం ప్రచారం చేసినటువంటి అంశంలో చాలా మంచి ఉపన్యాసాలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. త్రిణీ రత్నాని పృథివ్యం అని, జలమన్నం సుభాషితం అని ఉపన్యాసానికి చెప్తుంటారు. మంచి వాక్కు జలమన్నంతో సమానము అని చెప్తుంటారు. అటువంటిది భాషితంగా ఉంటుందని, ఉపన్యాస ప్రక్రియలో మాట్లాడే వ్యక్తిని వక్త అని పిలుస్తుంటాము. ఈ విధంగా అనేక రంగాల్లో ఉపన్యాసం అనేటటువంటిది ఉంటుంది. ఉపన్యాసానికి థీమ్ ఏంది, అసలు శిల్పం అంటే ఏంటంటే మనం ఉపన్యాసించే ప్రతి మాటకి ఆధారం ఉండాలి, సమాచారాన్ని వీలైనంత ఎక్కువ అధ్యయనం చేయాలి. అధ్యయనంతో ముడిపడి ఉన్నటువంటిది ఉపన్యాసము. గ్రంథాలయాలు, ఇంటర్నెట్, పత్రికలు, వీటి ద్వారా సమాచారాన్ని సేకరించుకోవాలి. ఇక ఉపన్యాసం నిర్వచనం, మన ముందు కూర్చొని ఉన్న వారికి హృదయానికి హత్తుకునేలా మాట్లాడేదే ఉపన్యాసం. శాస్త్రీయంగా శ్రోతలను ఆకట్టుకునేది, మాటలను కళాత్మకంగా వ్యక్తపరిస్తే ఉపన్యాసం అవుతుంది. ఇక మెయిన్గా మీరు రాయాల్సింది మాటలను కళాత్మకంగా వ్యక్తపరచడం అని రాయండి. ఉపన్యాసం నిర్వచనానికి సంబంధించినటువంటి అంశాల మీద ఆ విధంగా రాయండి. సాధారణంగా ఒక మనిషి స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కొంత భయంతో తల అటు ఇటు మొదట భయపడి మాట్లాడుతూ తర్వాత తల ఎత్తుకొని మాట్లాడగలుగుతాడు. స్టేజ్ ఫియర్ పోతుంది అనమాట. ఉపన్యాసానికి అధ్యయనం ఒక మంచి దృక్పథం, ఎక్కువ పట్టు ఉండాలి, ఎక్కువ మాట్లాడాలంటే ఎక్కువ చదవాలని గుర్తుంచుకోవచ్చు. ఉపన్యాసానికి సంబంధించి ప్రారంభము కథతోనో, పద్యంతోనో, సూక్తితోనో, ప్రశ్నతోనో ప్రారంభం కావచ్చు, ముగింపు కావచ్చు. ఆ విధంగా చేస్తే మంచి ఉపన్యాసంగా ఉంటుంది.
ఉపన్యాసం స్థల కాలాలను బట్టి భాష తీరు మాట్లాడాలి. తెలంగాణ, దక్షిణ తెలంగాణలో ఒక విధంగా, వరంగల్ ప్రాంతంలో ఒక విధంగా, ఇప్పుడు ఆంధ్రాలో అయితేనంటే చిత్తూరులో ఒక విధంగా, శ్రీకాకుళంలో ఒక విధంగా, మధ్యలో కోస్తాలో ఒక విధంగా, ఈ విధంగా ఉంటుంది కదా. భాష అనేటటువంటిది ఊత పదాలు, అట్లాగే అక్కడ ఉండేటటువంటి సాహిత్యము ప్రాంతాన్ని బట్టి, శ్రోతలు అర్థం చేసుకునే స్థాయిని బట్టి మాట్లాడాలి. ప్రారంభం అనేటటువంటిది ఈ విధంగా ఒక పద్యమో, సూక్తో, ప్రశ్ననో, కథతోనో చెప్పాలని గుర్తుంచుకోవచ్చు. ఉపన్యాస ప్రారంభము, ముగింపు రెండు కూడా బలంగా ఉన్నప్పుడు ఉపన్యాసం పేలుతుంది. దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఉపన్యాసం ఏ వ్యవస్థల్లో అయినా ఆ వ్యవస్థ గురించి ఉపన్యాసించే వ్యక్తులు ఉన్నంత వరకు ఉన్నత స్థానాలు చేరుకుంటారు. ఆ ఉపన్యాసాన్ని ఇచ్చినప్పుడే ఒక రీసెర్చ్ ఉంటే ఆ రీసెర్చ్ జర్నల్ని ప్రకటించినటువంటి వ్యక్తి గొప్ప స్థానానికి చేరుతాడు. లేదు, ఆ రీసెర్చ్ జర్నల్ని చేసి వేరే వాళ్ళు మాట్లాడితే అతను ఎప్పటికీ ఉన్నత స్థానాలను చేరుకోరు. ఉపన్యాసించని వ్యక్తులు ఉన్నత స్థానాలు చేరుకోరని చెప్పుకోవచ్చు. వ్యక్తిత్వానికి సంబంధించి ఉపన్యాసించే వక్తకు శ్రోతలు గమనిస్తూనే ఉంటారని గుర్తుంచుకోవచ్చు. మన వేషధారణం, హావభావాలు, పదే పదే నీరు తాగడం చేయరాదు. తలను చేతులను నిమురుతూ మాట్లాడరాదు. ఉపన్యాసాన్ని నోట్స్ మీద రాసుకొని పదే పదే చూడరాదు. మన కళ్ళద్దాలను సరిచేసుకుంటూ ఉండరాదు. వేదిక మీద ముందున్న ఆసీనులైన వారి గురించి పొగుడుకుంటూ ఉండరాదు. ఇవి జాగ్రత్తలు వ్యక్తిత్వంగా ఉపన్యాసంలో ఉండవలసినటువంటి లక్షణాలని చెప్పుకోవచ్చు. ఇక వేదిక నిర్వహణ ఎట్లా చేయాలని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టండి. మైక్ సరి చేసుకునే విధానము, వేదిక ఎక్కడం, నమస్కరించడం, కేటాయించిన సమయం, ఉపన్యాసిస్తున్నంతసేపు వేదిక బాధ్యత పూర్తి వక్తదిగా అనుభూతి చెందాలని చెప్పుకోవచ్చు. కంఠస్వరం ఎట్లా ఉండాలంటే అవసరం, సందర్భం కొద్దీ శ్రోతల సంఖ్యను బట్టి కంఠస్వరం హెచ్చు తగ్గులతో మాట్లాడాలి. ఇది ఉపన్యాసానికి సంబంధించి వేదిక నిర్వహణ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలను ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. జర్నలిజంలోని మౌలిక అంశాలు: వార్తా పాఠ్యాంశం, ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. వార్తా నిర్మాణం, వార్తా కథనాలలో వార్త అనే పాఠ్యాంశం నుంచే ఎస్ఏ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. టైటిల్ నేమ్ చూసుకున్నట్లయితే వార్త అంటే ఏంటంటే నలుదిక్కుల నుంచి వచ్చినటువంటి న్యూస్, నలుదిక్కుల నుంచి వచ్చినటువంటి అంశమే వార్త అని. విషయ సమాచారానికి సంబంధించి NEWS అంటే 4 దిక్కులు, అది నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, NEWS అని చెప్పి ఈ 4 దిక్కుల నుంచి వచ్చినటువంటి అంశమే, విషయమే వార్త అని చెప్పుకోవచ్చు అనమాట. ఇదే నలుదిక్కుల నుంచి చేరవేయబడ్డ సమాచారమే వార్త, జర్నలిజం, ఈ విధంగా న్యూస్ అని చెప్పుకుంటాం. ప్రతి వార్తల్లో ప్రచురించే పుస్తకాన్ని జర్నల్ అని పిలుస్తుంటారు. దీనిలో పనిచేసే వారిని జర్నలిస్టులు అని పిలుస్తారు. వార్తలతో ప్రతిరోజు ప్రచురించే ఒక పుస్తకం ఏదైతే ఉంటుందో దాన్ని జర్నల్ అని పిలుస్తుంటాం. దాంట్లో పనిచేసే వాళ్ళని జర్నలిస్ట్ అని పిలుస్తుంటాం. అదేవిధంగా ఒక సంఘటనకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవడం, విజ్ఞానాన్ని పంచుకోవడం, వ్యక్తి హక్కు అని రాజుల కాలం నుండి కొంతమంది రాజులు దీనిని పాటించారని చెప్పుకోవచ్చు అనమాట. భారతదేశంలో సమాచారం తెలుసుకోవడానికి ప్రతి వ్యక్తికి హక్కు ఉందని, దానికి ప్రత్యేకమైనటువంటి చట్టం ఉంది. ప్రతి వ్యక్తికి చేరవేయవలసినటువంటి వార్తకు చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధమైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వార్త వరకు విస్తృతి చెందడానికి ఒక పరిణామ క్రమమే చెందింది. భావాలు, శబ్దాలు, పదాలు, వాక్యాలు, భాష, లిపి, ముద్రణలు, పత్రికలు, ఈ విధంగా వార్త అనేటటువంటి అంశం నలుదిక్కుల నుంచి చేరవేయబడ్డటువంటి అంశం వరకు రావడానికి, మనిషి కమ్యూనికేట్ కావడానికి మొదట ఆది మానవుల నుంచి శబ్దాలు ఏర్పడ్డాయి, తర్వాత భాష ఏర్పడ్డది, తర్వాత లిపి ఏర్పడ్డది, తర్వాత వాక్యాలు, పదాలు, పుస్తకాలు ఇట్లా ఏర్పడిన తర్వాత సమాచారం నేర్చుకోవడం, తెలుసుకోవడం అవసరం ఏర్పడింది. ఎందుకు? ప్రకృతి వైపరీత్యాల కారణంగా కావచ్చు, ఆహార కొరతల కారణంగా కావచ్చు, వివిధ కారణాలతో వార్త అనేటటువంటిది వివిధ ప్రాంతాలకు చేరవేయడం ఒక అవసరంగా ఏర్పడింది. దాంతో వార్త అనేటటువంటిది వార్తాపత్రికలు ఏర్పడ్డాయి. మన తెలుగు ప్రాంతంలో కూడా అనేక వార్తాపత్రికలు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు అనమాట. వార్త ఏర్పడడానికి ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని 1450 సంవత్సరంలో కనుక్కున్న తర్వాత ఈ జర్నల్స్ అనేటటువంటి ప్రింట్ కావడం జరిగిందనమాట. విషయ సమాచారం జర్నల్లో ప్రింట్ అవుతుంది. జర్నల్ని పనిచేసేటటువంటి వ్యక్తులు జర్నలిస్టులు. ఇక భారతదేశంలో మొఘల్ చక్రవర్తుల కాలంలో వార్తను తెలుసుకోవడానికి వార్తాహారులు అనేటటువంటి వ్యక్తులు ప్రత్యేకంగా గుర్రాల మీద సంచరిస్తుండేవారు. పక్షుల ద్వారా కావచ్చు, గుర్రాల ద్వారా కావచ్చు, వ్యక్తుల చేత వార్తాహారులను నిర్వహించేవారు. మౌర్య రాజు అశోకుడు కూడా తన నిర్ణయాలను శాసనాల మీద చెక్కించి విషయాన్ని తర్వాత తరానికి
కథనాలుగా అందించిందని చెప్పుకోవచ్చు. వార్త రోమన్ సామ్రాజ్యాధినేత జూలియస్ సీజర్ తన నిర్ణయాలను రాతి పలకలపై అశోకుని వలె చెక్కించిండని చెప్పుకోవచ్చు అనమాట. భారతదేశంలో 1780లో బెంగాల్ గెజిట్ అనే తొలి పత్రిక మొదలైంది. దాని తర్వాత అనేక పత్రికలు భారతదేశంలో వచ్చినాయి. 1865 1900 సంవత్సరాల మధ్య పత్రికలకు ఆధునిక యుగం వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ప్రస్తుత పాఠ్యాంశంలో వార్త పరిచయం, వార్త లక్షణాలు చాలా ఇంపార్టెంట్. వార్తలను చేరవేసే పత్రికలు మొట్టమొదటిసారిగా కరపత్రాలు గోడ పత్రికలుగా మొదలై దినపత్రికలుగా ఒక వ్యవస్థ మొదలైంది. ఈ కరపత్రాలు ఈ భావజాలం మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్, రష్యా, అమెరికా ప్రాంతాల్లో జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మొదట వార్తాపత్రికలు, దినపత్రికలు ఇవన్నీ ఏర్పడేటప్పుడు సమాచారం ఒక నెలకి ఇచ్చిండ్రు, సంవత్సరానికి ఇచ్చిండ్రు, వారానికి ఇచ్చిండ్రు, తర్వాత రోజుకి ఇచ్చిండ్రు, ప్రతి గంటకి ఇస్తుండ్రు, ప్రతి సెకండ్కి ఇచ్చడానికి వార్త అనేది అప్డేట్ అయిందనమాట. ఇప్పుడు వేటు న్యూస్ అనేది ఎవరీ సెకండ్కో 1 మినిట్కో వస్తుంటుంది కదా. అట్లా ఇంతకుముందు ఓ దినంకి, ఇంతకుముందు వారానికి, మాసానికి, పక్షానికి ఇట్లా అనేవి ఉండేవి. మొట్టమొదటి వారపత్రికలు, పక్షపత్రికలు, దినపత్రికల వరకు ప్రజా జీవితంలో ఒక భాగంగా అయింది. జర్నలిస్ట్స్ ఆర్ వాచ్ డాగ్స్ ఆఫ్ ద సొసైటీ. జర్నల్ని ప్రచురించే వాళ్ళే సమాజంలో ఉండేటటువంటి విలువైనటువంటి వ్యక్తులుగా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. వార్తాపత్రికల పరిణామ క్రమం మొదట బట్టలపై రంగులతో, కాగితాలపై అక్షర బిళ్ళలతో, కాగితంపై రంగుతో అచ్చుపోయడం, టైప్ రికార్డింగ్, ఈ విధంగా అనేక రంగాల్లో విధంగా వచ్చింది. దీనికి అవార్డులుగా పుల్జర్ అనేటటువంటి అవార్డ్స్ కూడా ఇస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేటట్లు వార్తా సేకరణ, రాసే విధానము, లక్షణాలు అన్ని వ్యవస్థల్లో ప్రజలకు జీవనోపాధి దొరకడంతో వార్తా దినపత్రికలు ఇది ఒక వ్యవస్థగా ఏర్పడింది, దినపత్రికల వ్యవస్థగా అని చెప్పి చెప్పుకోవచ్చు. సాధారణ విషయాలను తెలియజేసేదే వార్త, అసాధారణ విషయాలను తెలియజేసేదే వార్త అని లార్డ్ నార్త్ క్లిఫ్ గారు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఎట్లా చెప్పిండంటే కుక్క మనిషిని కాటేయడం కాదు, మనిషే కుక్కని కాటేయడం వార్త అని చెప్పి అసాధారణ విషయాలని తెలియజేయడం అని చెప్పడం జరిగింది. వార్త నిర్వచనం అసాధారణ విషయాలను తెలియజేసేదే వార్త, నలుదిక్కుల నుంచి తెలియజేసేదని చెప్పి నిర్వచనంకి సంబంధించి, లక్షణాలకు సంబంధించి నన్నయ్య కూడా భారతంలో చెప్పడం జరిగింది. వార్త వలనే జగము వర్ధిల్లుచున్నది, అది లేని నాడు అని చెప్పి అన్నాడు అనమాట. వార్త ఉంటేనే జగం అంతా వర్ధిల్లుతుంది అని, అది లేని రోజు ఇబ్బందుల పాలవుతామని చెప్పడం జరిగింది. తాజా సంఘటనల సమాచారం వార్త లేదా కొందరు వ్యక్తులు ఆసక్తికరమైంది లేదా ముఖ్యమైనదని భావించేది వార్త అని WC బ్లేయర్ గారు చెప్పడం జరిగింది. వీళ్ళందరి గురించి మీరు పెద్దగా రాయాల్సినటువంటి పని కూడా లేదు. అనుభవజ్ఞుడైన ఒక సంపాదకుడు తన పత్రికకు ఎంచుకున్న సమాచారమే వార్త అని చెప్పి R. బుష్ గారు తెలియజేయడం జరిగింది. వార్త లక్షణాలకు సంబంధించి ఒక సమాచారం యొక్క లక్షణాన్ని బట్టి కూడా ఆ వార్త స్వభావాన్ని నిర్ణయించుకోవచ్చు. అది క్రైమ్ వార్తనా, లేదంటే నార్మల్ వార్తనా, లేదంటే పొలిటికల్ వార్తనా, లేదంటే ఇన్ఫర్మేటివ్ వార్తనా, లేదంటే స్టడీ వార్తనా అని ఇట్లా ఉంటాయి. దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఒక 5 ఉంటాయి. ప్రాధాన్యత, సామీప్యం, సంఘర్షణ, సంచలన మార్పు, అభివృద్ధి. ప్రాధాన్యత అంటే ఏంటి? మనం ఎంచుకునేటటువంటి అంశాలకు సంబంధించినటువంటి వార్త ఎట్లుంటుంది అనేటటువంటి విధానం. దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత చూడండి. వార్తల్లో అన్ని వార్తలను పత్రికలకు తీసుకోరుగా, ఏది బలమైందో అదే తీసుకుంటారో ఇదే ప్రాధాన్యత. పాఠక అభిరుచి, దానికి సంబంధించి వార్తల ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు పాలనాపరమైన హోదాని బట్టి వార్తలకు ఏ పేజీలో వేయాలి, ఎంత పెద్ద శీర్షికతో వేయాలి. ఇప్పుడు పార్లమెంట్ విషయాలు ఒక విధంగా, ఢిల్లీ అంటే రాజ్యాంగం మరియు రాజధాని వ్యవస్థలు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి విధంగా ప్రాధాన్యత అనేటటువంటిది ఉంటుంది. సామీప్యం అనేటటువంటిది ప్రాంతాన్ని బట్టి మన డిస్టెన్స్ని తెలియజేస్తుంది. మన భావజాలకు ఇప్పుడు లోకల్ వార్తలు లేదంటే సెంట్రల్ వార్తలు ఈ విధంగా ఉంటాయి. ఇక సంఘర్షణకు సంబంధించి, భావోద్వేగాలకు సంబంధించి 2 లేదా అంతకంటే ఎక్కువ సిద్ధాంతాల మధ్య సంఘర్షణ వార్తలు. ఇప్పుడు హిందూ ముస్లింకి సంబంధించి మతపరమైన రాజకీయ సంఘర్షణలే వార్తగా పరిగణలోకి తీసుకుంటాం అనమాట. సంచలన మార్పు అనేటటువంటిది ఏంటంటే అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రం ఈ విధంగా వివిధ రకాలుగా ప్రాంతాల వారిగా విభజించుకొని ప్రతి అంశానికి ఒక స్థానం ఇస్తూ పత్రికలో ముందే నిర్ణయించబడి ఉంటాయన్నమాట. దేశంలో అత్యవసర పరిస్థితులు మొదలైనటువంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ లాక్డౌన్ అనేటటువంటి ఇవన్నీ కూడా ఒక పేజీ ఉంటుంది. అంటే మొదటి పేజీలో శీర్షికలతో ఉండి, 2వ పేజీలో వార్తా కథనాలు ఉండి, 3వ పేజీలో ఇంకో విధంగా ఉండి, 4వ పేజీలో
మొత్తం దేనికి సంబంధించి క్రీడలకు సంబంధించి సినిమాలకు సంబంధించి వివిధ రకాలుగా ఉంటుందన్నమాట. అభివృద్ధి అనేటటువంటిది ఎలా ఉంటుందంటే ఈ వార్తకు సంబంధించి మనము ఈ రోజు రోజుకు తీసుకున్నటువంటి వార్తా కథనాలు, అది ప్రభుత్వపరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే పురోగతి అనేటటువంటి సైన్స్ విషయాలు కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఏ సెక్షన్ అయితే అభివృద్ధి అంశం ఉంటుందో దానికి వార్తని తీసుకొని ప్రింట్ చేస్తారని చెప్పుకోవచ్చు. దీనికి తేదీ, స్థల, కాలాన్ని, సమయం ఇవన్నీ కూడా వార్తా నిర్మాణంలో బాగా ప్రాధాన్యత చేస్తాయి. దీంట్లో 5 ఉంటాయి: శీర్షిక, తేదీ, లీడ్, బాడీ, ఉపశీర్షికలని చెప్తుంటాం. శీర్షిక అంటే ఏంటి? వార్తకు సంబంధించినటువంటి టైటిల్ అని చెప్పుకోవచ్చు. తేదీ అనేటటువంటి స్థలం, తేదీ, సమయాన్ని తెలియజేస్తుంది. ముఖ్యాంశాన్ని తెలియజేసేది శీర్షిక, సమయాన్ని, స్థలాన్ని తెలియజేసేది తేదీ. లీడ్ అంటేనంటే టైటిల్కి సంబంధించినటువంటి అంశాన్ని బలంగా ప్రస్ఫుటిస్తూ చెప్తుంటుంది అనమాట. ఆ లీడ్ అంటే దాని గురించి నెక్స్ట్ పాఠ్యాంశంలో ఎక్కువ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇంతకుముందు వార్తకు సంబంధించినటువంటి లక్షణాలు, నిర్వచనం చెప్పుకున్నాం కదా. ఇందులో లీడ్కి సంబంధించినటువంటిది పూర్తిగా పెద్దగా చెప్తాం. బాడీ అనేటటువంటిది ఆ మొత్తం సమాచారం సేకరించి ఒక తాన రాసి అదే బాడీ. ఉపశీర్షికలు అంటే వార్తలు పెద్దగా ఉన్నప్పుడు విభజించుకొని వాటికి ఉపశీర్షికలుగా ఉంటాం. లీడ్ అంటే ఏంటంటే టైటిల్ కింద ఇంకొక అంశం రాస్తాం కదా. ఇప్పుడు సీఎం పర్యటన అనేటటువంటిది ఒక టైటిల్, దాని కింద సీఎం గారు పలానా ప్లేస్కి వెళ్తున్నారు అనేటటువంటిది లీడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. లక్షణాలు అట్లాగే నిర్మాణం మీద క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఆ లక్షణాల నిర్వచనం మీద మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. లక్షణాలే, నిర్వచనం ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాఠ్యాంశంలో అని గుర్తుంచుకోగలరు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు వార్త లక్షణాలు, ప్రాధాన్యత, సామీప్యం, సంఘర్షణ, సంచలన, మార్పు, అభివృద్ధి, అట్లాగే నిర్మాణం, శీర్షిక, తేదీ, బాడీ, లీడ్, బాడీ, ఉపశీర్షికలు అనేటటువంటి వార్త నిర్మాణంలో భాగంగా ఉంటాయని తెలియజేసుకోవచ్చు. జర్నలిజంలోని మౌలిక అంశాలు వార్త నిర్మాణంకి సంబంధించి మీరు గత వార్త అనే పాఠ్యాంశంలో వార్త నిర్మాణానికి సంబంధించి 5 హెడ్డింగ్లు ఉంటాయి కదా. శీర్షిక, తేదీ, లీడ్, బాడీ, ఉపశీర్షికలకు సంబంధించి, దీనికి సంబంధించి లీడ్ అట్లాగే ఎడిటింగ్కి సంబంధించి ఈ ప్రస్తుత పాఠ్యాంశంలో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి షార్ట్ క్వశ్చన్ కూడా వార్త నిర్మాణానికి సంబంధించి లేదంటే లీడ్కి సంబంధించినటువంటి ఎడిటింగ్కి సంబంధించినటువంటి ఆవశ్యకతను తెలియజేయండి అని షార్ట్ క్వశ్చన్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. లీడ్కి అట్లాగే ఎడిటింగ్కి సంబంధించినటువంటిది ఈ పాఠ్యాంశంలో ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోగలరు. గత పాఠ్యాంశంలో లీడ్ ఎడిటింగ్ గురించి తెలుసుకున్నాం. దానికి సంబంధించినటువంటి నిర్వచనాలు, నిర్మాణము, ఆవశ్యకత గురించి ప్రస్తుత పాఠ్యాంశంలో తెలుసుకుంటాం. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత లీడ్లో 23 నుంచి 33 పదాలు ఉండవచ్చని సర్వేలు నిర్ధారించాయని చెప్పుకోవచ్చు. టైటిల్ కింద ఉండేటటువంటి ఒక అంశమే లీడ్ అని చెప్పుకోవచ్చు. దీనిలో సుమారు 30 నుంచి 50 పదాల వరకు ఉంటాయని చెప్పి మన తెలుగు సాహిత్యంలో ఇక్కడ మన తెలుగు జర్నల్లో ఉందని చెప్పుకోవచ్చు. వార్త అంటే ఏంది? 4 దిక్కుల నుంచి చేరవేయబడ్డ ఒక సమాచారం అని చెప్పి చెప్పుకోవచ్చు. NEWS 4 దిక్కుల నుంచి. లీడ్ అంటే ఆ సమాచారం టైటిల్ కింద ఒక సమాచారాన్ని తెలియజేయడం. ఏదైనా జరిగిన సంఘటనను, సారాంశాన్ని 2 లేదా 3 వాక్యాలలో తెలియజేసేటటువంటిది లీడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. లీడ్కి సంబంధించి మీరు ఒక హెడ్డింగ్ పెట్టి రాయడానికి ప్రయత్నం చేయండి. వార్తలోని ముఖ్యాంశాలు లీడ్లోనే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. లీడ్ అంటే లీడ్లో ఉండే భాషతో కానీ లేదా వాక్య నిర్మాణంతో కానీ ఒక పత్రిక యొక్క భావజాలం మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు నార్మల్గా సాక్షి పత్రిక ఉందనుకో, మొత్తం జగన్కి గారికి దగ్గరగా ఉంటుంది. అట్లాగే ఇంకొక ఈనాడు పత్రిక ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉంటుంది. మనకు ఆ భావజాలం ముందే తెలిసిపోతుంది అనమాట. ఆ విధంగా ఇప్పుడు నమస్తే తెలంగాణ ఉంటే కేసీఆర్ గారికి దగ్గరగా ఉంటుంది. అట్లా లీడ్ అనేది ఇంట్రో అని కూడా పిలుస్తుంటాం ఇంగ్లీష్లో. లీడ్ అనేటిది కూడా ఇంగ్లీష్ వర్డే, ఇంట్రో అని పిలువవచ్చు మరో పేరుగా. లీడ్ అనేటటువంటి పాఠకుని వార్తలోకి నడిపించేది, వార్తకు సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని స్థూలంగా మొదటి లైన్లోనే ఇచ్చేది. కొంతమంది వార్త చదివేటప్పుడు కేవలం లీడ్లు చదివి, ఇప్పుడు సీఎం పర్యటన ఒక ప్లేస్కి ఉంది అంటే కింద వార్తను ఏం చదవరు, ఓన్లీ లీడ్ చదువుతారు. ఆ ప్లేస్ టైము లీడ్లో ఉంటాయి కాబట్టి అవన్నీ చూస్తారనమాట. అట్లాగే లీడ్కు మనం ఎగ్జాంపుల్ ఏమి ఇస్తామంటే 5W+1H అని చెప్పి కోడ్గా ఉంటుంది. ఈ 5W+1Hకు సంబంధించి మీరు రాసినంటే సరిపోతుంది. టెలిగ్రాఫ్ వచ్చిన తర్వాత, రేడియోలు వచ్చిన తర్వాత లీడ్కు ప్రాధాన్యత పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. లీడ్ అనేటటువంటి టెలిగ్రాఫ్ ద్వారా సమాచారాన్ని వార్త యాజమాన్యానికి పంపిస్తే ఏదైనా అంతరాయం కలిగినా మళ్ళీ సెర్చ్ చేసుకోవడానికి విలేకరులు లీడ్ రూపంలో సమాచారాన్ని పంపించేవారు. ఇప్పుడు టైటిల్ కింద పలానా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పలానా భద్రాద్రి పర్యటన ఉంది అనేటటువంటిది ఒక లీడ్
పంపిస్తానంటే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని విస్తృతంగా గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు రేపు ఉదయం ఇట్లా భద్రాద్రికి వెళ్ళి అక్కడ సభలో పాల్గొని ప్రసంగిస్తారని పెద్దగా వార్త రాశారనమాట. దీనికి సంబంధించిందే లీడ్కి సంబంధించినటువంటి అంశం 5++1H అని చెప్పుకోవచ్చు. ఇది త్రిభుజాకారంగా అంటే పిరమిడ్ తిప్పినట్లుగా దీని ఇన్వర్ట్ పిరమిడ్ అని చెప్పి పిలుస్తుంటాం. లీడ్ సూత్రం 5++1H. వాట్ ఏమిటి, హూ ఎవరు, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, వై ఎందుకు, హౌ ఎలా అనేటటువంటి ఈ 6 అంశాలు లీడ్ ప్రధానంగా ఉంటుంది. ఒక వార్త ఏమిటి, ఆ వార్తలో ఎవరు, ఆ వార్త ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ వార్త ఎందుకు జరిగింది, అది ఎలా కారణం ఏంది అనేటటువంటిది వార్తా నిర్మాణంలో లీడ్లో ఉంటాయి అనేటటువంటిది చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే సుందర్లాల్ బహుగుణకు సంబంధించి మన పాఠ్యాంశంలో ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సుందర్లాల్ ఆరోగ్య పరిస్థితి విషమించడానికి సంబంధించి ఇచ్చిండ్రు. ఈ వార్తలో డెహ్రాడూన్ అనేటటువంటిది ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా ఇవన్నీ ఉన్నాయి కదా. దీంట్లో ఒక్కొక్కటి ఏమిటి అనేటటువంటి అస్తమయం, సుందరలాల్ బహుగుణ అస్తమయమం అనేటటువంటి శీర్షికలో ఏమిటి అనేటటువంటిది వచ్చింది. వాట్ అంటే అస్తమయం, హూ అంటే ఎవరంటే సుందర్లాల్ బహుగుణ, వెన్ ఎప్పుడు అంటే శుక్రవారం మధ్యాహ్నం మే 21, 2021, వెన్ ఎక్కడ అనేటటువంటిది ఉంటే వేరే వెన్ అనేటటువంటి అంశాలు ఎక్కడ రిషికేశ్, ఎందుకు అనేటటువంటి వై అంటే ఆరోగ్య పరిస్థితి విషమించడం, హౌ అంటే కరోనాతో చనిపోయిందని దీని గురించి విస్తృతంగా రాయండి. ఎడిటింగ్ అనేటటువంటిది మరొక అంశం ఈ పాఠ్యాంశంలో. వార్తా నిర్మాణంలో ఎడిటింగ్ అనేటటువంటిది విలేకరి, సబ్ ఎడిటర్ అని చెప్పుకోవచ్చు. ఒక విలేకరి ఒక జర్నల్ని అంటే ఒక వార్తని సేకరించి, ఒక విషయాన్ని సేకరించి దాన్ని సబ్ ఎడిటర్కి పంపిస్తే సబ్ ఎడిటర్ దాన్ని ఎడిట్ చేసి ఎడిటర్కి పంపిస్తే ఎడిటర్ ఆమోదించి వార్తని ప్రచురిస్తారనమాట. విలేకరి లీడ్ల ద్వారా సబ్ ఎడిటర్కు పంపిస్తారు. సబ్ ఎడిటర్ ఒక సమాచారాన్ని విస్తృతంగా రాస్తాడు, దాన్ని ఎడిటర్ ఆమోదిస్తాడని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఎడిటింగ్ అంటే వార్తా పత్రికలు నిర్వహించే సంస్థలు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ వార్తాపత్రికలు ఆపడానికి వీలు లేదు. అది పండుగలు ఉండొచ్చు, పబ్బాలు ఉండొచ్చు, ఎట్లా ఉండొచ్చు. ప్రతిరోజు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా వార్తా దినపత్రిక నిర్వహిస్తుంటే దాన్ని ప్రతిరోజు నిర్వహించాల్సిందే. ఎడిటింగ్ కూడా అవసరం. పత్రిక సేల్ ఎక్కువ కావాలంటే దానికి ఎక్కువ ఎడిటింగ్ కూడా అవసరం అనమాట. పరిస్థితి, సమయం, కాలాన్ని బట్టి ఒక నిర్ణీత సమయానికి కట్టుబడి ఉండాలి. డేటు, ప్లేస్కు సంబంధించినటువంటి అంశాలు ఈ ఎడిటింగ్ అంశంలో ముడిపడి ఉంటాయి. ఒక సమాచారాన్ని పాఠకులకు కావాల్సిన రీతిలో పత్రికా యాజమాన్యాలు తయారు చేసే విధానం, వార్తాపత్రిక ప్రజల్లోకి రాకమునుపు జరిగే ప్రక్రియనే ఎడిటింగ్ అని. వార్తాపత్రిక జనాల్లోకి రాకన ముందు అదిన్ని అంతా కూర్పు, ఒక మంచి కూర్పు లేక చేస్తారని ఎడిటింగ్లోనే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విలేకరి, సబ్ ఎడిటర్ ఎడిటింగ్ ఆవశ్యకతను విలేకరులు అందించిన సమాచారాన్ని కొంత మార్పులతో పత్రిక భావజాలానికి అనుగుణంగా స్పష్టమైనటువంటి అక్షర దోషాలు లేకుండా పదకూర్పుతో ఒక సమాచారాన్ని ప్రచురించడానికి ముందు పత్రిక యాజమాన్యం చేసేటటువంటిది ఎడిటింగ్ అని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ ఆవశ్యకతలు ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. కొన్ని ఆవశ్యకతలు ఉంటాయి. విలేకరి పంపిన వార్తల్లో తప్పులు సరిదిద్దాలి. వార్తల్లోని వాక్య నిర్మాణాన్ని సరిచేసి పాఠకులకు సరళంగా అందించాలి. వార్తకు శీర్షిక పెట్టాలి, లీడ్ రాయాలి. ప్రచురించబోయే వార్త చట్ట పరిధిలో ఉందో లేదో పరిశీలించాలి. అసందర్భ విషయాలను తొలగించాలి. సుదీర్ఘ వార్తలను విలేకరి సొంత అభిప్రాయాలు తొలగించి సాధ్యమైనంత స్పష్టంగా కుదించి రాయాలి. అచ్చు తప్పులు, ఉచ్చారణ దోషాలు గమనించాలి. ఆధారం లేని వార్తలను ప్రకటించకూడదు. వార్త ప్రాధాన్యతను బట్టి ఏ పేజీలో వేయాలో నిర్ణయించుకోవాలి అని చెప్పి భాష సరళంగా, సుందరంగా ఉండాలి. ఇవన్నీ ఎడిటింగ్ ఆవశ్యకతల మీద షార్ట్ క్వశ్చన్ రావచ్చు అనమాట. వార్తా నిర్మాణం, ఎడిటింగ్, శీర్షికలకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్. 1983లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఈనాడు పత్రికల్లో ఎట్లా ఎడిటింగ్ చేసినారు టైటిల్ని, శీర్షికలతో అంటే తెలుగుదేశం సూపర్ హిట్ అనే శీర్షిక రావడం జరిగింది. శ్రీశ్రీ చనిపోయినప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థానం అని తన పుస్తకం మీద రావడం జరిగింది. టంగుటూరి మాజీ ముఖ్యమంత్రి అంజయ్య గారు చనిపోయినప్పుడు గరీబోళ్ళ బిడ్డ నిన్ను మరవది గడ్డ అని చెప్పి మన అంజయ్య గారు చనిపోయినప్పుడు దానికి సంబంధించినటువంటి అంశం టైటిల్గా రావడం జరిగింది. కాల్దారి రైతుల మీద పోలీసు కాల్పులు జరిపినప్పుడు తుపాకీకి తలలు వాల్చిన వారి కంకులు అనేటటువంటి శీర్షికతో ఎడిటింగ్ చేయడం జరిగిందని గుర్తుంచుకోగలరు. సబ్ ఎడిటర్ ఇందులో మెయిన్ ప్రాధాన్యత పోషిస్తాడు. విలేకరికి లీడ్ రూపంలో కొంత పదకూర్పుతో పాఠకులకు ఎలా కావాలో ఆ విధంగా సమాచారాన్ని
కుదించి రాస్తాడు. ఎడిటింగ్కు హెల్ప్ డెస్క్లు అనేటటువంటివి ఉంటాయి. అంటే స్పోర్ట్స్కు ఒక రకమైనటువంటిది, పొలిటికల్కు ఒక రకమైనటువంటి, బిజినెస్, సినిమాకు ఏ డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్లో నాలెడ్జ్ ఉండేటటువంటి హెల్ప్ డెస్క్ ఉండి అక్కడ ఉండేటటువంటి వ్యక్తులు ప్రచురిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సమయాలు. వార్తా కథనాలకు సంబంధించి వార్తా పాఠ్యాంశం నేర్చుకుంటే మీకు వార్త నిర్మాణం కావచ్చు, వార్తా కథనాల మీద మంచి పట్టు వస్తుంది, మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఈ వార్తా నిర్మాణం, వార్తా కథనాల్లో మీకు లాంగ్ క్వశ్చన్ వస్తుందని గుర్తుంచుకోగలరు. వార్తా కథనాలు అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి పరిచయం, కొన్ని ఉదాహరణలు, వార్తా కథనాలు రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాల మీద ఈ పాఠ్యాంశంలో ఉంటుందని గుర్తుంచుకోగలరు. వార్తా కథనాలు ప్రతి వారం లేదా ప్రతిరోజు ఒక పేపర్ పూర్తిగా ఒకే అంశానికి, ఒకే భావజాలానికి కట్టుబడి ఉండేటటువంటి అంశంగా ఉంటుంది. అసలు కథనం అంటే ఏంటంటే ఒక పెద్ద సమాచారం. వార్త అనేటటువంటిది ఏదో ఒక విషయ సమాచారం వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 400 సీట్లు గెలువొచ్చా అనేటటువంటి వార్త ఉంటే దానికి కథనం ఎట్లా ఉంటుందంటే పలానా బెంగాల్లో పరిస్థితి ఇట్లా ఉంది, పలానా తెలంగాణ ప్రాంతంలో ఇట్లా ఉంది, కర్ణాటకలో ఈ విధంగా ఉంది, కాబట్టి 400 కాకపోతే 370 80 ఇట్లా గెలుస్తుందని ఒక ప్రిడిక్ట్ చేస్తూ మనం ఒక కథని, అది జరగబోయేది కావచ్చు, జరిగిందన్న కావచ్చు, ఏ విధంగానన్నా కావచ్చు, ఒక సమాచారాన్ని విస్తృతంగా పెద్దగా చేసి రాయడమే వార్తా కథనం అని గుర్తుంచుకోగలరు. మీ సొంత ఎగ్జాంపుల్ ఇచ్చినా కూడా సరిపోతుంది. వార్తా కథనాలను మీడియాలు స్టోరీ కవరేజ్, స్టోరీ బోర్డ్ అని పిలుస్తుంటాం. నార్మల్గా ఎన్టీవీలో స్టోరీ బోర్డ్ అని రావడం జరుగుతుందని గుర్తుంచుకోగలరు. ఇక వార్తా కథనాలు ఈ క్షణంలో ఉన్న లేదా జనాల మధ్య ఊహా పరిజ్ఞానానికి, అంటే పరికల్పన, హైపోథిసిస్కు అవకాశం ఉన్నటువంటి వార్తా పూర్వపరాలను చర్చించేదే కథనం. వార్తా కథనానికి సమాచారం, విషయ పరిధి ఎక్కువ, పెద్దగా రాసేటటువంటివి వార్తా కథనాలు. అంతే, వార్త అంటే ఈ క్షణంలో చేరవేసేటటువంటి సమాచారం, దాన్ని పెద్దగా రాస్తే వార్తా కథనాలు అని అనుకోవచ్చు. వార్తల కన్నా కథనాలకు శక్తి, ప్రభావం ఎక్కువ అని గుర్తుంచుకోగలరు. అది జర్నలిజంలో ఇప్పుడు బిజినెస్కు సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూస్తాయి, సినిమా మీద ఉండేటటువంటివి ఎప్పుడు ఏ టైంలో రిలీజ్ చేయాలని చెప్పి ప్రభావితం చూస్తాయి, ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్కి సంబంధించి ఎట్లా చదవాలి, యూపీఎస్సీకి ఎట్లా క్రాక్ చేయాలనేటటువంటి అంశాల మీద ప్రభావితం చూస్తాయి. వార్తా కథనాలు కవితాత్మకంగా, కథాత్మకంగా, దృక్పథాలతో ఒక చిన్న సమాచారాన్ని లోతుగా, విషయ అవగాహనతో ఒక క్రమ పద్ధతుల్లో రాయాలి వార్తా కథనాలకు సంబంధించి. అట్లాగే వార్తా కథనాలకు ప్రతి వారం లేదా ప్రతిరోజు ఒక పేపర్ పూర్తిగా ఒకే అంశానికి, ఒకే భావజాలానికి కట్టుబడి ఉండాలి. అంటే ఒక వార్తా దినపత్రికల్లో ఒక పేపర్ మొత్తం చరిత్ర, హిస్టరీకి సంబంధించి, ఒక పేపర్ మొత్తం బిజినెస్కు సంబంధించి, ఒక పేపర్ మొత్తం సినిమా, పర్యాటకు సంబంధించి, ఒక పేపర్ మొత్తం క్రీడలకు సంబంధించి, ఒక పేపర్ మొత్తం పొలిటికల్కి సంబంధించి వార్తా కథనాలు ప్రతిరోజు వస్తుంటాయి, మీరు చూస్తుంటారు. నిర్దిష్ట లక్ష్యం కోసం వార్తా కథనం వినిపించడం, స్టోరీ టెల్లింగ్ విత్ ఏ పర్పస్ మీద వార్తా కథనం. ఊహా అవకాశం ఉన్నటువంటిది కూడా వార్తా కథనంగా ఉంటుంది. వార్తా కథనం అంటే వార్త ఈ క్షణంలో తక్షణంగా చేరవేసేటటువంటి సమాచారం. వార్తా కథనం అంటే ఈ క్షణంలో ఊహాజనితానికి అవకాశం ఉన్న సమాచారం కొంచెం లోతుగా రాయడమే, లేదా జరిగినటువంటి సమాచారం కొంత లోతుగా రాయడమే వార్తా కథనం అని చెప్పుకోవచ్చు. వార్తల కన్నా కథనాలకు ఎక్కువ శక్తి, ప్రభావితం సమాజంలో అని గుర్తుంచుకోగలరు. వార్తా కథనాలు ప్రింట్ మీడియా అంటే పేపర్లో చిత్రాలు, ఇమేజ్లతో వేయచ్చు, డిజిటల్ టీవీ మీడియాలలో వీడియో క్లిప్స్తో కథనం నడిపించవచ్చు. స్టోరీ బోర్డులు అనేటటువంటి వీడియో కథనాలుగా రావడం జరుగుతుంది. జర్నలిస్టులు మంచి వార్తా కథనాలు రాస్తే వారికి వృత్తిరీత్యా సంతృప్తి, సమాజంలో మంచి పేరు, గుర్తింపు అవకాశం అనేటటువంటిది వస్తుందని చెప్పుకోవచ్చు. వ్యవస్థల మీద వార్తా కథనాలు రాసేటప్పుడు అనుభవంతో, విస్తృత పరిజ్ఞానంతో రాయాలి. ఎగ్జాంపుల్, రాజ్యాంగం మీద, పార్లమెంట్ మీద, ప్రభుత్వాల మీద వార్తా కథనాలు రాసేటప్పుడు పొలిటికల్గా కేసులు కూడా కావచ్చు, ఎలక్షన్ కమిషన్ పరిధిలో, చట్ట పరిధిలో, సుప్రీంకోర్టు పరిధిలో, రాజ్యాంగ పరిధిలో వార్తా కథనాలు రాయాలి. విషయ పరిజ్ఞానం, అనుభవం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. వార్తా కథనాలు రాయడానికి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు: కథనం కొత్తది, విశేషమైంది ఉండాలి, సమయం, సందర్భాన్ని బట్టి కథనాలు ఉండాలి, పాఠక ఆసక్తితో కథనాలు రాయాలి, ప్రజాహితం, అభివృద్ధి అంశాలను చర్చించాలి. వార్తా కథనం రాసే రచయితలకు ఆ కథనం యొక్క నిర్దిష్ట లక్ష్యం ముందే స్పష్టంగా తెలిసి ఉండాలి. రాసే అంశంపై పట్టు, సంబంధిత వ్యక్తి నుండి ఆధారాలు ఉండాలి, ఊహాజనితం ఉండొద్దు, ఆధారాలు, విశ్వసనీయత ఉండాలి. కథనాన్ని పరిచయంలో శైలి, ఫోటో, వీడియో క్లిప్తో ప్రాథమిక అవగాహన, సమన్వయం ఉండాలి. ప్రతి వార్తా కథనం విమర్శనాత్మకంగా, అధ్యయనంగా ఉండాలి. ఒక వార్తా కథనం రాసేటప్పుడు మోటుగా నేను చెప్పేటటువంటి కొన్ని అంశాలు గుర్తుంచుకోండి. కొత్తది ఉండాలి, మంచిగా ఉండాలి, సమయం ఇవ్వాలి, దానికి
పాఠకులకు చదివే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ అంశం మీద ఎక్కువ రాయాలి అని చెప్పి ఇప్పుడు వెబ్సైట్లన్నీ కూడా ఎక్కువ కస్టమర్కి ఏది కావాలనో అదే డెలివర్ చేసేటట్లు, అంటే చదివే వ్యక్తికి ఏం కావాలనో అదే డెలివర్ చేసేటట్లు వార్తా కథనాలు రాస్తున్నాయి అన్నమాట. వార్తా కథనాలకు సంబంధించినటువంటి పెద్దగా రాయండి. కొన్ని వార్తా కథనాలకు ఎగ్జాంపుల్ ఎనీ డ్యూటీ వీ డూ ఇట్ అనేటటువంటిది పోలీసు విభాగంలో మహిళలకు అవకాశాల విషయంలో ఒక వార్తా కథనం అనేటటువంటిది ఉండడం జరిగింది. అట్లాగే విద్యార్థులకు సంబంధించి వార్తా కథనాలు డిగ్రీ కాలేజీలో బస్ పాసులు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వార్తా కథనాలుగా పలానా ప్లేస్లో డిగ్రీ విద్యార్థులకు లేదా పలానా విద్యార్థులకు బస్సు ఇబ్బంది పాస్ ఇబ్బంది అనేటటువంటిది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంకొక వార్తా కథనం 30 సంవత్సరాలు జీవిత అస్తిత్వం కోసము బూరుగిద్ద గ్రామం రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఊరును దోచుకోవాలనే కొంతమంది స్వార్థపూరిత వ్యక్తులను చిత్రీకరిస్తూ రాసిన వార్తా కథనం ఏంటంటే రోడ్డు మార్గానికి సంబంధించి వ్యవస్థ లోపాలతో ప్రభుత్వ యంత్రాంగం మేల్కొని ఈ ఊరుని కాపాడడం కోసం ఊరునే అమ్మేశారు బూరుగిద్ద గద్దలెవరు అని చెప్పి ఒక బూరుగిద్ద అనేటటువంటి గ్రామాన్ని దోచుకుంటూ రియల్ ఎస్టేట్ చేసేటటువంటి అంశం మీద వార్తా కథనం అనేటటువంటిది. ఇక ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తుచూపుతూ వార్తా కథనాలు రాసే ధైర్యం ఉన్న జర్నలిస్టులు ఈ సమాజానికి కావాలి, అప్పుడే సమాజం అనేటటువంటిది రావడం జరుగుతుంది. రాజకీయ వార్తా కథనాలు, వ్యాపార వార్తా కథనాలు, క్రీడా వార్తా కథనాలు, పర్యాటకం వార్తా కథనాలు, సినిమా, సామాజిక చైతన్య వార్తా కథనాలు, ఈ విధంగా వివిధ అంశాలుగా ముడిపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. శైలజ టీచర్ జనం మెచ్చిన లీడర్ అనేటటువంటిది మరొక వార్తా కథనానికి ఎగ్జాంపుల్. స్ఫూర్తి కథనం ఇది. ఉపాధ్యాయురాలుగా విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి ఒక కేరళకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శైలజ టీచర్ విద్యార్థి ఉద్యమాలతో ప్రజాదరణ పొంది ఎమ్మెల్యేగా గెలుపొంది ఆరోగ్య శాఖ మంత్రిగా అవ్వడం జరిగింది. నిఫా వైరస్ మీద ఎక్కువ కృషి చేసింది. తర్వాత కరోనా వైరస్ లాంటి వైరస్లు సోకినప్పుడు కాంటాక్ట్ టెస్టింగ్ సిస్టమ్ ద్వారా చాలామందిని రక్షించింది. ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయడము, ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్లో ఎక్కువ కృషి చేయడం చేత టీచర్ నుంచి ఆరోగ్య శాఖ మంత్రిగా ఎదిగిందని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు సంబంధించి వార్తా కథనాలు తరచుగా దినపత్రికల్లో వస్తుంటాయని చెప్పి మరొక వార్తా కథనం ఇంతకుముందు చర్చించడం. ఇది వార్తా కథనాలకు సంబంధించి వార్త రాసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. కొన్ని వార్తా కథనాల ఎగ్జాంపుల్ సంబంధించి ఇంటర్వ్యూ ఎట్లా చేయాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, నిర్వచనం, దీంట్లో ఏ విధంగా ఎన్ని రకాల ఇంటర్వ్యూలు ఉంటాయి అనేటటువంటి అంశం, ఎవరిని చేయాలి, ఎట్లా చేయాలి, అడిగే ప్రశ్నలు ఏంటి, ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి రకరకాల అంశాల మీద ఈ పాఠ్యాంశం ఉంటుంది. ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి జాగ్రత్తల మీద, ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి అంశాల మీద ఎస్ఏ క్వశ్చన్ కూడా రావచ్చు. ఎక్కువ మటుకు వార్త మీద ఎక్కువ ప్రభావితం చూసేటటువంటి అంశాలు ఎస్ఏ క్వశ్చన్గా రావచ్చు. ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి టాపిక్ను చర్చిస్తున్నప్పుడు ఇంటర్వ్యూలు 3 రకాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అది వాయిస్ రూపంలో, వీడియో రూపంలో, టైపింగ్ అంటే రైటింగ్కి సంబంధించినటువంటి అంశాల్లో వివిధ రకాలుగా, అంటే వాయిస్లో రేడియోల్లో ఇచ్చేటటువంటి ఇంటర్వ్యూలు, వీడియోల్లో టీవీ సోషల్ మీడియాలో ఇచ్చేటటువంటి ఇంటర్వ్యూలు, రైటింగ్ పత్రిక మ్యాగజైన్లలో ఇచ్చేటటువంటి ఇంటర్వ్యూలు, ఈ విధంగా ఇంటర్వ్యూలు అనేటటువంటి వివిధ రకాలుగా 3 రకాలుగా ఉంటాయని చెప్పి ఈ 3 డిపార్ట్మెంట్లు వాయిస్, టెక్స్ట్, వీడియోకి సంబంధించి ఇంటర్వ్యూని ముఖాముఖి, చర్చాగోష్ఠి, కూడిక అని చెప్పి ఈ విధంగా వివిధ పేర్లతో పిలువవచ్చు. ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా వివిధ పేర్లు అనేటటువంటివి, అది మొత్తం ఇంటర్వ్యూ అనేటటువంటిది ఇంగ్లీష్ వర్డ్ అని గుర్తుంచుకోండి. మీరు ఆన్సర్ రాసేటప్పుడు కూడా ఇంటర్వ్యూ నిర్వచనం ఇట్లా పెట్టి ఆ ఇంగ్లీష్ పదాలు ఇంగ్లీష్లోనే రాయండి. ప్రభుత్వ పాలన విభాగంలో ప్రతి శాఖకు సంబంధించినటువంటి మంత్రి లేదా సంబంధిత వ్యక్తులతో సమాజ స్థితిగతుల కోసం ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి. లేదంటే ఏదైనా శాస్త్ర సాంకేతిక రంగాల్లో విస్తృత స్థాయిలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి చేత ఇంటర్వ్యూ ఉంటుంది. లేదంటే క్రీడా రంగంలో వివిధ రకాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, అంటే అది నార్మల్గా క్రీడలు వివిధ డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా, క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు, వ్యాపార, రాజకీయ ఇంటర్వ్యూలు కూడా ఉంటాయని చెప్పి తెలుసుకోవచ్చు. ఇంటర్వ్యూలు 3 రకాలు: వాయిస్, వీడియో, టైపింగ్. ఈ ఇంటర్వ్యూల్లో సమకాలీన పరిస్థితులు, స్థితిగతులు మనం వ్యక్తుల నుంచి తెలుసుకుంటాం. ఇవి అనేటువంటి పత్రికా, టీవీ రంగాల్లో వ్యాపార పరంగా చాలా విలువైనటువంటివి ఇంటర్వ్యూలు అని చెప్పుకోవచ్చు. ఇంటర్వ్యూలకు ఎక్కువ వ్యూస్ కూడా వస్తుంటాయి కదా, ఆ విధంగా పాఠకాధారణ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంటర్వ్యూ నిర్వచనం: పరస్పర దర్శనం, కూడిక, కలిసి మాట్లాడడం, సమావేశం, ముఖాముఖి, చర్చాగోష్ఠి అని చెప్పి వివిధ రకాలుగా ఇంటర్వ్యూని పిలుస్తుంటాం అనమాట. నిర్వచనం అంటే ఒక వ్యక్తి గుణగణాలను కృషి చేసిన పనిని, అతడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని తెలుసుకోవడంలో మౌఖికంగా అతన్ని ప్రశ్నించడమే ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తిని ప్రశ్నించడమే
ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఇంటర్వ్యూ అనేటటువంటిది మన చరిత్ర సంస్కృతుల్లో కూడా అంతర్భాగంగా ఉంది. రామాయణము, భారతము, భాగవతంలో సమయ సందర్భాన్ని బట్టి వ్యక్తులు మరో వ్యక్తిని ప్రశ్నలతో ఉంటారన్నమాట. యక్ష ప్రశ్నలు, ఇట్లా భగవద్గీత చెప్తున్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుని మధ్య జరిగినటువంటి సమాచారం కూడా అంతా ఇంటర్వ్యూ లెక్కనే, ఒక ప్రశ్నలు అడిగే అంశం. రేడియో రంగంలో కేవలం వాయిస్ రూపంలో ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి, మీకు అందరికీ తెలిసినటువంటి. టీవీ రంగంలో వీడియో క్లిప్పులు జరుగుతుంటాయి. విద్యా, వైద్యపరంగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, క్రీడల్లో ఇట్లా ఇంటర్వ్యూలు ప్రభావితం చూపుతాయి. ఇంటర్వ్యూలు చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్వ్యూ చేసే ప్రాంతంలో ప్రశాంతత ఉండాలి, సౌండ్ ఉండొద్దు. సౌండ్ ఉంటే అది కూడా క్యాప్చర్ అవుతుంది, వీడియోలో కావచ్చు, ఆడియోలో కావచ్చు. విలేకరి సమాచారం మీద పూర్తి అవగాహన ఉండాలి. ఇంటర్వ్యూ చేయబడుతున్న వ్యక్తిపై తగిన గౌరవాన్ని, మర్యాదను చూపాలి. ప్రశ్నలను తడబడకుండా, భయపడకుండా అడగాలి. మైక్ ఇబ్బందులు ఉండొద్దు, ఛార్జింగ్ ఇబ్బందులు ఇవన్నీ ఉండొద్దు. కరెంటు సమస్యలు, లైటింగ్ సమస్యలు, కెమెరా సమస్యలు ఉండకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి. ఇక ఇంటర్వ్యూ చేసే వారికి, ఇంటర్వ్యూ ఇచ్చేవారికి ఇద్దరు ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఇంటర్వ్యూ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సర్ది, దగ్గు అయిందనుకో, ఇంటర్వ్యూ చేస్తుంటే మళ్ళీ సర్ది, చిదడం, దగ్గడం ఇటువంటివి అన్నీ చేస్తుంటే మంచిగా అనిపించదు అనమాట. ఇంకా ఇంటర్వ్యూ అనేటటువంటి జాబ్ ఇంటర్వ్యూ లాంటివి కూడా ఉంటాయి. వ్యక్తికి సంబంధించినటువంటి కేవలం పని కొరకు సామర్థ్యాన్ని తెలుసుకోవడం కోసం ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఉపాధి కోసం కూడా ఇంటర్వ్యూలు జరుగుతాయి. అవి జాబ్ ఇంటర్వ్యూలు అని చెప్పి ఎడిటింగ్ పెట్టి రాయడానికి ప్రయత్నం చేయండి. కొంచెం పెద్దగా ఎడిటింగ్ పెడుతున్నానంటే మీకు దానికి సంబంధించినటువంటి సబ్ ఎడిటింగ్ ఇట్లా ఏది రాసినా సరే ఇంటర్వ్యూకి సంబంధించినటువంటివి వస్తాయి. మానసిక ప్రవర్తన కలిగి ఉండాలి. గౌరవ మర్యాదాన్ని పరస్పరం చూపుతూ ఇంటర్వ్యూలు జరపాలి అనేటటువంటివి ఇంటర్వ్యూకి సంబంధించి. ఇంటర్వ్యూ చేసేటప్పుడు వ్యంగ్యంగా, అసభ్యకరమైనటువంటి పదజాలంతో వివాదాస్పదమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయరాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇట్లాంటిదే అసభ్యకరమైనటువంటి పదజాలంతో నడుస్తున్నాయి, అట్లాంటిది ఉండొద్దు. వ్యక్తిగత పరిచయ ఇంటర్వ్యూలు అనేటటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు వ్యక్తులను ఇంటర్వ్యూ చేయడం, దీని ద్వారా అంతరంగం, వారు ప్రయాణించినటువంటి విధానం, అనుభవం మనకు వ్యక్తిగత పరిచయ ఇంటర్వ్యూల ద్వారా తెలుస్తుంటాయి అన్నమాట. ఇంటర్వ్యూలు ప్రధానంగా 4 రకాలుగా చేయవచ్చని చెప్పుకోవచ్చు. సాంకేతిక విషయాల్లో అప్రమత్తత ఎప్పటికప్పుడు అవసరం. ఇంటర్వ్యూ చేసే ముందు రిపోర్టర్ అనేటటువంటి వ్యక్తికి, అట్లాగే ప్రశ్నలు అడిగే వ్యక్తి, ఆన్సర్లు చెప్పే వ్యక్తి, ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మంచిగా ఉండాలి. విషయ కేంద్రీకృత ఇంటర్వ్యూలు మొదటి రకం. 4 ఉంటాయి కదా విషయ కేంద్రీకృత ఇంటర్వ్యూల్లో. సమకాలీన అంశాలు చర్చించడమే విషయ కేంద్రం. ఇప్పుడు లాక్డౌన్ ఉంటే లాక్డౌన్కు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ, అప్పుడు లాక్డౌన్ మీదనే మాట్లాడుతుంటారు అనమాట. అట్లాగే ప్రజాభిప్రాయ ఇంటర్వ్యూ. ఇప్పుడు నార్మల్గా ఒక చోట హత్య జరిగిందనుకో, అక్కడ ప్రజాభిప్రాయ ఇంటర్వ్యూ అంటే అక్కడ వాళ్ళ గురించి తెలుసుకుంటే క్రైమ్ రిపోర్ట్ తెలుస్తుంది. లేదంటే పొలిటికల్గా ఎవరు గెలుస్తారు అంటే మనం ప్రీ పోల్, పోస్ట్ పోల్ సర్వేలు చేస్తున్నప్పుడు అక్కడ ప్రజాభిప్రాయ ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి అన్నమాట. అట్లాగే ప్రయోజిత ఇంటర్వ్యూలు అంటే అవి వ్యాపార, సినిమా, వాణిజ్య ప్రకటనలతో కూడినటువంటి ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి. ఒక బిజినెస్ ప్రమోట్ చేయడానికి అక్కడ ప్రయోజిత ఇంటర్వ్యూలు. ఇప్పుడు చెన్నై షాపింగ్ మాల్ వాళ్ళంతా ఎందుకు ఇస్తారు? లలిత జ్యువెలరీ, డబ్బులు ఎవరికి ఈజీగా రావు, ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు? లలిత జ్యువెలరీని ప్రమోట్ చేసుకోవడానికి. అట్లాగే ఇంటర్వ్యూ నిర్వచనం, దీనికి సంబంధించి మీరు విస్తృత స్థాయిలో రాస్తారు కదా, ఇదే ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి, ఎట్లా ఇంటర్వ్యూ చేయాలి అనేటటువంటివి అంశాలు. ప్రయోజిత ఇంటర్వ్యూలు, అట్లాగే ప్రజాభిప్రాయ ఇంటర్వ్యూలు, అట్లాగే విషయ కేంద్రీకృత ఇంటర్వ్యూలు సంబంధించినటువంటి ఈ ఇంటర్వ్యూలు ఎక్కువ ప్రభావితం చేస్తాయని చెప్పి దీనికి సంబంధించినటువంటి అంశాలను విస్తృతంగా రాయడానికి ప్రయత్నం చేయండి. మెయిన్ ఛానల్లో ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి పూర్తి లెసన్ ఉంటుంది, అక్కడ వినడానికి అంశాలు. అనువాదం పాఠ్యాంశం నుంచి ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. అనువాదంలోని రకాలు, అనువాద పద్ధతులను తెలపండి అని క్వశ్చన్ రావచ్చు. అనువాద పద్ధతులకు సంబంధించి మీరు తెలుసుకోవాలంటే అసలు అనువాదం అంటే ఏమిటి, నిర్వచనం, అవి ఎన్ని రకాలు, అట్లాగే దాని నుంచి వచ్చేటటువంటి అనువాదం చేసేటప్పుడు సమస్యలు ఏమి ఉంటాయని చెప్పి రాసే పద్ధతులకు సంబంధించినటువంటి అంశం తెలుసుకోవాలంటే ఇదంతా తెలుసుకోవాలి. అనువాదం అంటే ఏం లేదు, ఒక భాష నుంచి మరో భాషలోకి ఒక కాన్సెప్ట్ని తర్జుమా చేయడమే అనువదించడం. అంటే ఈ భాషలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అదే కాన్సెప్ట్ని వేరే భాషలో కూడా సేమ్ టు సేమ్ ఆ లాంగ్వేజ్కి అనుగుణంగా తయారు చేయడమే అనువాదం అని చెప్పుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఒక సాహిత్య రంగంలో సృజన, అనువాదం అనేటటువంటివి 2 కళ్ళ మాదిరి చెప్పుకోవచ్చు. సృజన అనేటటువంటిది క్రియేటివిటీ, కొత్తగా ఒక రచనని, ఒక
ఏదైనా ఒక కాన్సెప్ట్ని ఒక స్టోరీని మనం క్రియేట్ చేస్తాం అనుకో, అది అనువాదం చేస్తేనంటే ఇంకొక భాషలో కూడా యూజ్ అవుతుంది. ఇదే రెండు కళలే కళ. సృజన అనేటటువంటిది, అనువాదం అనేటటువంటిది మన భాషలోకి వేరే భాష నుంచి తీసుకొచ్చినాం అనుకుందాం, లేదా మన భాషలోనిదే వేరే భాషలోకి అనువాదం చేసినాం అనుకుందాం. ఏ విధంగా అయినా సరే ఒక పని జరుగుతుంటుంది అని చెప్పి తర్జుమా చేయబడుతుంది అనేటటువంటిది అనువాదానికి సంబంధించి. అనువాద పద్ధతులు, రాసే పద్ధతుల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అనువాదానికి సంబంధించి వివిధ పేర్లు, అనువాదం, అనుభాష, అనుక్తము, భాషాంతరీకరణము, అనుసృజన, అనుకరణ. ఇందులో భాషాంతరీకరణం అంటే ఒక భాష నుంచి మరో భాషలోకి తర్జుమా చేయడం అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చేటట్లుగా అనువాదము, అనుభాష, అనుక్తము, భాషాంతరీకరణము, అనుసృజన, అనుకరణ. అనుకరణ అంటే ఫాలో కావడం, దీని నుంచి ఇంకో దానికి ఫాలో కావడం. అనువాదం నిర్వచనానికి సంబంధించి జిఎన్ రెడ్డి, అట్లాగే గంగిశెట్టి లక్ష్మీనారాయణ, గోవింద రాజు, రామకృష్ణరావు, రాచమల్లు రామచంద్రారెడ్డి కొంతమంది అనువాదానికి సంబంధించినటువంటి నిర్వచనాలలో కృషి చేసినారు. అనువాదం అంటే ఏం లేదు, ఒక భాష నుంచి మరో భాషలోకి తర్జుమా చేయడం, ఒక కాన్సెప్ట్ని తీసుకెళ్లడమే అనువాదం. సింపుల్గా మీరు ఒక లైన్లో రాసినా సరే నిర్వచనం అని పెట్టండి, హెడ్డింగ్ పెట్టి రాయడానికి ప్రయత్నం చేయండి. దీనికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ సినిమా తీసుకుందాం మనం. సినిమా అనేటటువంటిది డబ్బింగ్, ఈ భాషలో తీసినటువంటి సినిమాని ఇంకో భాషలోకి డబ్ చేయడం. అదే భాష, అక్కడ ఉండేటటువంటి వాతావరణం భాష ఏది ఉంటుందో దానిలోకి డబ్ చేసి అక్కడ కూడా రిలీజ్ చేసుకోవచ్చు. భావావేశాలకు భాషని మారిస్తే సరిపోతుంది, అది డబ్బింగ్. అట్లాగే ప్రింటింగ్ అనేటటువంటి దాంట్లో ట్రాన్స్లేషన్ అనేది ఉంటుంది. మన తెలుగులో తెలుగు కథ ఉందనుకో, దాన్ని తమిళ్లో చేస్తే తమిళ్ కథ అయితే ఆ ప్రింట్లో ట్రాన్స్లేట్ చేయాలి అని గుర్తుంచుకోగలరు. ఇప్పుడు గూగుల్ లెన్స్, గూగుల్ డాక్స్లలో మీరు రాసేటప్పుడు ట్రాన్స్లేట్ ఆటోమేటిక్గా రాసే అవకాశాలు, అంత అత్యాధునిక టెక్నాలజీ పెరిగింది. అట్లా అనువాదం అనేటటువంటిది అవసరం అన్నమాట. ఇందులో రెండు ఉంటాయి. అనువాదంలో మూల భాష, లక్ష్య భాష. చాలా ఇంపార్టెంట్ టాపిక్ మూల భాష, లక్ష్య భాష. మీరు ఫ్యూచర్లో టెట్, డిఎస్సి చదువుతున్నప్పుడు కావచ్చు, ఇంకా ఉన్నత విద్యలకు వెళ్ళినప్పుడు తెలుగుకు సంబంధించి మూల భాష, లక్ష్య భాష, వీటన్నిటి మీద చాలా పెద్ద పెద్ద టాపిక్లు ఉంటాయని గుర్తుంచుకోగలరు. మూల భాష అంటే అనువాదానికి సంబంధించి ఏ భాషలో అయితే మొదట రైటర్ రాసిండో అది మూల భాష. లక్ష్య భాష అంటే దేంట్లోకి మనం ట్రాన్స్లేట్ చేసినామో అది లక్ష్య భాష అని చెప్పుకోవచ్చు అనమాట. అనువాదం నిర్వచనానికి సంబంధించి ఒక భాషలోని విషయాన్ని మరొక భాషలోకి మార్చడం రాచమల్లు రామచంద్రారెడ్డి. అట్లాగే ఒకరు చెప్పిన విషయాన్ని మరలా చెప్పడం శబ్దారత్నకారం చెప్పింది. అట్లాగే ఒక భాషలో ఉన్న దానిని మరొక భాషలోకి రచించుటని వావిళ్ళ నిఘంటువు తెలియజేయడం జరిగింది. రాచమల్లు రామచంద్రారెడ్డి, శబ్దారత్నకరం, వావిళ్ళ నిఘంటు, ఈ మూడు ఒక భాషలోని సమాచారం మరో భాషలోకి తర్జుమా చేయడం అని చెప్పడం జరిగింది. అనువాదానికి సంబంధించినటువంటి వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి టాపిక్ మీరు ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఒక భాష మరొక భాష, దానికి ట్రాన్స్లేట్. అనువాదం రకాలు అనేటటువంటి ప్రధానంగా రెండు రకాలు. ఒకటి సాహిత్యపరంగా అనువాదం, రెండు సాహిత్యేతర అనువాదం. ఇప్పుడు సాహిత్యం అంటే ఒక కవిత్వం తెలుగులో రాసినాం అనుకుందాం, ఒక పాట తెలుగులో రాసినాం అనుకుందాం, దాన్ని తమిళ్లో రాస్తే అది సాహిత్య అనువాదం. అట్లాగే ఒక బిజినెస్ కాలంని, ఒక వెబ్సైట్ మ్యాగజైన్ని, ఏదైతే న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటిది తెలుగులో రాసినాం అనుకుందాం, దాన్ని వేరే భాషలో రాస్తానంటే సాహిత్యేతర అనువాదం అవుతుంది అనమాట. అనువాదం ప్రధానంగా రెండు రకాలని రాస్తే సరిపోతుంది. అనువాదం రకాలకు సంబంధించి రాయడానికి ప్రయత్నం చేయండి. మత, సంస్కృతి, కుల, ఆచార వ్యవహారాలు, భాషా భావజాలం, భాషా పదాలు, ఇవన్నీ కూడా మూల భాష, లక్ష్య భాషల్లోకి మార్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బతుకమ్మ ఫెస్టివల్ని వేరే జపానోడు ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఆ పండుగ లేకపోవచ్చు, ఆ సంస్కృతి లేకపోవచ్చు. వానికి అనుగుణంగా అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగా మూల భాష నుంచి లక్ష్య భాషలోకి మార్చుకునేటప్పుడు కొంత భావజాలాన్ని, కొన్ని పదాలని మార్చుకోవాల్సి వస్తుందని ఆ జాగ్రత్తలను గుర్తుంచుకోండి. మత, సంస్కృతి, కుల, ఆచార వ్యవహారాలు, భాషా భావజాలం, భాషా పదాలన్నింటిలో కూడా మనకు అనుగుణంగా చేసుకోవాలన్నమాట. అనువాదం ప్రధానంగా రెండు రకాలని చెప్పినాం కదా. మొదటి సాహిత్య అనువాదం, అందులో భాష, ఆలోచన, ధోరణి, సాహిత్యము, కథ, నవల, పాట, కవిత్వం, దీనిలో అనువాదానికి స్వేచ్ఛ పరిధి ఎక్కువ ఉంటుంది అనమాట. సాహిత్య అనువాదంలో స్వేచ్ఛ పరిధి ఎక్కువ. ఇక్కడ సంస్కృతి ఉండి అక్కడ లేకపోయినా సరే అక్కడ అనుగుణంగా రాస్తాం. అదే ఒక బిజినెస్ కాలం ఉందనుకో, ఇక్కడ ఉన్నటువంటిది ఏందో అదే సమాచారాన్ని అక్కడ కూడా చెప్పాలి. ఇక్కడ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏదన్నా ఒకటి అభివృద్ధి చేస్తే వేరే భాషలో కూడా అదే చెప్పాలన్నమాట అనువాదానికి సంబంధించి. అట్లాగే అనువాదం రకాల్లో సాహిత్యేతర అనువాదం వ్యాపారము, ఆర్థిక వ్యవస్థలు, మందులు, విజ్ఞాన శాస్త్రాలు, దీనిలో
స్వేచ్ఛ తక్కువగా ఉంటుంది, ఉన్నది ఉన్నట్లుగానే రాయాలి అనమాట. సాహిత్యం, సాహిత్యేతర అనువాదం రెండుకి సంబంధించినటువంటి మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి అంశం ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక అనువాద ప్రక్రియ దశలు ఏ రకాలలో ఉంటాయని చెప్పి ఒక 4 దశలు ఉంటాయి. అందులో మూల రచనకు విఘాతం కలిగించవద్దు, అట్లాగే మూల రచనకు గుర్తింపు ఇవ్వాలి. మీకు ఆ సీక్వెన్స్లో చెప్తాను, ఒకసారి ఆగండి. ఇది పీపీటీ ప్రజెంటేషన్లో అటు ఇటు అయినాయి. మొదటి దశ మూల భాషకు చెందిన పుస్తకాలు, దాని వివరణ బాగా చదివి అర్థం చేసుకోవాలి. పుస్తకంలో ఉన్న చమత్కారం, సంస్కృతి, సాంప్రదాయాలు గుర్తించాలి. మొదటి దశ ఏం లేదు, మూల భాషకు సంబంధించినటువంటి పుస్తకం చదవాలి. మొదటి దశ అంటే ఏంటి, పుస్తకాన్ని చదవాలి. ఇక రెండవ దశ అంటే ఏంటి, సాహిత్యం ఏ శాఖకు ఏ బిజినెస్ వర్గానికి సంబంధించిందో తెలుసుకోవాలి. మనం లక్ష్య భాషలోకి మార్చాల్సిన అనువాదం ఏ సాహిత్య ప్రక్రియకు చెందుతుందో గ్రహించాలి. అంటే అది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జోనరో తెలుసుకోవాలి. మొదటి దశ అంటే పుస్తకాన్ని చదవాలి. రెండవ దశ ఏంది, ఏ శాఖకు సంబంధించినటువంటిది. అట్లాగే మూడోది ఉందనుకో, దాంట్లో పదాలు, సమానార్థకాలు, భావజాలం, సాహిత్యేతర అనువాదాలు అయితే సాంకేతిక విషయాలు. ఇప్పుడు నార్మల్గా ఏదో 5G 6G టెక్నాలజీ వచ్చింది, అమెరికాలో ఇంప్లిమెంట్ అవుతుంది, భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ కావాలంటే సాహిత్యేతరకు సంబంధించినటువంటి సాంకేతిక విశేషాలను మనం తెలుసుకోవాలన్నమాట ముందే. అట్లాగే అనువాద ప్రక్రియ దశల్లో 4వ దశ మూల రచనకు విఘాతం కలగకుండా మూల రచనకు రచయితకు తగిన గుర్తింపు ఇవ్వాలి. 4 దశల్లో ఏం లేదు, ఒకటే మాటలో పుస్తకాన్ని చదవడం మొదటి దశ, ఏ ప్రక్రియనో తెలుసుకోవడం రెండవ దశ, మూడవ దశలో దాన్ని ఎట్లా అనువాదం చేయాలి, ఏ పదాలున్నాయి, ఏ వాక్యాలున్నాయి అని గుర్తుంచుకోవాలి. 4th దశలో రచయితకు గౌరవాన్ని గుర్తింపుని ఇవ్వాలి. ఇదే 4 దశలకు సంబంధించినటువంటి అంశం అని గుర్తుంచుకోగలరు. అట్లాగే మెయిన్ ఛానల్లో మొత్తం కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందని గుర్తుంచుకోగలరు. భారతదేశంలో అనువాదంతో భావ సమైక్యత పొందడం జరిగింది. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం కాబట్టి, అనేక భాషలు ఉన్నాయి కాబట్టి అనువాదంతో భాష పరిపుష్టమవుతుంది. వేరే భాషలో ఉన్నటువంటి అంశం ఈ భాషలోకి తర్జుమా చేయబడుతుంటే ఇంకా పరిపుష్టమవుతుంది. అనువాద భాషా పరిధులను పెంచుతుంది. వివిధ ఇప్పుడు హిందీ అనేటటువంటిది అన్ని భాషల్లో నుంచి తర్జుమా చేయబడుతుంటుంది. అన్ని భాషలకు లాంగ్వేజ్ లాగా ఉంది కదా, మనకు ఏదైతే మాతృభాష కాకుండా హిందీ లాంగ్వేజ్ని కూడా మన రాజ్య భాష ఉన్నందుకు చదువుకుంటున్నాం అనమాట. కేరళ రచయిత సజుదే పాలన మలయాళానికి సంబంధించి, మైవరాళ్ళకి సంబంధించి మూల భాష లక్ష్య భాషకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద చూస్తున్నట్లు. నేను ఎలా ఆలోచిస్తానో నీకేమైనా చెప్పానా, పక్షులు నా కోసం వచ్చి వాటి రహస్యాలు చెబుతాయి, ఆవులు వాటి కథల్ని చెబుతాయి అని చెప్తుందన్నమాట. దీనికి సంబంధించి ఇంగ్లీష్లో తర్జుమా చేసినటువంటి అంశం. ఇక కేరళ రచయిత సజుదే పాలన్ మైవరాళ్ళు టాపిక్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఒక పుస్తకాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే మూల విషయాన్ని చదివిన తర్వాత అనువాదాన్ని చదివితే బాగా అర్థమవుతుంది. ఇదే అనువాద దశల్లో మొదటి దశ. రెండవ దశ ఏ ప్రక్రియ అని గుర్తించాలి. మూడవ దశలో ఎట్లా రాయాలని, నాలుగవ దశ గుర్తింపు ఇవ్వాలి. అనువాదం భాషా పరిధులను పెంచుతుంది. ఇప్పుడు బస్సు, ఆటో అనేటటువంటిది అన్ని భాషల్లో ఒకటే రకంగా పిలుస్తాం. అది తమిళ అయినా, ఇంకో ఉర్దూ అయినా, మరాఠీ అయినా, బెంగాల్ అయినా, అస్సామీ అయినా అన్నిటిలో ఆటో, బస్సు అని పిలుస్తుంటాం. కాబట్టి మనకు ఇబ్బంది లేకుండా అనువాదం అనేటటువంటి పరిధులను పెంచిస్తుందని చెప్పి శాస్త్ర సాంకేతిక విషయాలు చెప్పడానికి భాషాభివృద్ధి అనేటటువంటిది చెందాలి. అప్పుడే మనం కొత్త తరానికి, కొత్త విశేషానికి వెళ్తాం. డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి రైతులు బిందు సేద్యం, చుక్కల సాగు, బొట్ల సాగు అని ఏం పిలుస్తారో అట్లా ఏం పిలువరు. డ్రిప్ ఇరిగేషన్ అని, డ్రిప్ సిస్టమ్ అనే పిలుస్తుంటారు అనమాట. ఇక అనువాద సమస్యలకు సంబంధించి అనువాద దశలు 4, అనువాద సమస్యలు కూడా 4. మూల భాష లక్ష్య భాషకు సంబంధించి ఇంగ్లీష్లో అర్థమయ్యి తెలుగులో ఏం చెప్పాలో తెలియకపోవడం. ఎగ్జాంపుల్గా మనం మూల భాష ఇంగ్లీష్ తీసుకున్నాం, లక్ష్య భాష తెలుగు తీసుకున్నాం. ఇంగ్లీష్లో అర్థమయ్యి తెలుగులో ఏం చెప్పాలో తెలియకపోవడం. ఇంగ్లీష్లో పదానికి అనేక అర్థాలు ఉండి దీన్ని గ్రహించాలో తెలియకపోవడం. మనకు ఇంగ్లీష్లో అనేక పదాలు, అనేక అర్థాలు ఉండి తెలుగులో దాన్ని ఎట్లా రాయాలో తెలియకపోవడం అనమాట. ఇంగ్లీష్లో వాక్యం అర్థమై అది దీర్ఘకావ్యం అయినప్పుడు క్లిష్టంగా అయినటువంటి దానిలో చిన్న చిన్న పదాలు, కర్తలు, కర్మలు, ఉపవాక్యాలు తెలుసుకోవడం కష్టం. ఇంగ్లీష్లోని పదాలు, నుడికారాల అర్థం తెలుగులో సమానార్థకాలు లేకపోవడం. ఏం లేదు, 4 సమస్యలు ఏంటంటే మొదటి భాష నుంచి రెండో భాషకు రాసేటప్పుడు మనము అదే అంశాన్ని ఎట్లా చెప్పాలో తెలియకపోవడం మొదటి సమస్య. రెండోది సమాన పదాలు అందులో నుంచి ఇందులోకి తర్జుమా చేసుకుంటే సమాన పదాలు లేకపోవడం. అందులో మూల భాషలో వాక్యం అర్థమై లక్ష్య భాషల్లో దాన్ని ఎట్లా రాయాలనో మనకు తెలియకపోవడం. ఇంకొకటి
మూల భాషలో పదాలు నుడికారాలు అర్థమై తెలుగులో దానికి సమానార్థకాలు అసలు లేకపోవడం, ఇవి సమస్యలు. అనువాద సమస్యలు 4, అనువాదం రాసే పద్ధతులేమో 4. మొదటి దశలో చదవాలి, రెండో దశలో అది ఏ ప్రక్రియకో సంబంధించిందో తెలుసుకోవాలి, మూడో దశలో ఎట్లా రాయాలని తెలుసుకోవాలి, నాలుగో దశలో రచయితకు సంబంధించి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది అనువాదానికి సంబంధించినటువంటి పరిచయం. ప్రాజెక్టు పాఠ్యాంశానికి సంబంధించి ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, ప్రాజెక్టు రకాలని తెలపండి అని చెప్పి క్వశ్చన్ రావచ్చు. ప్రాజెక్టుని నార్మల్గా మనం ఇంగ్లీష్ వర్డ్ ఇది, దీన్ని యోజన, నియోజనం, పరియోజన, పథకం అనేటటువంటి పదాలు సబ్జెక్టుకు వివిధ పేర్లు ఉండడం జరిగింది. ప్రాజెక్టు అనేటటువంటిది ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క సబ్జెక్టుగా మనం తీసుకుంటాం. యోజన అనేటటువంటిది ఒక దాంట్లో, నియోజనం, పరియోజన అనేది, పథకం అనేటటువంటిది ఇప్పుడు ప్రభుత్వ పథకాలకు సంబంధించి పథకం అని పిలుస్తుంటాం, అదే విద్యార్థులకు ప్రాజెక్ట్ అని పిలుస్తుంటాం. మనం ఎంచుకున్నటువంటి టాపిక్ మన సబ్జెక్ట్ ఏది ఉంటుందో దానికి సంబంధించి ప్రాజెక్ట్ని ఇట్లా యోజన, నియోజనం ఇట్లని పిలుస్తుంటాం. ప్రాజెక్ట్ అనేది ఒక ఆంగ్ల పదం అని గుర్తుంచుకోగలరు. అధ్యయనము, పరిశోధన, పరికల్పన, నివేదిక అనేవి ప్రాజెక్టులో అంతర్భాగాలు. ఇవన్నిటిని కూడా పరికల్పన, నివేదిక, ఈ పాఠ్యాంశాలను కూడా మనం చదువుకుంటాం అన్నమాట, దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టు అంతర్భాగంగా. అట్లాగే ఒక పనిని క్రమ పద్ధతిలో చేయడమే ప్రాజెక్టు. ఏదైతే ప్రాజెక్టు మనం ఇంగ్లీష్ పదంగా తీసుకుంటున్నామో, పథకం, నియోజన, యోజనగా చెప్పుకుంటున్నామో, ఇదంతా ఒక పని, దాన్ని క్రమ పద్ధతిలో చేయడమే ప్రాజెక్ట్ అని గుర్తుంచుకోగలరు. అందులో భవనాలు కట్టడం ఉండొచ్చు, ప్రభుత్వ పథకాలది ఉండొచ్చు, విద్యాపరంగా ఉండొచ్చు, వైద్యపరంగా ఉండొచ్చు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉండొచ్చు, ఏ విధంగానైనా ఉండొచ్చు. అట్లాగే యోజన, నియోజనం, ఈ పరియోజన, పథకం ఇవన్నీ కూడా అన్నిటిలో కూడా అధ్యయనంలో, పరిశోధనలో, పరికల్పనలో, నివేదికలో అన్నిటిలో అదేవిధంగా పేర్లను ఇంగ్లీష్ పదమైనటువంటి ప్రాజెక్ట్ నేమ్తో పిలవడం జరుగుతుందని గుర్తుంచుకోగలరు. ఇందులో మీరు చూస్తున్నట్లు విద్యాపరంగా, నీటిపారుదల శాఖ పరంగా, వైద్యపరంగా, అట్లాగే ఏదైతే డిపార్ట్మెంట్ చేంజ్ అవుతూ ఇంజనీరింగ్ పరంగా, ఇట్లా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కు ప్రాజెక్టులు అనేటటువంటివి ఉంటాయన్నమాట. మొత్తంగా ప్రాజెక్టులు అనేటటువంటివి 4. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 4 గురించి డెప్త్గా రాస్తానంటే ఇది ఎస్ఏ క్వశ్చన్ అవుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు, నీరు, విద్యుత్, రోడ్డు మరియు భవనాలు, మైనింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్టులు. శాస్త్ర సాంకేతికము, నీరు, విద్యుత్, రోడ్డు మరియు భవనాలు, మైనింగ్, ప్రభుత్వ పథకాలు, అట్లాగే సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్టులు అనమాట. అట్లాగే మొదటిది శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం చూస్తే, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు ఎలా ఉంటాయి? నార్మల్గా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు ఎట్లా ఉంటాయంటే, ఏదైనా ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు ఉన్నారనుకో, అందులో చంద్రయాన్ 2నా, 3నా, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఇట్లా ఒక ప్రాజెక్టుని తీసుకుంటారు. గవర్నమెంట్ ఒక ప్రాజెక్టుని ఇస్తుంది. లేదంటే గవర్నమెంట్కి కూడా ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కావచ్చు, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఒక కొలమానం, లేదా ఏదైతే ఈ పవర్ విండోస్కి సంబంధించి, సోలార్ సిస్టానికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రతిపాదన ఇస్తుంది. ఆ ప్రతిపాదన అనేటటువంటిది శాస్త్ర సాంకేతిక రంగాల్లో అది ప్రభుత్వం అనివచ్చు, వ్యక్తిగతంగా ఉండొచ్చు, బిజినెస్ పరంగా ఉండొచ్చు, సంస్థలను ఉండొచ్చు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు ఎట్లా ఉంటాయంటే, ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ముందే నిర్మించుకొని, అంటే ఒక అవసరం, మనిషికి కావాల్సినటువంటి ఒక అవసరం కోసం, మానవ మనుగడ కోసం కావచ్చు, అభివృద్ధి కోసం కావచ్చు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు ఉంటాయి అని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఈ విధంగా రాయడానికి ప్రయత్నం చేయండి. నీరు, విద్యుత్, రోడ్డు మరియు భవనాలు, మైనింగ్ ప్రాజెక్టులు అని చెప్పి దీనికి సంబంధించినటువంటి ఒక హెడ్డింగ్ పెట్టిననుకో, దీనికి సంబంధించి నీటి ప్రాజెక్టులు ఎట్లా ఉంటాయి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్కు సంబంధించి రామగుండం ప్రాజెక్టు, యాదాద్రి ప్రాజెక్టు, ఈ విధంగా వివిధ ప్రాజెక్టులు ప్రభుత్వం ఆధీనంలో కావచ్చు, ప్రైవేట్ సంస్థల ఆధీనంలో కావచ్చు, కాంట్రాక్టర్ల ఆధీనంలో కావచ్చు, ప్రాజెక్టుకు సంబంధించినటువంటివి ఉంటాయి. రోడ్డు మరియు భవనాలకు సంబంధించి మైనింగ్ ప్రాజెక్టులు, ఇప్పుడు మైనింగ్ ఎట్లా అంటే మనకు సింగరేణి ప్రాజెక్టు, అట్లాగే కేజీఎఫ్ అని చెప్పి కర్ణాటకలో ఒక ప్రాజెక్టు, ఇట్లా కొన్ని ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు. రోడ్డు భవనాలకు సంబంధించి భవనాలు అనేటటువంటి ప్రభుత్వ భవనాలు కావచ్చు, ప్రైవేటు భవనాలు కావచ్చు, వైద్యపరంగా ఉండేటటువంటి భవనాలు కావచ్చు, విద్యాపరంగా ఉండేటటువంటి భవనాలు కావచ్చు, ఏదైనా హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రభుత్వ రవాణా అంటే ప్రభుత్వం ఆధీనంలో రోడ్డు అనేటటువంటిది కూడా ఉండడం జరుగుతుంది. రోడ్డు రవాణా వ్యవస్థలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలతో రోడ్ లైన్లు, అది హైవే లైన్ల, నార్మల్ లైన్ల,
విలేజ్లలో ఉండేటటువంటి సీసీ రోడ్ల ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా చెప్పొచ్చు అనమాట. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు ఇటువంటివి అన్నీ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు. ఇప్పుడు ప్రీ బస్ అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఉంది కదా, అటువంటిది ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. ఒక శాఖ డైరెక్టరు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసరు, ప్రభుత్వ అడ్వైజరీ చీఫ్ సెక్రటరీ ఆధీనంలో ప్రభుత్వ పథకాలు అనేటటువంటి అమలు జరుగుతుంటాయి అనేటటువంటి అంశాన్ని రాయండి. మీ సొంత మాటల్లో రాయొచ్చు ఇవన్నీ కూడా. ఇక సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్టులు అనేటటువంటి మొదటిది సాహిత్యం, సామాజికం, ఈ రెండు వేరువేరు. అట్లాగే ఇందులో అధ్యయన ప్రాజెక్టులు అని చెప్పి చెప్పుకోవచ్చు. సామాజికంగా ఉండేటటువంటివి అంటే ఒక ఎజెండా, అది పత్రిక పరంగా కావచ్చు, మిగతా అన్ని డిపార్ట్మెంట్లో బిజినెస్ పరంగా ఉండొచ్చు. సాహిత్యం అనేటటువంటిది కేవలం అక్షరాలు, ఏదైతే కథ, నాటకం, నవల ఇట్లాంటి కేటగిరీలు, వచనం, పద్యం ఇటువంటివి ఉంటాయి కదా, సాహిత్యానికి సంబంధించినటువంటి భాషాపరమైనటువంటి అంశం అది ఒక ప్రాజెక్టుగా ఉంటుందన్నమాట. 4 ఉంటాయి. ఈ 4లో సాహిత్యానికి సంబంధించి మళ్ళీ 3 రకాలుగా విభజించవచ్చు. మేజర్ ప్రాజెక్టులు ఇవి సంస్థలు నిర్వహిస్తారు. మైనర్ ప్రాజెక్టులు అంటే 2 లేదా 3 చేస్తారు. వ్యక్తిగత ప్రాజెక్టులు అంటే ఒకే వ్యక్తి చేస్తాడనమాట. ఇక అధ్యయనము, పరిశోధన, పరికల్పన, ఊహ, నివేదిక అన్నింటిలో 4 ప్రాజెక్టులు 4 రకాలుగా ఉంటాయని చెప్పి. ఇక ఎగ్జాంపుల్గా జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులు అనేవి డిగ్రీలో ఉంటాయి కదా, నేను కూడా చేసిన స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు మీకు అంత క్లారిటీ ఉండకపోవచ్చు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రాజెక్టు ప్రత్యక్షంగా నేను పాఠ్యాంశం చెప్తున్నా, నేను కూడా డిగ్రీ విద్యార్థినే కాబట్టి అది అప్పుడు ప్రాజెక్టు పరిచయంలో భాగంగా నేను కూడా ప్రాజెక్టు పరిచయానికి సంబంధించినటువంటి అటెండ్ కావడం జరిగింది. అట్లాగే ఏదైనా మనం ఎంచుకున్న పనిని ఒక క్రమ పద్ధతిలో చేయడమే ప్రాజెక్ట్ అనేటటువంటి అంశాన్ని డెప్త్గా రాయండి. ఇది ప్రాజెక్టులోని రకాలు, ఎన్ని రకాలు ఉంటాయని ఆ 4 రకాలకు రాయడానికి చేయంలో అంతర్భాగం. ఇది కూడా అధ్యయనానికి సంబంధించినటువంటి అధ్యయన పద్ధతులు, అధ్యయన రకాలు, ఇట్లా క్వశ్చన్ రావడం జరుగుతుంది. షార్ట్ క్వశ్చన్ వస్తుంది, లాంగ్ క్వశ్చన్ వస్తుంది. అధ్యయనం, పరికల్పన, నివేదిక ప్రాజెక్టులోని అంతర్భాగాలు మనం చేస్తున్నటువంటి, మనం ఎంచుకున్నటువంటి ఒక అంశానికి ఇవన్నీ సహాయం చేస్తుంటాయని గుర్తుంచుకోండి. సింపుల్గానే ఉంటుంది ఈ పాఠ్యాంశం కూడా. అధ్యయనంలో ఆంగ్లంలో ఏమని పిలుస్తాం, మనం అందరికీ తెలిసినటువంటి పదమే స్టడీ అని పిలుస్తుంటాం అనమాట. అధ్యయనానికి సంబంధించినటువంటి కొన్ని రకాల అధ్యయనాలు, రాజకీయ అధ్యయనాలు ఉంటాయి, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, వైద్య, సామాజిక, భద్రత, కళ, భాష, సాహిత్యం ఇట్లా అధ్యయనాలు ఉంటాయి. ఇప్పుడు రాజకీయ అధ్యయనాలు ఎట్లుంటాయంటే మనం గెలుస్తామా లేదా అని చెప్పి ఒక పార్టీ అధ్యయనం చేస్తుంటుంది. ప్రజల మూడుని బట్టి ఉంటుంది, అక్కడ ఎన్నికల వాతావరణాన్ని బట్టి ఉంటుంది, సిచ్యువేషన్ అనేటటువంటిది మారుతుంటుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా మనం ఒకటి అనుకునాలనుకుంటే దానికి సంబంధించినటువంటి అధ్యయనం లోతుగా చేస్తేనంటే దాంట్లో మనం రిజల్ట్ని, సక్సెస్ని పొందుతాం అనమాట. కొన్ని రకాల అధ్యయనాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి ఉంటాయి. అధ్యయనానికి ఎగ్జాంపుల్ ఇస్రో ఒక అధ్యయనం చేస్తుంది అనుకున్నాం, పిఎస్ఎల్ఓ, జిఎస్ఎల్ఓ ఏదో ఒక అంశం మీద అధ్యయనం లోతుగా చేస్తే దాన్ని మనం సక్సెస్ అవుతుంటాం అనమాట. అట్లాగే వివిధ రకాల అధ్యయనాలకు సంబంధించి మానవుడు బుద్ధిజీవి మరియు సంఘజీవి, మానవుడు బుద్ధిజీవి మరియు సంఘజీవి అని చెప్పుకోవచ్చు. కొన్ని రకాల అధ్యయనాలు ఆర్థిక, రాజకీయ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మానవుడు బుద్ధి మరియు సంఘజీవి కాబట్టి తనకు ఎట్లా కావాలనో అట్లా తీసుకుంటాడు అనమాట. అధ్యయనానికి సంబంధించినటువంటి నిర్వచనాన్ని తెలుసుకుంటే మనిషికి ఉండే అవసరాలకు అధ్యయనం అవసరాలు. ఎందుకు మనిషి బ్రతకాలంటే ఇప్పుడు 5G తర్వాత 6G ఇట్లా టెక్నాలజీ పెరగాలి అనుకుంటే మనకు ఉండే అటువంటి అవసరాలు, లేదా మనం ఫుడ్ ఎక్కువ తినాలి, జనాభా పెరుగుతుంది, అంకశ్రేణిలో గుణశ్రేణిలో రిటర్న్ ఉంది అంటే జనాభా అనేటటువంటిది గుణశ్రేణిలో ఉంటే పంటలు అనేటటువంటిది అంకశ్రేణిలో ఉన్నాయని చెప్పి మనము అధ్యయనం చేసి వరిని కొత్త వంగడాలని చేసినంటే దానికి మన అవసరానికి సంబంధించినటువంటి ఇది ఉంటుంది అనమాట. మానవుడు బుద్ధిజీవి మరియు సంఘజీవి, సంఘంలో మనుషుల మధ్య బతకాలి కాబట్టి మానవుని అవసరాలు ఉంటాయి కాబట్టి అధ్యయనం అనేటటువంటిది అవసరం. జ్ఞానాన్ని విస్తరించుకోవడం, వాస్తవికతకు దగ్గరగా ఉండే ప్రయత్నమే అధ్యయనం అని చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగే మనిషికి సంబంధించినటువంటి మనిషి విద్య ద్వారా జ్ఞానాన్ని పొందుతాడు, దాని ద్వారా విశ్లేషణ, అభివృద్ధి, పరిశీలన అనేటటువంటి చేస్తారు. అధ్యయనాలు చేయాలంటే ప్రతి అధ్యయనానికి సమగ్ర నివేదిక అందించాలి, రిజల్ట్కు సంబంధించి నివేదిక అందించుకోవాలి. అధ్యయనం చేసే మనిషికి ఉండేటటువంటిది ఒక అంశంపై ప్రేరణ, శోధించే అంశంపై ఆలోచనలు స్థిరంగా ఉండాలి. మొదటిది సాహిత్యపరమైనటువంటి అధ్యయనాలు, శాసనాలు, కావ్యావతారికలు, అశ్వాంత గద్యాలు, లక్షణ గ్రంథాలు,
సంకలన గ్రంథాలు, చరిత్ర, జనశ్రుతిలో గల విషయాలను పరిశీలించవలసి ఉంటుంది. సాహిత్యం అంటే పురాణాల్లో ప్రబంధాలుగా రచయితలు ఏమేమి రాసిన అనేటటువంటి తాళపత్ర గ్రంథాలు, పాత కాగితాలు, పాత పుస్తకాలు ఏవో చదువుతున్నట్టే మనకు నాలెడ్జ్ పెరుగుతుంటుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి చేయాలి మనం ఎగ్జాంపుల్ అధ్యయనం చేయాలంటే దానికి మనీ అవసరం, వర్క్ టైం అవసరం, ఒక ప్లాన్ షెడ్యూల్ అవసరం, ప్రయోగ పద్ధతులు అవసరం, గ్రూపులు మనుషులు అవసరం, సమూహాలు అవసరం, వ్యూహాలు అనేటటువంటి అవసరం. పర్యవేక్షకుని మాట, శీర్షిక, పూర్వ అధ్యయనాలతో పరిశీలనతో ఒక అధ్యయనం అనేటటువంటిది ఉంటుందని చెప్పుకోవచ్చు. అధ్యయనం ప్రాజెక్టు పరిశీలనకు సంబంధించినటువంటి అధ్యయనాలు చేయాలంటే ఆర్థిక వనరులు, పందినాలు, ప్రణాళికలు ఇవన్నీ రాయండి. అధ్యయన పరిమితులు, పరిధులు కూడా ఉంటాయి. ఇప్పుడు పరిమితి మనం ఎంచుకున్నటువంటి ప్రాజెక్టును చేయాలంటే పాకిస్తాన్కి వెళ్ళి చేయాలంటే అక్కడ కూడా అవైలబుల్ ఉందంటే మనం వెళ్ళలేం కదా, అది పరిమితి. పరిధులు అంటే మన తన డబ్బులు ఒక నెల రోజులకు సరిపడేంత మాత్రమే ఉన్నాయి అంటే మన పరిధి ఎంత, నెల రోజుల్లోపే పని చేయాలి. పరిమితులు, పరిధులు అనేటటువంటి పనిచేస్తాయి. జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మానవ జీవన విధానంలో మార్పులు, భాష రోజు రోజుకి కనుమరుగవుతుండడం అనేటటువంటి అంశం మీద ప్రాజెక్ట్ అనేటటువంటిది భాషా మరణం శీర్షికతో ప్రాజెక్టు చేయడం జరిగింది. ఇందులో పర్యవేక్షకుని మాట, పరిచయం, ప్రాజెక్టు లక్ష్యం, ప్రయోజనం, పరిమితి, పరిధి అనేటటువంటి ఉండే విధంగా 50 పేజీల ఒక నివేదికను 15 విభాగాలుగా 5 విద్యార్థులుగా ఈ ప్రాజెక్టు భాషా మరణం అనే టాపిక్ని విద్యార్థులు చేయడం జరిగిందనమాట. దీనికి బద్రిరాజు భాషపై పూర్వ అధ్యయనాలు చేసినటువంటి వాళ్ళు బద్రిరాజు కృష్ణమూర్తి, నలిమల భాస్కర్, రవ్వ శ్రీహర్ అనేటటువంటి వ్యక్తులు చేసిండ్రనమాట. ఈ భాషా మరణం అనేటటువంటి టాపిక్ డిగ్రీ విద్యార్థులు చేసినటువంటి ఒకటి. మానవ జీవన విధానంలో మార్పులు, భాష రోజు రోజుకి కనుమరుగవుతున్నటువంటి అంశం మీద చేయడం జరిగింది. ఈ నిర్వచనం జ్ఞానాన్ని విస్తరించుకొని మనం కొంచెం దానికి దగ్గరగా ఉండేటటువంటి అంశం. భాష కూడా మనిషిలానే పుట్టడం, మరణించడం అనేటటువంటిది సహజమే అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ భాషలో కనుమరుగవుతున్న కొన్ని పదాలు: గుమ్మి, గాదె, తలుపు, పలుపు, గుంజు, కొట్టం, ఇట్లాంటివన్నీ కూడా భాషా మరణానికి సంబంధించి విద్యార్థులు చేసినటువంటి ఒకటి. మీరు దాని గురించి పెద్దగా రాయాల్సినటువంటి పని లేదు. అధ్యయనం అనేటటువంటి దాంట్లో అధ్యయనం చేసేదానికి అధ్యయనం పని దినాలు, వర్క్, పరిధులు, పరిమితులు ఈ అంశాల మీద పెద్దగా రాసినట్టు సరిపోతుంది. ఇది పాఠ్యాంశం. పరికల్పన షార్ట్ క్వశ్చన్ మరియు లాంగ్ క్వశ్చన్ ఏదన్నా ఒకటి రావచ్చు. లాంగ్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ప్రాజెక్టు మరియు పరికల్పన ఈ 2 లెసన్ల నుంచి లాంగ్ క్వశ్చన్ రావచ్చు. ఇక పరికల్పన అనేటటువంటిది మనం ఎంచుకున్న ప్రాజెక్టు లేదా అధ్యయనంలో ఒక అంతర్భాగం అని చెప్పుకోవచ్చు. పరికల్పన అంటే ఏమి లేదు, మనం ఎంచుకున్నటువంటి ప్రాజెక్టు ముందే మనకు తెలిసిపోతుంది. ఒక బిల్డింగ్ ఇట్లా రావాలి అని చెప్పి మనం ఒక డిజైన్ వేసుకుని ఉంటాం, ఇట్లా వస్తుంది అని చెప్పి ఊహిస్తాం చూడు, ఆ రిజల్ట్ అదే పరికల్పన అని చెప్పుకోవచ్చు. హైపోథీసిస్ అని చెప్పి ఇంగ్లీష్లో పిలుస్తుంటాం. దీనికి సంబంధించినటువంటి అర్థ వివరణ తెలుసుకున్నట్లయితే మనం ఎంచుకున్న లేదా చేస్తున్న ప్రాజెక్టు లేదా అధ్యయనం ఫలితాన్ని, రిజల్ట్ని ఊహించడమే పరికల్పన అని చెప్పుకోవచ్చు. దీన్ని హైపోథీసిస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఫలితం, రిజల్ట్ అనేటటువంటిది ఊహ, ఇట్లా జరుగుతుంది అని చెప్పి కొన్ని డిపార్ట్మెంట్లో అదే నిజమవుతుంది. ఇప్పుడు భవనాలకు సంబంధించినటువంటిది, నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో మ్యాక్సిమం 90% పరికల్పన అనేది నిజమవుతుంది. మనం పరికల్పన కోసమే అధ్యయనాన్ని ఎంచుకొని పని చేస్తుంటాం. ఈ పదం గ్రీకు భాష నుంచి ఉద్భవించిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో పరికల్పన అనేటటువంటి ఊహా పదం గ్రీకు భాషకు సంబంధించినటువంటి పరికల్పన అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. పరికల్పన అంటే ఊహ, మనం ఊహించేటటువంటిది. ప్రాజెక్టు గురించి మన మనస్సులో ఊహించుకోవడం, రిజల్ట్ ముందే తెలుసుకోవడం. దానికి యూజెస్ ఏంటంటే పరికల్పన ముందే ఊహిస్తే మనకు ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, ఎట్లా పనిచేయాలనేటటువంటిది మనకు ఒక ఐడియా ఉంటుంది. ప్రాజెక్టులో పరికల్పన అంతర్భాగం. ప్రాజెక్ట్ను ఎలా చేస్తాము, ఏమి చేస్తాము అనేటటువంటిది ఊహ. ఎలా చేస్తాము, ఏమి చేస్తాము అనేటటువంటి ఊహ ఏదైతే ఉందో అదే పరికల్పన. శాస్త్రీయంగా, మానవీయంగా, సామాజికంగా, సాంకేతికంగా పరికల్పన అనేటటువంటిది వివిధ రకాలుగా చేంజ్ అవుతుంటుంది. ఎక్కడికక్కడ ఊహ అనేటటువంటిది చేంజ్ అవుతుంటుంది. పరికల్పన, అర్థ వివరణ, విషయం, జాగ్రత్తలు, ఉపయోగాలు తెలుసుకోవడమే పరికల్పన యొక్క పాఠ్యాంశం. ఏం లేకపోతే ఈ పాఠ్యాంశం చాలా చిన్న పాఠ్యాంశమే, మీరు ఈజీగా రాయొచ్చు. ఈ ప్రాజెక్టులో ఉండేటటువంటి 4 పాఠ్యాంశాలు చాలా ఈజీగా రాయొచ్చు. ప్రాజెక్టు దశలు అంటే 4 దశలు. పరికల్పనకు సంబంధించి అర్థ విషయం, జాగ్రత్తలు ఈజీగా రాయొచ్చు, సింపుల్గా ఉంటుంది. ఊహా ప్రతిపాదన 3 రకాలు: అక్లిష్టం, సంకీర్ణం, బహుళార్థకం. నార్మల్గా మీకు సింపుల్గా చెప్పాలంటే మనం ఊహించే రిజల్ట్ అనేటటువంటిది జరగవచ్చు, జరగకపోవచ్చు.
మిక్స్డ్ రిజల్ట్ సగం సగం జరగవచ్చు. ఇదే అక్లిష్టం, సంకీర్ణం, బహుళార్థకం. అక్కడ జరగవచ్చు, జరగకపోవచ్చు, సగం సగం జరగవచ్చు. పరికల్పన అర్థాలు పూర్వకల్పన, పరికల్పన, నిగమనం. మనం ఊహించేదాన్ని పూర్వకల్పన అని చెప్తుంటాం. దానికి వివిధ పదాలు అనమాట. పరికల్పనకు జాగ్రత్తలు అవసరం అని చెప్పి బెవరిడ్జ్ గారు తెలియజేయడం జరిగింది. అన్నిసార్లు నిజం కాదు కదా. నిరుపయోగ అభిప్రాయాలను విడిచిపెట్టాలి. అట్లాగే తెలివితేటలను ప్రదర్శించాలి. వాస్తవానికి దగ్గరగా ఉండాలి. భావాలకు విమర్శనాత్మకంగా పరీక్షించాలి. మన తప్పులను సవరించుకొని ముందుకు వెళ్ళాలి. పరికల్పనలో ఊహ చేస్తున్నాం కానీ జాగ్రత్తలు కూడా అవసరం. తెలివితేటలను ఎక్కువ చూపాలి. మనం ఊహించిందే నిజం కాదు కదా చాలాసార్లు, కాబట్టి మన తప్పులను సవరించుకొని ముందుకెళ్ళాలి అని చెప్పి ఇవి జాగ్రత్తలకు సంబంధించి పరికల్పన, ఊహ, ప్రతిపాదనలు ఈ మూడుకి ఆ జాగ్రత్తలు అనేవి రాసినట్టు సరిపోతాయి. ఇవి పరికల్పనకు సంబంధించినటువంటి ఉపయోగాలను మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే ఆర్థిక వనరులను మనం ముందుగానే అంచనా వేయచ్చు. ఇప్పుడు బాహుబలి సెట్ వేస్తానంటే ఆ మహిష్మతి కోట దానికి రాజమౌళి గారు ముందే ఒక ఎస్టిమేషన్ చేసుకుంటారు, ఇంత డబ్బులు కావచ్చు అని చెప్పి. అది యూజే కదా, మనకు ముందే తెలిసిపోతారంటే ఆర్థికం, సమయం, పనివారి సంఖ్య ముందుగానే డిజైన్ వేసుకోవడం ద్వారా పనిలో స్పష్టత ఇవన్నీ పరికల్పన ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. ఇది డిగ్రీ 6th సెమిస్టర్ ప్రాజెక్టు పరిచయంలోని అంతర్భాగమైనటువంటి మరో పాఠ్యాంశం నివేదికకు సంబంధించినటువంటి పాఠ్యాంశాన్ని తెలుసుకుంటే, నివేదిక అంటే ఏంటి? రిజల్ట్ని మనం ప్రాజెక్టులో రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేటటువంటి అంశం మీద ప్రస్తుత పాఠ్యాంశం ఉంటుంది. మనం చేస్తున్న ప్రాజెక్టు లేదా అధ్యయనంలో చివరి ఫలితమే మనం అందించడాన్ని లేదా వివరించడాన్ని రిపోర్ట్ లేదా నివేదిక అని పిలుస్తుంటాం. ఈ నివేదికకు మరో పేరు ఏంటంటే రిపోర్ట్ అని పిలుస్తుంటాం. రిపోర్ట్ అనే పదం లాటిన్ భాష నుంచి ఇన్ఫర్మేట్ అనే పదం నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు. రిపోర్ట్ అనేటటువంటి పదం లాటిన్ భాష నుంచి వచ్చినటువంటి పదం అని చెప్పుకోవచ్చు. మనం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ లేదా అధ్యయనంలో చివరి భాగమే నివేదిక. దీన్ని రిపోర్టు అని పిలుస్తుంటాం. రిపోర్టు, డ్రాఫ్ట్ అని కూడా రిజల్ట్, డ్రాఫ్ట్ అని పిలుస్తుంటాం అన్నమాట. ఇప్పుడు మనం రాజ్యాంగ రచనలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అని ఎందుకు పిలుస్తుంటాం? ఫైనల్ రిజల్ట్ అనేక మంది రాజ్యాంగం రచన చేసింటారు కదా, అందులో అదంతా కూర్పు చేసి అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అనమాట. భారత రాజ్యాంగ రచన అనేటటువంటిది వ్యక్తుల యొక్క రచన కాదు, అనేక మంది సమూహాల చేత ఉంది కాబట్టి దాన్ని అందరూ ఫైనల్గా చేయడానికి చైర్మన్గా ఎవరున్నారు? బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు కాబట్టి డ్రాఫ్టింగ్ కమిటీ అని చెప్పడం జరిగింది. అధ్యయనంలో చివరిగా మన పఠన అనుభవంతో, మన పరిశీలన అనుభవంతో మనం ఇచ్చే వివరణనే నివేదికగా, రిజల్ట్గా ఉండడం జరుగుతుంది. ఈ రిజల్ట్లో 3 భాగాలు ఉండడం జరుగుతుంది. ఈ 3 భాగాలు ప్రణాళిక భాగం, విషయ భాగం, సంకలన భాగం. అంటే మనం ఇచ్చే రిజల్ట్లో మొదట మనం వేసుకున్నటువంటి ప్రణాళిక. మనం ఒక ర్యాకెట్ను తయారు చేసుకుంటే ఆ ర్యాకెట్లో 3-4 భాగాలు ఉంటాయి కదా. అంటే 3-4 భాగాలు ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి, మిగతాయి అంటే ఫ్యూయల్ భాగం, తర్వాత మధ్యలి భాగం, దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద ప్రణాళిక ఏమేమి వేసుకున్నాం. అట్లాగే విషయ భాగం, ఏ వస్తువు ఎట్లా పనిచేస్తుంది, అది అన్ని కల్పితనంటే ఎట్లా పనిచేస్తుంటుంది అనే సంకలన భాగం. ఈ విధంగా నివేదిక రిజల్ట్కి సంబంధించినటువంటి ఉంటాయి. నివేదికని మనం ఒక పర్సన్ నుంచి ఒక ప్రాజెక్ట్, ఇప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు సార్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు అనుకో, దాన్ని సార్ వాళ్ళకి మనం సబ్మిట్ చేయడానికి, ఇక్కడ ఎగ్జాంపుల్ సార్గా తీసుకున్నాం కాబట్టి సార్ వాళ్ళకి సబ్మిట్ చేయడానికి నివేదికలు ఎన్ని అవకాశాలు ఉంటాయి? వాయిస్ రూపంలో అందించవచ్చు, టెక్స్ట్ రూపంలో అందించవచ్చు, వీడియో రూపంలో అందించవచ్చు. మనకు ఉండేటటువంటి పీపీటీ ప్రజెంటేషన్ చేస్తావా, నువ్వు రేడియో ద్వారా కార్యక్రమమా, ఏదో ఒక వాయిస్ నోటు పంపిస్తావా. ఇప్పుడు పోలీస్ శాఖ వాళ్ళైతే ఒక ప్రాజెక్టుకు సంబంధించి వాయిస్ నోటు పంపిస్తారు. ఇంకొక పొలిటికల్ ఏదో ఒక పథకాలకు సంబంధించినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, సీఎం వాళ్ళ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులకు వీడియో పీపీటీ ప్రజెంటేషన్ చేస్తుంటారు. ఇట్లా కొంతమంది విద్యార్థులు అయితే టెక్స్ట్ ఫార్మాట్లో ఇస్తారు. దీనికి వాగ్రూప నివేదికలు, విషయ వివరణ నివేదికలు అని చెప్పి ప్రధానంగా 2, వాయిస్, టెక్స్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. 3వది వీడియోది అంత ప్రజాదరణ ఇప్పుడు పొందుతున్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా. మిగతా అన్ని దేశాల్లో లేదు కదా వీడియో అనేటటువంటిది. కాబట్టి వాయిస్, టెక్స్ట్కి సంబంధించినటువంటివి. ఇందులో లిఖిత, టెక్స్ట్ రూపకంగా ఉన్నటువంటి సమాచారాన్ని పొందుపరచడమే ప్రపంచం మొత్తం అవలంబిస్తుంది అని చెప్పుకోవచ్చు. లిఖిత రూపకంగా సమాచారాన్ని పొందడం, జనాన్ని ఉద్దేశించి నివేదిక ఇవ్వడం, పై అధికారికి సమాచారాన్ని నివేదికలుగా అందించడం, సాంకేతిక విషయ పరిజ్ఞానాన్ని నివేదికల్లో పొందుపరచడం. ఈ టెక్స్ట్ రూపంలో నివేదికలు అందించడమే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రజాదరణలో పొందింది. జనాన్ని ఉద్దేశించి రాయడము, అధికారికి రాయడం, శాస్త్ర సాంకేతికల్లో నివేదికలు, డ్రాఫ్ట్లు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఇందులో మెయిన్గా వాయిస్, టెక్స్ట్ మీద ఎక్కువ ఉంది, వీడియో ప్రతి దేశంలో క్లియర్ కట్గా లేదు అని చెప్పి దీనికి సంబంధించినటువంటి వాక్యాలు రాయండి. నివేదికలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో
దర్యాప్తు, క్రైమ్ సీన్లలో, అట్లాగే ప్రభుత్వ పథకాలు పంపిణీ వ్యవస్థల్లో, మెడికల్ విభాగాల్లో రోగి ఆరోగ్య పరిస్థితి మీద నివేదిక, సాహిత్యంలో నివేదిక అందించడం, సినిమాకి సంబంధించినటువంటి నివేదిక. అసలు సినిమా అంటే ఏంటి? అనేక సీన్లు షూట్ చేసి ఫైనల్గా కలిపి ఎడిటింగ్ చేయడమే ఒక నివేదిక. అదే రిజల్టే సినిమా. ఎప్పుడైనా ప్రణాళికనే కథ, విషయ విభాగమే తీస్తున్నటువంటి మొత్తం. అట్లాగే రిజల్టే సినిమా. ఈ 3 భాగాలు కలిపితే నివేదిక అంశం అని చెప్పుకోవచ్చు. శాస్త్ర సాంకేతికల్లో నివేదికలు ఉంటాయి, దర్యాప్తు, క్రైమ్ సీన్లు. ఇప్పుడు ఒక మనిషిని ఇంకొకరు హత్య చేశారు అనుకో, అక్కడ దర్యాప్తు చేసి నివేదిక ప్రభుత్వానికి లేదా పోలీసు విభాగానికి అందించడం. మెడికల్ విభాగాల్లో రోగి ఆరోగ్య పరిస్థితి మీద ఇంత బ్లడ్ లెవెల్, ఇంత షుగర్ లెవెల్, ఇంత బ్లడ్, ఇది ఈ రకమైనటువంటి బ్లడ్, ఓ పాజిటివ్, బ్లడ్ గ్రూప్ ఇది అనేటటువంటి ఇట్లా రిపోర్ట్ అనేటటువంటిది ఒకటి అందిస్తుంటాం. సినిమా అనేటటువంటిది నివేదిక అని చెప్పి ఈ పదం రాయడానికి ప్రయత్నం చేయండి. ప్రాజెక్టులో మనం సేకరించే పూర్తి డాటాని పొందుపరచడమే నివేదిక. ప్రాజెక్టులో అందులో లక్ష్యం, ఉద్దేశం, అనుగుణంగా ప్రణాళిక, విషయ విభాగం అన్నిటిలో కలెక్ట్ చేసినటువంటి మొత్తం సమాచారం, డాటాని పొందుపరచడమే నివేదిక అని చెప్పుకోవచ్చు. పరికల్పన ఎలా చేస్తాము, ఏమి చేస్తాము అనేటటువంటిది నివేదిక. ఏమి చేశాము, ఎట్లా చేశాము అనేటటువంటిది నివేదిక. నివేదిక అనేటటువంటిది ఒక ఆన్సర్ ఎప్పుడైనా. పరికల్పన అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్, ఆశ్చర్యార్థకానికి సంబంధించి. అట్లాగే పరిశోధకుని ప్రతిభ, అధ్యయనము, అనుభవంతో ఉపాధి, పేరు, ప్రఖ్యాతలు లభించవచ్చు. ఇదే ప్రాజెక్టులో చివరి భాగం కాబట్టి పరిశోధకునికి ప్రతిభ కానీ, అధ్యయనము కానీ, అనుభవం కానీ ఎక్కువ ఉంటేనంటే అతను స్పీడ్గా చేస్తాడు అనేటటువంటిది గుర్తుంచుకోండి. ఇక ఇందులో ఈ 4-5 కేటగిరీలు: శాస్త్ర సాంకేతిక, దర్యాప్తు, ప్రభుత్వ పథకాలు, మెడికల్ విభాగాల్లో, సాహిత్యంలో, సినిమా, ఇవన్నిటికి సంబంధించి నివేదికలు అందిస్తుంటాం. నివేదికలకు సంబంధించి వార్తా సమాచారాల్లో కూడా నివేదికలు అందిస్తాం. విస్తృతంగా ఒక సమాచారాన్ని విపులంగా రాసే నివేదికలు, ఏక విషయం నివేదికలు, సంపాదకీయ వ్యాసాలు, సినిమా బిజినెస్ రంగ వ్యాసాలు, క్రైమ్లో ప్రభుత్వ పథకాలు, రాజ్యాంగ విధానాలకు సంబంధించి నివేదికలను మనం అందిస్తాం. ప్రాజెక్టు పూర్తి విషయ వివరణ పొందుపరచడమే డ్రాఫ్ట్ నివేదిక అని చెప్పి చెప్పుకోవచ్చు. డిగ్రీ కళాశాల స్థాయిలో ప్రాజెక్టు చివరి సంవత్సరంలో జిజ్ఞాస స్టడీ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటిది స్క్రీన్ మీద చూస్తున్నట్లు నేను చేసినటువంటి డిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పుడు నేను చేసినటువంటి నివేదిక ఏదైతే గోన బుద్ధారెడ్డికి అని చెప్పి నేను ఒక టాపిక్ ఎంచుకొని ప్రాజెక్టు చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. మీరు చేసినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉంటుందో అదే ఎగ్జామ్ సెంటర్లో కూడా ఆన్సర్గా ఆ 2-3 లైన్లు రాస్తారంటే ఏం కాదు, అది గుర్తుంచుకోండి. ఇక నివేదికకు సంబంధించి ఎగ్జాంపుల్ మహబూబాబాద్ డిగ్రీ కళాశాల వాళ్ళు సిద్దిపేట డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి అంశాలని మన ప్రస్తుత పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. మహబూబాబాద్ డిగ్రీ కళాశాల వాళ్ళు విద్యార్థులు చదివే అలవాట్లు, పఠన అభ్యాసన, సంస్కృతి అధ్యయనము, వివిధ ధోరణులు, పోకడలు అనేటటువంటి అంశం మీద పరిశీలన చేయడం జరిగింది. విద్యార్థులు ఎగ్జామ్లకు ఎట్లా సన్నద్ధత అవుతారు, వ్యూహాలు, పరిశీలన అనేటటువంటి అంశం మీద. సిద్దిపేట వాళ్ళు జిల్లా శాసనాలు అని చెప్పి కన్నడ శాసనాలను, సంస్కృత శాసనాలను, తెలుగు శాసనాలను వెలికి తీయడం జరిగింది. ఇది డ్రాఫ్ట్గా సార్ వాళ్ళకు అందించిన అనమాట. ఒక విషయాన్ని విస్తృతంగా దానికి నిజమైన దానికి వాస్తవానికి దగ్గరగా ఉండి ఫైనల్ రిజల్ట్ని నివేదిక రూపంలో అందించడమే డ్రాఫ్ట్ రిపోర్టు నివేదిక అని చెప్పి